ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు అరుణ, నేను సంగారెడ్డి నుండి. నా స్టోరీ అంటే కామన్ స్టోరీయే, కానీ ఈ స్టోరీ అనేది మనకి ఎక్కడ ఎవరు ఎప్పుడు ఎక్కడ అడగరు అసలు. ఓన్లీ వెస్టేజ్ విత్ విన్నింగ్ టీమ్ లో మాత్రమే ఇది చెప్పుకునే అవకాశం ఉంది. నేను అనుకునేదాన్ని నేను డియూసిడి అయితే కానీ నా స్టోరీ చెప్పుకునే అవకాశం లేదు. తొందరగా డియూసిడి కావాలి, కానీ నేను చేస్తున్న పనికి అది ఎక్కడ సెట్ అవుతుంది, అవ్వదు అని అనుకునేదాన్ని అనమాట. అయితే అనుకోకుండా రాత్రి ప్రసాద్ ఫోన్ చేసేసరికి నాకు అసలు అర్థం కాలేదు, కానీ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ ఒక్కటి, నేను అస్తమానం పూజలు చేయకపోవచ్చు, గుళ్ళకి తిరగకపోవచ్చు, తిరగను, కానీ ఒక శక్తి ఉంది, అద్భుతమైన శక్తి ఉంది, అది మనల్ని ముందుకు నడిపిస్తుంది అని మాత్రం నేను చాలా చాలా నమ్ముతాను. మా ఇంట్లో మా నాన్న పూజ చేస్తారు, మేము హారతి అద్దుకుంటాం, తీర్థం తీసుకుంటాం, అంతే. అంటే నేను వంట చేయడము నా పనినే నేను ఇష్టపడి చేస్తాను. పొద్దున్న లేచి చీపురు బట్టి ఊడ్చే ఇంటి దగ్గర నుంచి చాలా ఇంట్రెస్ట్ నాకు పనులంటే. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, నా పని నేను చాలా శ్రద్ధగా చేస్తాను. ఈవెన్ ఇప్పుడు చీపురు పట్టినా కూడా అంతే ఇంట్రెస్ట్ గా నేను చేస్తాను. ఎట్లా అంటే, ఈ భూమి నన్ను మోస్తోంది, దీనికి నేను ఇంతెందుకు చేయొద్దు అని చాలా ప్రేమగా చేస్తాను నేను. నాకు ఏ పని చేసినా అలా చేయడం నాకు చాలా అలవాటు. అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు దేవుడికి ముందు నేను థ్యాంక్స్ చెప్తాను. ఆ తర్వాత మా పేరెంట్స్ కి, అలాగే నా అప్లైన్స్, మెయిన్ గా మా ప్రసాద్. నేను చాలా అంటుంటాను, బర్రెల్ సార్కి నేను చాలా దగ్గరని. ఆ విధంగా ఇప్పుడు ఎట్లా అంటే, బర్రెల్ సార్ ప్లేస్ లో కుల్కర్ణి సార్ వచ్చేసారు, కుల్కర్ణి సార్కి నేను చాలా దగ్గర. మా ప్రసాద్ డిసిడ్ అయ్యడం, మా ప్రసాద్కి నేను చాలా దగ్గర. ఆ విధంగా నా వాళ్ళకి నేను చాలా దగ్గరగా ఉండి అందరిలో మంచిగా ఉండాలి అనే ఒక ఉద్దేశం ఉంది, అంతే. అందరిలో నేను ఒకటి ఉండాలి అంటే, నాది ఎలా ఉండాలంటే, నన్ను మించి ఎవరు ఉండొద్దు అంటే, అన్నిట్లో కాదు, కొన్నిట్లో. నేను దేంట్లో అయితే అనుకుంటున్నానో దాంట్లో మాత్రం నేను ఫస్ట్ ఉండాలి అని అనుకుంటాను. నాకు ఎప్పుడు మన మేడం సతీధర్ మేడం చెప్పింది ఎప్పుడు గుర్తొస్తుంది, అచ్చే జిందగీ బహుత్ అచ్చీ జిందగీకి దుష్మన్ బన్తీ హై. అంటే కరెక్టే అది. నేను ఆలోచించినంత మటుకు, నేను చిన్నప్పటి నుండి చదువుకుంది, ఫస్ట్ నా స్కూల్ పీరియడ్ స్టార్ట్ అయింది సదాశివపేటలో. ఫస్ట్ క్లాస్ నుంచి 6th వరకు సదాశివపేట. ఆ తర్వాత 7th నుంచి 9th వరకు జహీరాబాద్ లో చదివాను, ఆదర్శ విద్యాలయంలో. ఆ తర్వాత 10th నుంచి డిగ్రీ వరకు సంగారెడ్డిలో చదివాను. పీజీ వచ్చేసి ఓయూలో చేశాను. కాకపోతే పీజీ చేసేప్పుడు నాకు ఉద్యోగం చేయాలి, ఏదో చేయాలి అని ఉండేది కాదు. కానీ చదువుతున్నప్పుడు ఏమైందంటే, సరే ఉద్యోగం చేస్తే బానే ఉంటుంది కదా అని, డిగ్రీ అవ్వగానే అప్పుడు టీచర్స్ జాబ్స్ ఉండేవి. నేనేం చేశానంటే, బిఈడి ఫార్మ్స్ తెప్పించుకున్నాను మా ఫ్రెండ్ తో. తెప్పించుకుంటే మా నాన్న టీచర్. మా నాన్న అన్నారు, ఏంటి పిచ్చా, టీచర్ అవుతా అంటావు, వేస్ట్, అసలు టీచర్ అయ్యి ఏం చేస్తావు, నువ్వు ఎక్కడెక్కడో వేస్తారు, మాకే ఇబ్బంది అవుతుంది, ఆడదాన్ని నువ్వు ఎక్కడ తిరుగుతావమ్మా, వద్దు, టీచర్ జాబ్ వద్దు అన్నారు. ఆ ఫామ్ ఆ విధంగా తీసుకెళ్ళి నా ఫ్రెండ్ అనిత అని ఉంటుంది, అనితకి ఇచ్చేసాను. ఆమె అడిగింది నాకు కావాలి ఫామ్ అని, సరే అని ఆమెకి ఇచ్చేసాను. ఆమెకి ఇచ్చేసరికి ఏమైంది, ఆమె ఈ రోజుల్లో 1,00,000-1,50,000 జీతం సంపాదిస్తుంది, తన టీచర్ గా సెటిల్ అయిపోయింది, బాగుంది. ఆ తర్వాత టీచర్ జాబ్ అయిపోయాక ఏమైంది, అది ఇంకా చేయలేదు, అయిపోయింది. ఆ తర్వాత ఊరికే కూర్చొని ఏం చేయాలని పీజీ అప్లై చేశాను. పీజీలో ఫస్ట్ ఇయర్ అయితోంది. ఓకే, మా బ్రదర్, నేను మా అన్న ఇద్దరమే మేము మామూలుగా లైఫ్ లో. అయితే ప్రతి క్షణం, అంటే చిన్న ఉన్నప్పుడు పిల్లలు కొట్లాడవచ్చు, నాకు తెలిసి ఏదో ఒక చిన్నగా అలా అవ్వచ్చు, కానీ నా జీవితంలో మా అన్న నేను కొట్లాడిన క్షణం కూడా లేదు. అంత పర్ఫెక్ట్ గా ఉండేవాళ్ళం అనమాట. అయితే పీజీలో ఫస్ట్ ఇయర్ పీజీ అప్పుడు మా అన్న వెళ్ళి ఎగ్జామ్స్ రాయించుకుని తీసుకొచ్చేవాడు, క్యాంపస్కి వెళ్ళిపోయి హాయిగా రిలాక్స్ అయిపోయింది. నా సెకండ్ ఇయర్ పీజీ ఎగ్జామ్స్ వచ్చేప్పటికి మా అన్నకి యాక్సిడెంట్ అయింది అనమాట. స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యింది. మా అన్న బీడిఎల్ ఎంప్లాయ్, స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యింది. కడుపు నుంచి కిందకి స్పర్శ లేదు అసలు. అయితే
నాకేం తెలియదు. నాకు, మా అమ్మకి, మా నాన్నకి ఏం తెలీదు. మా అన్నకి కూడా ఏం తెలీదు. కానీ ఆ పరిస్థితిని ఎట్లా ఎదుర్కొన్నాము అంటే, ఆ దేవుడే ఆ శక్తినిచ్చాడు. ఫస్ట్ నిమ్స్ తీసుకెళ్ళాము. నిమ్స్ నుంచి నిమ్స్ తీసుకెళ్తే నిమ్స్ దానికి స్పెషల్ అన్నమాట. మన సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొచ్చాం యాక్సిడెంట్ అవ్వగానే. అది ఒక ఆటోలో ఎవరో చెప్పారు, ఇలా మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని ఎవరో చెబితే మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాం. హాస్పిటల్ తీసుకెళ్లిపోయారండి. వెళ్ళి చూస్తే అక్కడ ఒక కాంపౌండర్, డాక్టర్ గుర్తుపట్టలేదు. కాంపౌండర్ మాత్రం ఒక సూది పెట్టి కాళ్ళని పొడిచాడు. ఏమనట్లేదు, అన్కాన్షియస్ గా ఉన్నాడు మా అన్న. అయితే ఇది వెన్నెముకకు తగిలిందమ్మా, మీరు నిమ్స్ తీసుకుపోవాలి, నిమ్స్ చాలా బాగుంటుంది అని. అయితే మేము నిమ్స్ తీసుకెళ్ళాం. గవర్నమెంట్ అంబులెన్స్ తీసుకున్నాం. ఏమీ తెలియదు అసలు. తీసుకెళ్లిపోయారు. అమ్మా నాన్న వెళ్ళారు వెనకాల. నేను సంగారెడ్డిలోనే ఉన్నా. అయితే ఫోన్ చేసి చెప్పమ్మా ఎవరికైనా, అంటే ఇలా ఉంది అని అంటే, సరే అని. అప్పుడు నాకు డైల్ చేయడం రాదు, ఫోన్ చేయడం రాదు, ఫోన్ లో మాట్లాడడం కూడా రాదు. ఎందుకంటే మనకు అప్పుడు ల్యాండ్ లైన్స్ లేవు, అంత పెద్దగా ఇబ్బంది ఉండేది. ఎందుకంటే ఇది 30 years కిందట. అసలు నాకేం తెలీదు. అయితే నాకు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఒక బూత్ ఉండేది మనకి, ఇప్పుడున్న పోస్ట్ ఆఫీస్ కి ముందు. అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాను, డైల్ చేస్తున్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను. దాంట్లో నాకు అర్థం కావట్లేదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఫస్ట్ టైం ఫోన్ ఆయనకి ఇచ్చాను చీటీలు, ఇదిగో ఈ నంబర్లు చెయ్యండి. ఏవో ఇద్దరు ముగ్గురికి ఏదో కాల్ చేశాను, ఇలా అయ్యింది, యాక్సిడెంట్ అయింది అన్నకి అని. అయితే ఆ తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ ఇంకా 14 years మేము హాస్పిటల్లో తిరుగుతానే ఉన్నాం. 14 years. ఆ 14 years లో కూడా మా అన్న ఎంత స్ట్రాంగ్ అంటే, అంటే ఇంటర్నల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. పైన చూడడానికి ఇబ్బంది ఉంది, కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు మా అన్న ఇంటర్నల్ గా. ఒక్కటే అనేవాడు, నాకు ఏమైనా ఒకవేళ అయితే రేపు పొద్దున్న మా అమ్మ నాన్నలకి ఉండడానికి, అంటే ఎవరిని అడగకుండా ఏమి చేయకుండా మా అమ్మ నాన్నలు ఉండడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏమైనా కావాలి అని ఆలోచించేవాడు. యాక్సిడెంట్ తర్వాతే నా పెళ్లి అయ్యింది. యాక్సిడెంట్ అప్పటికి నా పెళ్లి కాలేదు. అయితే అందరు అనేవాళ్ళు అనమాట, చుట్టాల్లో ఉంటారు కదా ఇంకా పొడిచేవాళ్ళు, ఇంకా ఎట్లయినా పిల్లాడు ఇంకా పనికి రాకుండా పోయాడు, లేవలేడు ఇంకైనా, మనకి ఏమవుతుందో మనకు తెలుసు, కానీ ఎదుటి వ్యక్తికి అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇతరుల విషయాల్లో. ఇతరులు అనేవాళ్ళు అనమాట, ఇంకేం లేవడైనా ఈ పిల్లనే, మీరు ఇల్లరికం తెచ్చుకుంటారా, పెళ్లి చేస్తారా, అసలు పిల్లకి 20 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి చేస్తారా లేదా, ఇలా అడిగేవాళ్ళు అనమాట. అడిగినప్పుడల్లా బాధ అనిపించేది. అయితే పెళ్లికి ముందే మా అన్న యాక్సిడెంట్ కి ముందు మా అన్న పెళ్లి సెట్ అయ్యింది, నా పెళ్లి సెట్ అయ్యింది. అయితే నా పెళ్లి వచ్చేసి మా మేనత్త కొడుకుతోనే సెట్ అయ్యింది. అయితే నాకేమో ఆయన అంటే ఇష్టం లేదు. కానీ ఇంకా మా అన్న అన్నాడు, నేను ఎలా ఉన్నానో నిన్ను అలా ఉంచుతాను, ముందేది మనం ఇద్దరమే జీవితంలో, కాబట్టి నువ్వు ఎలాగ ఇబ్బంది పడకు, ఎవరికో కొత్త వాళ్ళకి ఇస్తే లైఫ్ ఎలా ఉంటుంది తెలీదు అంటే, ఓకే అన్న నీ ఇష్టం, నువ్వేం చెప్పినా సరే అన్న. ఏం మాట్లాడలేదు. సరే అక్కడ మాట్లాడుకున్నారు, మా అన్నకి సెట్ అయింది, ఇద్దరు పెళ్లిళ్ళు సెట్ అయిపోయినాయి. సరే ఇంకా హ్యాపీ మూమెంట్ లో ఈ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు మెయిన్ గా మనకి స్పైనల్ కార్డ్ ఇంజురీ వచ్చిందంటే దానికి మెయిన్ గా వచ్చేసి ఫిజియోథెరపీతోనే చాలా బాగా ఒక అవకాశం ఉంది అనమాట మంచిగా అవ్వడానికి, స్పాసమ్స్ రాకుండా అలా ఉండడానికి మనకి ఫిజియోథెరపీయే ఉపయోగపడుతుంది. అయితే ఫిజియోథెరపీ డాక్టర్ రూపా అని ఉండేది, మనకి ఆ పేర్లు కొన్ని అట్లా అట్రాక్ట్ అయిపోయాయి నాకు. రూపా అని ఉండేది మేడం, నిమ్స్ లో. తను నాకు పర్సనల్ గా, మీతో మాట్లాడాలమ్మా, నేను మీ అమ్మ నాన్నలు కాదు మీతో మాట్లాడాలి అని అంటూ రోజు. సరే ఏంటి మేడం అని వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే మొత్తం చెప్పింది, ఇంకా మీ అన్న నడవలేడు జీవితంలో, అలాగే ఉంటాడు, ఉన్నన్ని రోజులు అలా ఉంటాడు, కానీ నడవలేడు జీవితంలో. అది చెప్తున్నాను, ధైర్యంగా వినండి. నీ లైఫ్ ని ఎవరి కోసమో సాక్రిఫైస్ చేయకు, నువ్వు పెళ్లి చేసుకో, హాయిగా ఉండు, ఇబ్బంది పడకు, మీ అన్న మన పరిస్థితి మాత్రం అంతే అని చెప్పింది. చెప్పినప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాదు, అమ్మ నాన్నలకి చెప్పలేదు. అంటే ఈ రోజు వరకు కూడా ఈ విషయం మా పేరెంట్స్ తో, అంటే రూపం ఆ డాక్టర్ అలా మాట్లాడింది నాతో అన్న విషయం నేను ఈ రోజు వరకు కూడా మా పేరెంట్స్ కి కానీ ఎవరికి కానీ చెప్పలేదు. అయితే ఎలా చెప్పాలని, ఎలా ఎదుర్కోవాలి అని చాలా చాలా, ఆ టైంలో నాకంటూ ఎవరు లేరు చెప్పుకోవడానికి, అలా చాలా బాధ అనిపించేది. అయితే నాకు పెళ్లి కుదిరింది కదా, మా బాబు ఎప్పుడైనా వచ్చేవాడు హాస్పిటల్ కి. వస్తే సరే ఆయన ఏమన్నా మంచిగా ఉంటాడేమో అని, ఆయన పెద్ద ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఎవరితో కూడా నేను చిన్న ఉన్నప్పుడు.
సరే ఆయన వచ్చినప్పుడు ఒకటే అడిగేవాడు, అన్నకి ఎలా ఉంది అని అడిగేవాడు కాదు. ఎవరో కాదు కదా, మేమంతా ఒక ఫ్యామిలీ. అన్న ఎలా ఉంది అన్నకి అని అడిగేవాడు కాదు. మన పెళ్ళెప్పుడు అనేవాడు. నేను ఇంకా చూసాను 1, 2 టైమ్స్ అడిగాడు. థర్డ్ టైం నేను మా అమ్మకి చెప్పేశాను. అమ్మ అంటే నాకు ఎట్లా అంటే ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్ మా మదర్. నాకు ఈ రోజు కూడా మా అమ్మ మా నాన్న అంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాతే ఎవరైనా. అయితే ఏమనేవాళ్ళంటే పెళ్ళెప్పుడు అనేవాడు. మా అమ్మకి చెప్పా, అమ్మ నువ్వు చెప్తావా నేను చెప్పాలా? నేను ఆయన్ని పెళ్లి చేసుకోను. 100% నేను చేసుకోను. అన్న పరిస్థితి ఇట్లా ఉంచుకొని పెళ్ళెప్పుడు అని అడుగుతాడు ఆయన. నేను చేసుకోను అమ్మాయిని, ఏమైనా అదైంది నేను చేసుకోను అని చెప్పా. అయితే వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఉండే విధానం మా అమ్మకు ముందు నుండి నచ్చేది కాదు. మా అమ్మమ్మ నాన్నకి చెప్పింది, మీరు చెప్పేసేయండి, వద్దు ఇప్పుడే పెళ్లి చేయము, బాబు బాలేదు, ఇప్పుడే పెళ్లి చేయము, ఎవరినైనా చేసుకోమని చెప్పండి అని. ఆగుతాను అన్నాడు ఆయన ఈ విషయం చెప్తే. ఆగడం వద్దు ఏమొద్దు, అసలు నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పేశాను. నేను వాళ్ళు ఇంకా చెప్పానని చెప్పేసి ఓ రోజు వచ్చాడు ఇంటికి. నేను అన్నాను, నేను చేసుకోను, నిన్ను చేసుకోను నేను. నువ్వు మా అన్నకి ఇంత అంటే ఒక లేపుతున్నా కూడా పట్టుకొని ఇలా లేపేవాళ్ళం అనమాట. మా సలీంకి బాగా తెలుసు మేము ఎలా లేపేవాళ్ళం మా అన్నని అనేది. భుజం మీద ఒక చెయ్యి వేసుకుని కింద కాళ్ళ కింద చెయ్యి వేసి లేపేవాళ్ళం అనమాట ఇద్దరం కలిపి. అలా తీసుకెళ్లిపోయేవాళ్ళం ఎక్కడికైనా. అలాగ ఉన్నప్పుడు నువ్వు ఇలా అడుగుతున్నావు పెళ్ళెప్పుడని, అసలు నాకు అవసరం లేదు. నేను ఇంకా ఈ విధంగా మా అన్నకేమన్నా హెల్ప్ చేస్తావేమో అని అనుకుంటే, నువ్వు పెళ్ళి అడుగుతున్నావు, నాకు వద్దని చెప్పేశాను. ఇంట్లో కూడా క్యాన్సిల్ చేసేసారు, మేము చెయ్యము అని చెప్పేశారు. సరే అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఎవరినో చేసుకున్నాడు, అయిపోయింది ఆ సంగతి. ఇంకా ఊరికే ఉన్న జనాలు ఉంటారు కదా, ఎప్పుడు పెళ్లి చేస్తారు ఎప్పుడు పెళ్లి చేస్తారని. ఇంకా సరే మా నాన్న ఎక్కడో చూశారు బిహెచ్ఎల్ సంబంధము, బిహెచ్ఎల్ లో ఉంటాడు అబ్బాయి అది ఇది అనేసి. సరే కాకపోతే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. మన దగ్గర ఎలా ఉంటుంది మామూలుగా తెలిసిన వాళ్ళకే దిక్కులేదు, తెలియని వాళ్ళకి ఎవరికో ఇస్తే ఎలా ఉంటుందో ఏమో తెలియదు. దాంట్లో ఆంధ్ర తెలంగాణ అంటే చాలా వేరియేషన్ ఉంటుంది. కానీ సరే సెట్ అయిపోయింది, దేవుడు రాసి పెట్టాడు, అయిపోయింది. ఆ పెళ్లి సెట్ అయ్యాక నాకు ఎక్కడ నచ్చిందంటే, మా మావయ్య గారు వాళ్ళు ప్యూర్ ఆంధ్ర, తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు, బిహెచ్ఎల్ లో సెటిల్ అయ్యారు. వాళ్ళు సెట్ అయిన రోజు నుండి బాబుకి ఎక్కడ చూపిస్తే బాగుంటుంది, బిహెచ్ఎల్ లో ఓ డాక్టర్ ఉండేవాడు, అక్కడికి రమ్మనేవాడు. మా అన్న దగ్గర స్కూటర్, మేము ఒక స్కూటర్ కొన్నాం అనమాట తిరగడానికి రావాలి అని. అది స్కూటర్ మీద కూర్చోబెట్టేసి మా అన్నని అటు ఇటు కాళ్ళేసి కూర్చోబెట్టేసి స్కూటర్ కి ఒక నడిపించే అబ్బాయిని పెట్టి మా అన్న వెనకాల నేను కూర్చునేదాన్ని మా అన్నయ్యని పట్టుకుని. ఆ విధంగా ట్రీట్మెంట్ కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా సపోర్ట్ అంటే, నిజంగా ఏది చేసినా కూడా ఈ పిల్లాడు ఎలా నడుస్తాడు, నడిపించాలి అనే ప్రయత్నంతో మా మావయ్య గారు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అనమాట. ఆయన నాకు ఒక నాన్నతో సమానమే. మా అత్తయ్య గాని మావయ్య గాని ఒక బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్. ఆ విధంగా అయ్యింది. కాకపోతే మా అన్నకున్న ప్రాబ్లం కి అది అయ్యేది కాదు. కాకపోతే సరే ట్రీట్మెంట్ అయ్యింది, వాళ్ళతో ఆ ఫ్యామిలీతో అనుబంధం ఏర్పడింది, బాగుంది. ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ, చాలా బాగుంది. తర్వాత మా అన్నయ్యకి ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చేదో నేను హ్యాపీగా నన్ను వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. బీడిఎల్లో మేము ఉండేవాళ్ళము, చందానగర్ బిహెచ్ఎల్ క్యాంప్ ఎంఐజీలో వాళ్ళు ఉండేవాళ్ళు. మా అత్తయ్య గారి తీసుకొచ్చేవాళ్ళు, తీసుకెళ్లేవాళ్ళు. మా అన్నకి ఏం ప్రాబ్లం అయిందని మా అత్తగారింట్లో కారు ఉండేది, కార్ తీసుకొచ్చేవాళ్ళం, తీసుకెళ్లేవాళ్ళం. చాలా హ్యాపీగా అనిపించేది. రాను రాను ఏమైంది, మా అత్తయ్య ఆరోగ్యం పాడైంది. మా అత్తయ్యకి 2 కిడ్నీస్ పాడైపోయినాయి. హై బీపీ ఉండేది. హెల్త్ మీద అసలు కాన్షియస్ ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పటికి కూడా అలాగే ఉంది ఆ ఫ్యామిలీ. కాకపోతే హెల్త్ మీద కాన్షియస్ లేక ఆ హై బీపీ వలన 2 కిడ్నీస్ పాడైపోయినాయి. ఏమో బాలేదు, అమ్మకు బాలేదని మా ఆయన ఏం చేశాడు, హాస్పిటల్ కి మొత్తం డయాగ్నోస్ చేద్దాం ఒకసారి అనేసి సిటీ స్కానింగ్ కి తీసుకెళ్లాడు. దాంట్లో బయటపడిన విషయం ఏంటంటే, ఈమె 2 నెలల కన్నా ఎక్కువ బతకదు అని. 2 నెలల కన్నా ఎక్కువ బతకదంటే ఆ మూమెంట్ చాలా ఒక చాలా ఇబ్బందికరమైన మూమెంట్. ఇంత మంచి మనిషి, జాబ్ చేసి బిహెచ్ఎల్ ఎంప్లాయ్ తను కూడా, జాబ్ చేస్తున్న మనిషి ఇలా బతకదు అని చెప్పేస్తే ఎట్లా సడన్ గా, ఏం డాక్టర్స్ అసలు వీళ్ళు చూసారా అసలు వీళ్ళు లేదా, అలా బాధ అనిపించింది. కానీ 2 కిడ్నీస్ పాడవ్వడం వలన తను 7 months సఫర్ అయింది చాలా. తనను ఒక చిన్న పిల్లలాగా చేతిలో పెట్టుకొని చూసుకున్నాం మేము. చాలా చాలా ఇష్టం. అంటే నాకు నా వాళ్ళు బాగుండాలి అంతే. ఏ ఎలాగైనా సరే వాళ్ళు మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సరే అత్తయ్యది అయిపోయింది క్లోజ్. పాపం తను లాస్ట్ మూమెంట్ లో మంచానికి ఇలా కట్టేశారనమాట. కట్టేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో తను పెన్ను తీసుకొని రాసింది. ఆ పేపర్ ఇప్పుడు నా దగ్గర ఉంది.
అరుణ జాగ్రత్త. నాకప్పుడు మా బాబు పెద్ద బాబు పుట్టాడు. వాడు ఒక 1½ ఇయర్ ఉన్నాడు. బాబు జాగ్రత్త. సుబ్బారావు అంటే మా తమ్ముడు, ఈయన తమ్ముడు అనమాట, మా మరిది. ఆయన జాగ్రత్త అన్ని రాసి ఆ చిట్టి మా ఆయనకి ఇచ్చిందనమాట. ఆ చీటీని చూసినప్పుడల్లా లెఫ్ట్ హ్యాండ్ తో రాసింది, కానీ లోపల నుంచి ఎంత పెయిన్ పడిందో ఆమె. ఆ విషయాన్ని చూస్తే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడున్న మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ కి ఇవి అప్పుడే కనుక ఉండుంటే కొన్ని రోజులైనా ఇంక ఎక్స్ట్రా నాకు వాళ్ళు బతికేవాళ్ళు కదా అని. ఆ తర్వాత అత్తయ్య వెళ్ళిపోయారు. ఆ తర్వాత మావయ్య గారు నా దగ్గర, మా మరిది దగ్గర అలా ఉండేవాళ్ళు. వాళ్ళు మౌలాలీలో ఉండేవాళ్ళు. మా అత్తయ్య పోయాక ఎంఐజీ ఇల్లు 1288 మా నంబరు. అది అమ్మేసి మాకు చందానగర్ లో ఒక ఇల్లు, మా మరిదికి మౌలాలీలో ఒక ఇల్లు కొనిచ్చారు మా మావయ్య అపార్ట్మెంట్ లో. సరే, అపార్ట్మెంట్ లో బానే ఉంది, వెళ్తోంది అలాగ లైఫ్. మా ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్, అప్పుడు టాటా హోమ్ ఫైనాన్స్ లో చేసేవాడు. బాగుంది. తర్వాత కొన్ని రోజులకు ఏమైంది, ఇంకా మా మావయ్యకు కూడా హెల్త్ పాడైంది. మా మావయ్యకి హెల్త్ పాడైనప్పుడు నేను ఒక సంటి పిల్లాడిలాగా నేను చూసుకున్నాను. ఎందుకంటే మనకు ఉండేది ఒకటే జన్మ, మన లైఫ్ లో ఒకటేసారి వస్తాం. మనం పోయాక ఎలా ఉంటాము, ఎలా పుడతాము, ఎలా చేస్తాము, మళ్ళీ జన్మ ఉంటే కూడా మనం ఎలా పుడతామో మనకు తెలియదు. ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉండాలి. మా అన్న చెప్పేవాడు, మావయ్య అంటే నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నువ్వు ఏది చేసినా, వాళ్ళు ఇన్ని రోజులు ఏదైనా అనుంటారు, అప్పుడప్పుడు ఏదో అంటుంటారు, ఇది కామన్. ఏది అన్నా సరే నీవు చేయాల్సిన బాధ్యత ఉంది, నువ్వు 100% చాలా హ్యాపీగా ఆయనకు చేయు అని మా అన్న చెప్పాడు అనమాట నాకు. నిజమే, అంటే అప్పుడప్పుడు కొంచెం క్లోజ్ గా మాట్లాడేటప్పుడు ఇలా అనేవాడు అనమాట, ఏదైనా నువ్వు ఇలా మంచిగా ఉండాలి, వాళ్ళతో ఎవరితో అయినా ఇబ్బంది పడొద్దు, అలా కొంచెం మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం అనమాట మా గురించి. అలాగా అది కొంచెం మా మాయని నిజంగా చాలా బాగా చూసుకునేదాన్ని నేను. లాస్ట్ మూమెంట్ లో తను చనిపోయే టైంలో కూడా నేను ఆయన దగ్గరే ఉన్నా. ఆయన ఇట్లా ఒళ్ళు పట్టుకొని ఉన్నాను, నా ఒళ్ళోనే మావయ్య ప్రాణం పోయింది. నేను, మా ఆయన, మావయ్య ముగ్గురమే ఉన్నాం ఇంట్లో. మా చిన్నోడి 2nd బర్త్డే అయ్యింది, మా చిన్న బాబుకి 2nd బర్త్డే కంప్లీట్ అయ్యింది. ఆ రోజు రాత్రి నేను మా పేరెంట్స్ తో వాడిని పంపించా, మావయ్య పరిస్థితి బాగాలేదు. ఆ బర్త్డే చేయడం కూడా మా మావయ్య ఒత్తిడి వల్లనే చేశాం. కేక్ తెచ్చారా లేదా, బట్టలు తెచ్చారా లేదా బాబుకి అని. బట్టలు కూడా మళ్ళీ డ్రెస్ చూపిస్తే ఒప్పుకోడని, ఇది మా అమ్మ వాళ్ళు తెచ్చారు మావయ్య, ఇది మా నాన్న మనం తెచ్చాము, మీరు తెచ్చారు అని చూపిస్తే అప్పుడు కేక్ కటింగ్ అది చూసుకుని ఆయనకి ఇష్టం అనమాట. చాలా సరదా మనిషి ఆయన. ఒక మావయ్య కానీ నేను వంట చేస్తున్నానంటే కూరగాయలతో సహా కోసిచ్చేవాడు పక్కనే. అంటే ఏం చేసినా కూడా ఒక అత్తయ్య లేని లోటు నాకు కనిపించలేదు ఎక్కడ కూడా. మా చిన్నోడు కడుపులో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఇంత పెట్టలేదు మా అత్తయ్య వాళ్ళు. చాలా మంచి సూపర్ ఫ్యామిలీ అసలు. అలా చేశాను. మావయ్య కూడా వెళ్ళిపోయారు. మా దగ్గర ఉపనయనం అని చేస్తారు. అయితే నేను మా మావయ్యకి అనేదాన్ని, మావయ్య మీరు కుర్చీలో అయినా కూర్చుంటే, నేను బాబీ అంటే పెద్దోడిని బాబీ అంటాం, భార్గవ్ వాడి పేరు, వాడి ఉపనయనం చేస్తాను నేను మావయ్య, మీరు కుర్చీలో అయినా కూర్చుని పెట్టి నేను చేసేస్తాను ఉపనయనం అనేదాన్ని. కానీ ఇద్దరు లేకుండా అయిపోయింది. సరే, ఇద్దరు లేకుండా అయిపోయింది, సరే ఏం చేస్తాము అనుకున్నాను. ఆ తర్వాత మా అన్నకి బాలేదు. ఆల్రెడీ ఎట్లయినా బాలేని టైము. అయినా మా అన్నకి బాలేనప్పటి నుంచి ఏం చేశాడు, మేము చందానగర్ లో ఇల్లు కొనేప్పటికీ మా అన్న సంగారెడ్డిలో ఇల్లు కట్టేశాడు, కడుతున్నాడు అనమాట. గృహప్రవేశం అయింది అప్పుడే, సింగిల్ ఫ్లోర్, ఇప్పుడు ఉంటున్న ఇల్లు అదే. ఇల్లు కట్టాడు. తర్వాత మదీనాగూడలో ఒక ఇల్లు తీసుకున్నాడు మా అన్న. ఎందుకంటే ఎక్కడ కూడా ఒకటే మైండ్, ఒకటే నడిచేది అనమాట, మా పేరెంట్స్ కి ఇబ్బంది కావద్దు, నేను పోయినా మా అమ్మ వాళ్ళకి ఇబ్బంది కావద్దు, ఎక్కడ కూడా వాళ్ళకి నెలకింత వచ్చేట్టుగా ఉంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, చెల్లి ఉంటుంది, ఎట్లయినా ఒక లైఫ్ తో థాట్ తో ఆయన ఇవన్నీ చేశాడనమాట. ఇల్లు కట్టాడు హ్యాపీగా. మదీనాగూడలో ఓ ఇల్లు తీసుకున్నాడు, ఆ రెంట్ వస్తుంది. ఆ ఇల్లు కట్టేప్పుడు కూడా నాకు చందానగర్ నుంచి మదీనాగూడ మన వాకబుల్ డిస్టెన్స్, అప్పట్లో అంత రష్ ఉండేది కాదు. ఒక 7-8 మినిట్స్ లో నేను మా అపార్ట్మెంట్ నుంచి అక్కడికి వెళ్ళేదాన్ని అనమాట. కట్టడము, షెల్ఫ్ పెట్టడం అదంతా చూసుకునేదాన్ని వెళ్ళిపోయి, హ్యాపీగా అనిపించేది. అది అయిపోయింది. అయిన తర్వాత అన్నకి బాలేదు. అన్న కూడా నా దగ్గరే, అంటే దగ్గర, చందానగర్ నుంచి దగ్గర కాబట్టి నేను నా దగ్గరే ఉంచుకున్నాను. ఫిజియోథెరపీ చేయడము, డ్రెస్సింగ్ చేయడము. కింద ఒక వూండ్ వచ్చింది నడుం దగ్గర, ఎంత అంటే అంత ఉండేది. దానికి డ్రెస్సింగ్ అంటే ఎప్పటి నుంచో ముందు అది బెడ్ సోర్ అయిన మనిషికి వస్తుంది కామన్ గా, దానికి డ్రెస్సింగ్ చేయడం కానీ ఏదైనా నాకు కంప్లీట్ గా అది తెలుసు అనమాట. ఒక మనిషి పేషెంట్ ని ఎలా చూడాలి అనే నాలెడ్జ్ దేవుడు ఆల్రెడీ నాకు నింపి పంపించాడు ఏమో మరి. చాలా
హాయిగా చూసుకున్నాం. మా అమ్మ గాని, మా నాన్న గాని, నేను గాని, మా అన్నని చాలా బాగా, అంటే నా మనిషి కదా, చూసుకున్నాం. అలాంటి మనిషి ఆయన కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయాక ఏం చేయాలి? నాది నేను బతకాలా, మా అమ్మ వాళ్ళతో ఉండాలా? మా అమ్మ వాళ్ళతో ఉండాలి అంటే మా పిల్లలు చదివేది BHEL చందానగర్, అక్కడ వేసాను పిల్లల్ని. మా పెద్దోడు సిల్వర్ ఓక్స్ లో చదివేవాడు, చిన్నోడు BHEL క్యాంపస్ స్కూల్. వాళ్ళని వదిలి ఇక్కడికి రాలేదు. మా అమ్మ వాళ్ళని నా దగ్గర ఉండమంటే వాళ్ళు ఉండడానికి రెడీ లేరు. ఆ తర్వాత పరిస్థితి ఎలా అయిందంటే, నేను ఒక గంట కోసం వచ్చి మా అమ్మ వాళ్ళని చూసి వెళ్ళిపోయేదాన్ని. అమ్మ ఎలా ఉన్నారు అని. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ మనసులో మాట ఏంటి? ఏమి చెప్పేవాళ్ళు కాదు. బాగున్నాం అనేవాళ్ళు. ఓ పూట అన్నం తినేదాన్ని, పిల్లలకు స్కూల్ ఉందమ్మా అనేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. అంటే ఆలోచించేదాన్నే కాదు అసలు. ఏమవుతుంది లైఫ్ అనేది ఎప్పుడూ ఆలోచించలేదు నేను. నా లైఫ్ నడుస్తోంది, ఓకే. కానీ ఆ పెయిన్ అనేది ఉంది, ఇద్దరిలో ఉంది. కానీ ఎలా చెప్పుకోవాలో తెలియట్లేదు. ఒకసారి నేను మన వినాయక చవితికి, ఒక 11 ఇయర్స్ కిందట వినాయక చవితికి వచ్చాను ఇక్కడికి. అంటే సంగారెడ్డికి వచ్చాను. వచ్చినప్పుడు మా అమ్మకి కాళ్ళు అంతంత లావు వాచిపోయినాయి. మా అన్నయ్య పోయే వరకు మాకు ఏం ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అమ్మకి. అన్న పోయిన తర్వాత థైరాయిడ్ వచ్చింది, హై BP వచ్చింది. ఆ రెండిటి మూలకాన కాళ్ళు చాలా లావు వాచిపోయినాయి. వచ్చేసి అమ్మ ఏంటి అసలు ఇది అంటే, నువ్వు బిజీ కదమ్మా, నీకు చెప్పలేదు. నాకు మా కజిన్ సిస్టర్ ఉండేది, తన్ని పిలుచుకున్నాము. ఒక వారం రోజులు ఉండి తను వంట చేసి పెట్టింది. కూర్చున్న దగ్గర నుంచి కదలలేకపోయింది అనమాట. అంటే నాకు ఆ టైం అనిపించింది, తను దగ్గరైంది, నేను దూరం అయిపోయాను. నాకు చెప్పొచ్చు కదా, ఇన్నిసార్లు ఫోన్ చేస్తాను రోజు. ఫోన్ చేసినప్పుడు ఏదైనా బాగాలేదంటే నేను వస్తాను కదమ్మా అంటే, నువ్వు బిజీ కదమ్మా, పిల్లలు అంటావు. నేను కామన్ గా అంటే స్కూల్ పోతుంది అని అంటారు కదా ప్రతి ఒక్కళ్ళు, అలా నేను అనుకున్నాను. కానీ ఇంత పెయిన్ ఉందని నేను ఎప్పుడు గమనించలేదు. సరే, నేను ఇంకా ఒక వినాయక చవితికి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి ఏంటి అసలు ఇది అనిపించేసి చెప్పేశాను, ఇక నేను ఇక్కడ ఉంటాను. మా ఆయనకు చెప్పేశాను, నేను అక్కడికి రాను, పిల్లలకి అడ్మిషన్ ఇక్కడ తీసుకుంటాను నేను. అమ్మ వాళ్ళకి బాగాలేదు అంటే, నువ్వు సడన్ గా ఎలా తీసుకుంటావు, ఇలాంటి డిసిషన్ ఎలా తీసుకుంటావు, మధ్యలో ఇలా వదిలేస్తే తీసి ఎవరిస్తాను అనుకుంటావు నువ్వు అని కొంచెం అన్నాడు. నేనన్నా ఏదైతే అది అయింది, ఇస్తాను తీసి, నేను ప్రయత్నించుకుంటాను. నేను వెళ్ళి చెప్పాను, పరిస్థితి ఇలా ఉంది సార్, నేను వెళ్ళిపోతున్నాను, నాకు కావాలి టీసీ అంటే. లాస్ట్ వినాయక చవితి అప్పుడు వాళ్ళు ఇచ్చేసారు. అయితే అంత వాళ్ళు టీసీ ఇచ్చే ముందే ఇక్కడ కేశవరెడ్డిలో అడిగొచ్చాను, నాకు మీరు ఇస్తాము సీట్ అంటేనే నేను టీసీ తెస్తాను సార్, మా పరిస్థితి ఇలా ఉంది అని. సరే అని వాళ్ళు ఎగ్జామ్ ఏదో రాయించారు పిల్లలకి, వచ్చింది దాంట్లో. సరే టీసీ తీసుకురండి అన్నారు. అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, టీసీ ఇవ్వండి సార్, నేను నా పిల్లల్ని తీసుకెళ్తున్నాను, పరిస్థితి బాగాలేదు అని. ఆ రోజు వచ్చాను సార్, 12 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి. అందరు అడగడమే, అదేంటి ఇక్కడికి వచ్చావని. అంటే మనకి అమ్మాయి పెళ్లి చేసుకుంటే అత్తగారి ఇంట్లోనే ఉండాలి అనే రూల్ ఒకటి ఉంది చూడండి, దాన్ని మాత్రం నాకు మనస్ఫూర్తిగా నాకు నచ్చదు. ఎందుకంటే ఎందుకు ఉండొద్దు, అక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు. పేరెంట్స్ ఎక్కడికి రమ్మంటే వాళ్ళు రావట్లేదు. మరి అది అపార్ట్మెంట్ లైఫ్, సిటీ లైఫ్ వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి ప్రశాంతంగా ఉండడం ఇష్టం. దాంట్లో వాళ్ళ అబ్బాయి కట్టిన ఇంట్లో అంటే మా అన్న కట్టిన ఇంట్లో ఉంటే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. అట్లా నేనేం చేశాను, నేనే ఇక్కడికి వచ్చేసాక ఏం చెయ్యాలి, మా ఆయన జాబ్ చేసేవాడు. అప్పట్లో ఒక మంత్ క్లోజింగ్ అంటే మంత్ లాస్ట్ వచ్చిందన్నా కూడా చేతిలో 500 రూపాయలు ఉండేవి. అది నేను అప్పుడు చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యేదాన్ని, 500 రూపీస్ ఉన్నాయని. రాను రాను పరిస్థితులు తారుమారైపోయినాయి. ఆయనకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి, ప్లస్ ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాడు. జాబ్ మానేసి, జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే బిజినెస్ చేయాలని ఉంటుంది. బిజినెస్ లో సక్సెస్ అవుతామా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, చేస్తున్న జాబ్ ని వదిలేసి బిజినెస్ లోకి వస్తే మాత్రం ఎంతవరకు సక్సెస్ సాధిస్తారు అనేది చెప్పలేము. లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే మన సార్ చెప్తారు, మన వరిల్ సార్, ఎవరైనా సరే మన అప్లయన్స్, మనం ఆర్థికంగా స్థిరంగా ఉండే వరకు జాబ్ గాని మనం చేస్తున్న పనిని వదలొద్దు అని. అది నాకు ఈ రోజు బ్లింక్ అవుతుంది. ఆ రోజు కూడా అదే ఆలోచించాం మేము. కానీ ఆయన వినలేదు, బిజినెస్ లోకి వెళ్ళిపోయాడు, లాస్ అయిపోయాడు. 37 lakhs అప్పులైనాయి ఆయనకి. 37 lakhs అప్పులైనాయి.
ఆ టైంలో నేను అక్కడ ఉన్నప్పుడు, అంటే వినాయక చవితికి నేను ఇక్కడికి రాకముందు అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే, ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. అంటే ఆ పల్పిటేషన్, అప్పులైన పల్పిటేషన్ మీద హెల్త్ ఎఫెక్ట్ పడింది. ఆయన బయటకు పోలేడు, రాలేడు. క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టాలి. 38 లక్షల అప్పు. ఎక్కడి నుండి తేవాలి నేను? వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, మీ అమ్మ వాళ్ళకి ఇల్లుంది కదా సంగారెడ్డిలో, అది అమ్మేసి మాకు కట్టమను అని. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మీరు నాకు చెప్పి అప్పు ఇవ్వలేదు. మా అమ్మ వాళ్ళని నేను అడిగి వాళ్ళ ఇల్లు అమ్మేసి మీకు ఇచ్చేంత అధికారం నాకు లేదు. మీరు ఎట్లా ఇచ్చారో అట్లా వసూలు చేసుకోండి, నాకు అనవసరం, నాకు సంబంధం లేదు. మీరు అప్పు విషయం మాట్లాడితే నాతో మాట్లాడదు అని చెప్పారు. ఆ తర్వాత పరిస్థితి ఎలా అయిందంటే తారుమారు అయిపోయింది. నేను పని చేయాలి, అమ్మ వాళ్ళని అడగలేను. రాకముందు, ఇక్కడికి సంగారెడ్డికి రాకముందు అమ్మ వాళ్ళని అడగలేను నేను. అమ్మ నాకు డబ్బులు లేవు అని అడగలేను. కానీ పరిస్థితి డబ్బులు మాత్రం లేవు. అప్పుడు సాయి బుక్ హౌస్ లో, లింగంపల్లిలో సాయి బుక్ హౌస్ అనేది ఫేమస్ అన్నమాట. అక్కడ మా సీనన్ ఉంటారు, అంటే మొన్న కార్ అన్వీలింగ్ వచ్చారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన సీజన్ లో బుక్స్ వేస్తాడనమాట. చాలా స్కూల్స్ కి వేస్తారు ఆయన, బుక్స్ సప్లై చేసేస్తారు. అక్కడ కూర్చొని 6th క్లాస్ బుక్స్ అంటే 6th క్లాస్ నోట్ బుక్, టెక్స్ట్ బుక్స్ ఒక బండల్ ఇచ్చేసేయాలి. 3000 4000 రిసిప్ట్ రాయాలి, ఇచ్చేసేయాలి, డబ్బులు తీసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఆ విధంగా నేను డైలీ ఒక 3-4 స్కూల్స్ చేసేదాన్ని. మధ్యాహ్నం వరకు ఒకటి, సాయంత్రం వరకు ఒకటి, రాత్రి వరకు ఒకటి. ఆ విధంగా నేను బుక్స్ చేసేదాన్ని, బుక్స్ సప్లై చేసేదాన్ని. సాయంత్రం అయ్యేసరికి ఇప్పుడు మన బ్యాగ్ ఏదైతుందో అలాంటి బ్యాగ్, విపరీతమైన బరువు డబ్బులతో, కాయిన్స్ అయితే అన్నన్ని ఉండేవి, అది వేసుకుని వచ్చేదాన్ని. మళ్ళీ లెక్క మొత్తం అప్పచెప్పేసి ఆ డబ్బులు ఇచ్చేసి ఆ బ్యాగ్ ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాన్ని. ఈ విధంగా ఆ పని చేస్తూ స్టార్ట్ చేశాను నా లైఫ్ ని. అంటే నేను అంతవరకు నాకు తెలీదు బాధలు ఉంటాయనే విషయం తెలీదు, హ్యాపీగానే ఉన్నా. మా అన్న పోయిన తరువాత నాకు బాధలు అనేవి మొదలైనవి. యాక్చువల్లీ అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ రోజున మా అన్న అలా చేస్తూ, సరే ఇంట్లో చెప్పలేను అమ్మ వాళ్ళకి, అమ్మ నాకు బాధ ఉందని, ఎందుకంటే చులకనైతాం. అది నాకు ఎప్పటికైనా సరే నేను నిలబడి చూపిస్తాను మా పేరెంట్స్ కి. మా ఆయన తప్పు చేశాడు, అంటే అప్పులు చేశాడు, జాబ్ వదిలేసి బిజినెస్ లోకి వచ్చాడు, లాస్ అయ్యాడు, ఓకే. కానీ ఆయన్ని నిలబెట్టి చూపించాలి, నిలబెట్టి చూపించాలనే తాపత్రయంలో నేను లోపలికి వెళ్ళిపోతా ఉన్నాను. అది నాకు అర్థం కాలేదు ఆ రోజు. నేను చేసేదంతా తప్పంటారేంటి అలా అనిపించేది. కానీ రాను రాను ఎలా అయిందంటే, మొత్తము నేను చేస్తేనే తిండి వచ్చే పరిస్థితి ఇంట్లోకి. ఓ రోజు నేను నైట్ 9 అయ్యింది ఆ బుక్స్ నుంచి రావడానికి. ఇంటికి వచ్చేసరికి బియ్యం లేవసలు. బియ్యం తేలేవా అంటే తేలేనన్నాడు. ఆ రాత్రి 10కి నేను మా పెద్ద బాబుని తీసుకొని లింగంపల్లిలోకి వెళ్ళి అక్కడి నుంచి బియ్యం తెచ్చుకొని తిన్నామన్నమాట. ఆ రాత్రి బియ్యం ఉండి, అన్నం ఉండి. అంటే కొన్ని సిచ్యువేషన్స్, అవి మరీ ఎక్కువ కాదు, జస్ట్ అప్పుడప్పుడు. అలాంటి సిచ్యువేషన్, ఇదేంట్రా బాబు ఇలా అయిపోతుంది లైఫ్. ఇంకా ఆ బుక్స్ లైఫ్ నుంచి ఇంకొక లైఫ్ లోకి వచ్చేసాను. స్టిచ్చింగ్ లైఫ్ లో కూడా వచ్చేసాను. బుక్స్ ఇచ్చి అలా వచ్చేసి వెంటనే మిషన్ మీద కూర్చొని టక 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 స్టిచ్చింగ్ చేసేదాన్ని. ఇదంతా నాకు ఒక హాబీ లాగా నేర్చుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి నేను అన్ని రావాలి నాకని ఒక పిచ్చితో నేర్చుకున్నాను. అవన్నీ నాకు భోజనం పెట్టలేదన్న మాట లేదు. చూడ్డానికి చాలా ఉంది, ఆస్తి ఉంది. కానీ సముద్రం లాగా తాగడానికి నీళ్లు లేవన్న పరిస్థితి లాగా అయింది నా పరిస్థితి. ఇంకా పిల్లల ఫీజులు, అప్పట్లోనే మా పెద్దోడికి ఒక 70,000 ఉండేది ఫీజు సిల్వర్ ఓక్స్. అది ఇంకా అవ్వట్లేదని వేరే స్కూల్, గౌతమి విద్యాక్షేత్రాన్ని మదీనాగూడ, దాంట్లోకి మార్చేశాను వాడికి. అక్కడ 30,000 అలా అయిపోయేది. పెద్దోడేమో, చిన్నోడికి క్యాంపస్ స్కూల్, అదొక 5-6 వేలతో అయిపోయేది. అయితే మా బ్రదర్, అంటే మా సాయి బుక్ సీనన్నకి నేను ఒకటే చెప్పేదాన్ని, నాకు ఫీజు కట్టేది ఉంది. అంటే ఎంత ఫీజు అనేవాడు ఆయన, ఇంత చేస్తున్నందుకు పని ఒక 10,000 20,000 అని ఇచ్చేవాడు కాదు. నీకెంత కావాలో చెప్పనేవాడు. ఆ విధంగా స్టార్ట్ అయిన నా లైఫ్ మెయిన్ గా నేను నిలబడ్డాను అంటే మా సీనన్న పుణ్యమానే నేను నిలబడ్డాను అని అనుకుంటాను. అంతలోకి ఈ పరిస్థితి ఇలా వచ్చింది, ఎవరికి చెప్పుకోలేదు. మా ఆయన సిక్ అయ్యాడు, చాలా సిక్ అయ్యాడు. ఆబ్వియస్లీ ఆయన ఆయన లేపుకోవాలంటే నాకు చేతనవుతలేదు, నేను ఒక్కదాన్ని ఏం చేయాలి, ఎవరు సపోర్ట్ అనేది లేదు. ఆ టైంలో నేను ఎప్పుడైతే సరే ఆయన అట్లా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఆయనకు చెప్పేసి, ఎవరు అత్తగారింటికి వచ్చి అయితే ఉండలేదు, నాది నేను ఉండాలి. ఎందుకంటే ఆయన లాస్ కి ఇక్కడ నమ్మరు, అంటే నంబర్ మీన్స్ నన్ను కూడా నమ్మట్లేదు ఫస్ట్ థింగ్.
ఎందుకంటే అంత లాస్ అయింది. నేను ఇక్కడికి వచ్చానంటే ఇది కూడా పోతుందేమో, ఎవరికైనా భయం ఉంటుంది కదా. ఆ విధమైన ఇబ్బందుల్లో నేను వచ్చేసాను. సరే అమ్మ వాళ్ళకి బాలేదని నేను వస్తే ఉద్దేశం వేరైపోయింది. ఏదైతే అది అయ్యింది. ఆయన అక్కడ ఉన్నాడు హ్యాపీగా మాకు. ఇక్కడ ఉన్నాను నేను. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడు. బానే ఉంది. ఇక్కడ ఉండడం మొదలు పెట్టాక నాకు సంగారెడ్డి లైఫ్ అంటే ఎప్పుడో ఉండిపోయాను. కాకపోతే చందానగర్ సిటీ లైఫ్ అలవాటయ్యాక ఇక్కడ ఉండడం అంటే అది అసలు అవ్వదు ఇంకా మనతో. నాతో అయితే కాలేదు. చాలా ప్రాబ్లం అనిపించేది. తర్వాత సిచ్యువేషన్ ఎలా అయిందంటే ఆయన అక్కడ ఏదో చేసుకునేవాడు. నేను ఇక్కడ నుంచి బుక్స్ కి వెళ్ళేదాన్ని. అలా సెట్ అవుతూ పిల్లల ఫీజుల మట్టుకు మాత్రము ఏడాదికోసారి జమ చేసేదాన్ని పైసలు. అమ్మ వాళ్ళకు ఉన్నాయి, కానీ నేను అడగను. ఆ పరిస్థితి ఈ రోజు కూడా నేను అడగను. ఆ రోజని కాదు, నేను ఏ రోజు ఎవరిని ఒక్క రూపాయి అడగను. ఒక్క రూపాయి అప్పు కూడా నేను చేయను. ఉన్న దాంట్లో సర్దుకుంటాను నేను అంతే. అయితే అలా చేస్తూ బుక్స్ చేసే టైంలోనే నాకు ప్రసాద్ పరిచయం అయ్యాడు. నాకు యాంబేలో ప్రోటీన్ పౌడర్ ఒకటి మాకు తెలిసిన వాళ్ళకి కావాల్సి ఉంటాయి. అయితే మా కజిన్ ఒక ఆమె ఉంటుంది, సిస్టర్. ఆమెకు చెప్పాను, అమ్మ నాకు యాంబే చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నావు కదా, నాకు ఒక ప్రోటీన్ డబ్బా కావాలి మాకు తెలిసిన వాళ్ళకి అని. ఆ విధంగా ఒక ప్రోటీన్ డబ్బా అనేది మా ప్రసాద్ తీసుకుని వచ్చాడు నా దగ్గరికి. అయితే ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఆ తర్వాత వెస్టేజ్ లో జైన్ అవ్వమని అనడానికి అంటున్నాడు. మా కజిన్ చెప్తుంది నాకు, కానీ నాకు అర్థం కావట్లేదు. ఏవి వస్తానులే, నాకు బుక్స్ లో సీజన్ ఉన్నాను, నేను ఫుల్ బిజీగా ఎండాకాలంలో, అయ్యాక చెప్తానని 3 months ఆగాను. 3 months తర్వాత ఓ రోజు ఇంట్లో ఉన్నాను, రమ్మని చెప్పు అన్న. ప్రసాద్ వచ్చాడు. అప్పట్లో ఫామ్ సైన్ చేసి ఇచ్చేవాళ్ళు. ఫామ్ చేసి ఇచ్చాము, అయిపోయింది. ఒక 1500 రూపాయలు ఇచ్చా. నాకు కాల్షియం మాత్రం తీసురా, ఎందుకంటే మా అన్నతో ఉండి అవన్నీ నాకు సప్లిమెంట్లు అంటే మెడిసిన్స్ ఓకే, కానీ సప్లిమెంట్ల మీద కొంచెం ధ్యాస ఎక్కువ ఉండేది. మంచి ఆహారం తీసుకుంటూ ఫిజియోథెరపీ చేస్తే బాడీకి బాగుంటుంది, కెమికలైజ్డ్ టాబ్లెట్స్ వాడొద్దు అని ఆ రోజు నుంచి అనిపించేది అనమాట కామన్ గా. అయితే వెస్టేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. వెస్టేజ్ లో జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 23 రూపీస్. 23 రూపీస్ ఒక 4 ఎష్యూర్ సబ్బులు వచ్చాయి నాకు. అంటే అప్పుడు సికింద్రాబాద్ నుండి తెచ్చుకునే వాళ్ళం కదా, మా ప్రసాద్ తెచ్చి ఇచ్చాడు నాకు. నేనన్నా, ప్రసాద్ దీంట్లో 4 సబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే, మంగళవారం ఈ రోజు మీటింగ్ కదా అక్క, కుల్కర్ణి సార్ దగ్గరికి, అక్కడికి రా చూద్దామన్నాడు. ఆ బ్యాగు అలా తీసుకుని కవరు కుల్కర్ణి సార్ దగ్గరికి, ప్రతి మంగళవారం సార్ దగ్గర మీటింగ్ ఉండేది. మీటింగ్కి వెళ్ళేసరికి సార్ నాకు ఇట్లా వచ్చింది సార్, 4 సబ్బులు ఎక్స్ట్రా వేశారు సార్, నేను డబ్బులు వాళ్ళు తీసుకోలేదు అని చెప్పాను. సరే అమ్మా మీటింగ్ అయ్యాక మాట్లాడదాం అన్నారు సార్. మీటింగ్ అయిపోయాక మళ్ళీ చెప్పాను సార్ అంటే, కూర్చున్నారు. బిల్ ఏది అన్నారు. బిల్ తీసుకుని అప్పుడు చెప్పారు, ఇదిగోండి ఇవి 4 సబ్బులు మీకు ఫ్రీ వచ్చాయి మీరు కొన్నందుకు. ఆ 23 రూపాయలు మీరు లాస్ట్ మంత్ కొన్నందుకు మీకు వచ్చిన ఇన్కమ్ అని. అరే ఇదేదో బానే ఉంది, 4 సబ్బులు వచ్చాయి అంటే ఒక నెల సబ్బులు అయిపోయినట్టే కదా మనకి హ్యాపీగా. అరే ఇదేదో బాగుంది అనిపించింది. కాకపోతే నేను దీని మీద వ్యతిరేకత ఎప్పుడు లేదు. నాకు వెస్టేజ్ అని కాదు, ఏదో బాగుంది కదా, సప్లిమెంట్లు ఉన్నాయి, బాగుంది, ప్రాబ్లం ఏముంది అని. అయితే పేస్ట్ కానీ సబ్బు కానీ వాడటం మొదలు పెట్టినప్పుడు అప్పటికి మేము సంతూర్ సబ్బు వాడేవాళ్ళము. మా నాన్న సంతూరే వాడేవాళ్ళు, ఇది పక్కన బారేసి. కిరాణా నేను తెచ్చేదాన్ని ప్రతి నెల మోసుకురావడం. అయితే నేనేం చేసా, సబ్బులు కట్, పేస్ట్ కట్ చేసేసాను. ఇక్కడ ఏమైతే ఉన్నాయో మన వెస్టేజ్ లో, అంటే అప్పటికి చాలా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను జాయిన్ అయ్యి 6 years అయిపోయింది, 7 years. అయితే మనకున్న కొన్ని ప్రోడక్ట్సే ఉండేవి. ఆ కొన్ని ప్రోడక్ట్స్ మానేసి వేరేవి తెచ్చేదాన్ని కిరాణా. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నేను వెస్టేజ్ నుంచే తెచ్చుకునేదాన్ని. ఎన్నిసార్లు నేను వెళ్ళి తెచ్చానో, నేను ప్రసాద్ ఎన్నిసార్లు వెళ్ళొచ్చామో మాకే తెలుసు. ఒక్క మీటింగ్ అని పొద్దున బయలుదేరితే రాత్రి 12, 1 గంట అయితే గాని మేము ఇంటికి వచ్చేవాళ్ళమే కాదు. మధ్యలో ఏవో మీటింగ్స్ అలా అలా చూసుకుంటూ. మీరు వెళ్ళారంటే అంతే. ఇంకా మా నాన్న అనేవాళ్ళు, ఎవరు వస్తున్నారమ్మా, ప్రసాద్ వస్తున్నాడా అని. ఆ వస్తున్నాడు బాబా, ఆ ప్రసాద్ వస్తే పో అంటే. కుల్కర్ణి సార్ గాని ప్రసాద్ గాని ఉన్నారంటే వాళ్ళు హ్యాపీ. అదే విధంగా నేను జాయిన్ అయిన వెంటనే మనకి FRU వచ్చింది ఢిల్లీ. సార్ వాళ్ళు వచ్చారు FRU రావాలి అని. అయ్యో సార్ నాకేం తెలీదు, నేను రాను సార్ అని నేనన్నా. అప్పటికి నేను రాను సార్ అవన్నీ, బాబోయ్ నేను ఏదో జాయిన్ చేశారు, ఓకే అంతవరకు బానే ఉంది. FRU అది అంటే నాతో కాదు సార్, దాంట్లో ఢిల్లీ, మా పిల్లలు చిన్న ఉన్నారు, వాళ్ళకి బాక్స్లు అవి చేసి ఇవ్వాలి, నేను రాను సార్ అన్న. వాళ్ళు ఏం చేశారు, ఇంటికి వచ్చేసారు సార్ వాళ్ళు. ఇంటికి వచ్చి మా పేరెంట్స్ కి చెప్పారు. నేను మా పేరెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడతారో, వద్దని అంటారో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు గబుక్కున తీసుకెళ్ళిపోండి మా పిల్లని, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది,
తీసుకెళ్ళిపోండి 4 రోజులు ఫ్రీగా ఉంటుంది అక్కడ అని మా అమ్మ వాళ్ళు అన్నారు. నేను స్టన్ అయిపోయా. ఇదేంట్రా బాబు వీళ్ళు పొమ్మంటారు అనేసి. సరే అనుకోకండి ఇంకా నా దగ్గర రూపాయి లేదు. నేను అడగలేను మా అమ్మ వాళ్ళని. సార్ అన్నారు నేను టికెట్లు బుక్ చేస్తాను నువ్వు వచ్చేసేయ్. సరే టికెట్లు బుక్ చేశారు. 3 days వెళ్ళాము హ్యాపీగా. ఎఫ్ఆర్యూ చూసుకున్నాం వచ్చాం. ఎఫ్ఆర్యూలో ఒక ప్రాసెస్ చేయించారు సార్. అప్పుడు ఫస్ట్ నేను అచీవ్ అయినప్పుడు మీకున్న బాధలన్నీ రాయండి పేపర్ మీద. రాయడానికి ఒక 15 minutes టైం ఇచ్చారు. బాధలన్నీ రాశాం. రాశాక మీ బాధలు ఉన్నాయి కదా మీరు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు మీ బాధలన్నీ వెళ్ళిపోతాయి అనేసి ఇలా రాస్తాం కదా, దీన్ని మొత్తం చిప్పించారు ఇట్లాగా. మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు, చిన్న చిన్న అతి చిన్న ముక్కలు చేయమన్నారు. ఫస్ట్ నాకు అసలు నాకు అర్థం కాలేదు, ఇదేంద్రా బాబు ఇలా చెప్పారు. మొత్తం చిప్పి 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 చిన్న చిన్న పీసెస్ గా చేసాం. చేసిన తర్వాత దాన్ని ఇలా విసిరేయమన్నారు. విసిరేసినప్పుడు మీ బాధలన్నీ పోయినాయి. ఇప్పటి నుంచి మీ ఒకటే ధ్యేయం ఉండాలి, మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ మార్గంలో వెళ్ళండి, బాధలు అనేవి ఇంకా మర్చిపోండి మీరు అన్నారు. ఆ రోజు నిజంగా అద్భుతం అసలు. అది ఆ సిచ్యువేషన్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిచ్యువేషన్ నచ్చుతుంది. నాకు మాత్రం ఆ సిచ్యువేషన్ లో నేను ఎంత ఫ్రీ అయ్యానంటే మైండ్ నుండి, అబ్బా వచ్చినందుకు పని అయిపోయింది. ఢిల్లీ వచ్చినందుకు నా బాధలు అక్కడ చింపి పారేసాను నేను. ఎవరి మీద కోపం ఉంది ఏముంది అని రాసేసాను నేను. ఈవెన్ మా ఆయన మీద కోపం ఉంది, నన్ను అప్పుడు పెళ్లి చేసుకుని నేను వద్దనుకున్న మా బావకి నా మీద కోపం ఉంది. ప్రతి విషయం ఇంకా ఒక్క విషయం వదిలి అన్ని 15 నిమిషాల్లో రాసేసాను, చింపేశాను, అయిపోయింది. ఫ్రీ మైండ్ అయిపోయింది నాకు. అబ్బా హ్యాపీ అనిపించింది అసలు. అది చిన్న విషయం అని అనిపించవచ్చు కొందరికి అప్పట్లో, కానీ నాకైతే అది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అసలు. ఇంత హ్యాపీ లైఫ్ నుంచుకుని మనం ఎప్పుడు బాధపడతా ఉంటే ఎట్లా, బాధల్ని వదిలేసేయాలి. అయితే ఇంకొకటి నాకు సహజంగా ఏమనిపించేది అంటే మా అన్న గుర్తొచ్చి చాలా బాధ అనిపించేది, ఉన్న ఒక్కడు లేకుండా పోయాడు. కానీ మా అమ్మ వాళ్ళు కూడా చాలా ఎప్పుడు బాధపడుతూ ఉండేది మా అమ్మ. ఒకటే నేను అన్నాను, అమ్మ అన్న పోయిన వాడు రాడు, కానీ అన్న దేనికైతే హ్యాపీగా ఉన్నాడు మనకు, ఆ మూమెంట్స్ ని మనం తలుచుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు, అన్న హ్యాపీగా ఉండొచ్చు. ఆ విధంగా నేను టర్న్ చేశాను. అంటే అన్న ఎప్పుడు బాగున్నాడు, ఎప్పుడు నవ్వుకునే వాళ్ళం, ఎట్లా మాట్లాడుకునే వాళ్ళం అన్ని అనుకుంటూ హ్యాపీగా ఈ రోజున మా అన్న గుర్తొచ్చినా మేము హ్యాపీగా ఉంటాం. కానీ బాధ ఉంటుంది, కానీ ఆ ఏదైతే ఏడుపు వస్తుందో ఆ ఏడుపు అనేది లేదు. ఓకే అన్ని చేశాడు. ఒక లైఫ్ లో మనం ఒకటేసారి వస్తాం ఎవరమైనా, ఒక్కసారి వచ్చాము మళ్ళీ పోయామంటే జన్మ ఎలా ఉంటుంది, ఎవరు ఎలా వస్తారు అనేది మాత్రం 100% ఎవ్వరు చెప్పలేరు. ఉన్న జన్మని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. చదువు అయిపోయింది, పెళ్ళైపోయింది, అన్న ఆరోగ్యం గురించి చూసుకున్నాను హ్యాపీగా. ఆయన లాస్ట్ మూమెంట్ వెళ్ళిపోయే వరకు ఆయన్ని చాలా హ్యాపీగా చూసుకున్నాను. మా అత్తయ్య మాయల్ని చూసుకున్నాను. ఇప్పుడు మా అమ్మ నాన్నల్ని కూడా చాలా హ్యాపీగా చూసుకుంటున్నాను. అంటే ఒక్కటే, మా అబ్బాయి లేడు అనే లోటు వాళ్ళకి ఎక్కడ కూడా కనిపించకూడదు. నేను ఎక్కువ బయటకి రాకపోవడానికి కూడా రీజన్ ఇదే. ఏ మూమెంట్ లో కూడా వాళ్ళు అరే పిల్ల వెళ్ళిపోయింది ఇది చేయకుండా అని వాళ్ళు పొరపాటున కూడా అనుకోవద్దు. ప్రతి విషయం ఏదైనా సరే నేనున్నాను, మీకు అస్సలు ఇబ్బంది పడొద్దు, లైఫ్ లో ఎప్పుడు ఇబ్బంది పడొద్దు, నేనున్నాను. నేను రోజు పొద్దున్న లేచి దేవుడికి ఒకటే చెప్తాను, దేవుడా నాకు ఈ లైఫ్ ని ఒకళ్ళకి మంచి చేయడానికి ఇవ్వు, కానీ ఎవరి గురించి చెడుగా ఆలోచించడం గాని చెడు భావన గాని నా మదిలో రాకుండా ఉంచు, అంతే చాలు. నాకు ఎదుటి వాళ్ళని అంటే ఎదుర్కొనే ధైర్యాన్ని అంతే, ఏ బాధ వచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని అంతే, అంతకన్నా నాకేం వద్దు, చాలా హ్యాపీ ఉంది లైఫ్ అని చెప్తుంటాను నేను దేవుడికి. ఆ విధంగా ఇప్పటికైతే బాగుంది అంతా. మనము కామన్ గా జరుగుతున్న విషయం ఏంటంటే పెద్దవాళ్ళని పట్టించుకోరు చాలా మంది. అంటే వాళ్ళు పట్టించుకోవద్దు అంటే ప్రేమ లేక కాదు, మనకున్న డబ్బు వలన కావచ్చు, ఏ విధ జాబ్ ఒక దగ్గర లేకపోవచ్చు, పేరెంట్స్ అక్కడికి రావడానికి ఇష్టపడకపోవచ్చు, ఎన్నైనా కారణాలు కావచ్చు. కానీ పెద్దవాళ్ళు కొన్నిసార్లు ఏమైనా అనొచ్చు, కానీ మనం మాత్రం పెద్దవాళ్ళని వదలకూడదు. అది ఏమైనా సరే వాళ్ళు ఉన్న దగ్గరే ఉందాం కావాలంటే, కొంచెం కష్టం అవుతుందేమో తిరగడం, కానీ పేరెంట్స్ ని మాత్రం దయచేసి ఎవ్వరు కూడా, అత్తయ్య మాయ కానీ అమ్మ నాన్న కానీ, అమ్మాయిని కదా మా అన్న చూసుకుంటాడు అవసరం లేదు, మనం చూసుకుందాం. మనం అబ్బాయికి ఎంత బాధ్యత ఉందో అమ్మాయికి అంతే బాధ్యత ఉంది. నేనైతే అది ఫీల్ అవుతాను. కానీ ఎంత హ్యాపీగా అంటే వాళ్ళు ఇలాంటి పిల్లలు మాకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామని వాళ్ళ మనసులో అనుకుంటే చాలు.
అంత హ్యాపీగా మనం చూసుకుందాం, అంత అంత అనిపిస్తుంది నాకు. అయితే నేను మామూలుగా ఇప్పుడు 8 ఇయర్స్ కిందట 9 ఇయర్స్ అవుతుంది, తిరగడానికి బండి లేదు. అయితే ఒక యాక్టివా కొన్నాను. యాక్టివా కొనేప్పుడు నాకు ఎంత భయమైందంటే, అమ్మో యాక్టివా కొంటున్నాను, మా నాన్న ఇప్పించారు, యాక్టివా తీసుకుంటున్నాము, కానీ దాంట్లో పెట్రోల్ పోయాలంటే ఎట్లా, ఈ కష్టంలో ఇంకా పెట్రోల్ ఒకటా అని అనిపించేది. పెట్రోల్ పోసామంటే పైసలు అయిపోతాయి మళ్ళీ, అలా బాగా భయం అయ్యేది అనమాట. అలాంటిది పెట్రోల్ పోసాము, ఆ బండి నడిచింది, అయ్యింది. అయితే మా పెద్దవాడికి బుల్లెట్ అంటే చాలా ఇష్టం ఉండేది. నేను కూడా అనేదాన్ని, మంచిగా ఉండాలి లైఫ్ లో, సెకండ్ హ్యాండ్ కి మాత్రం పోవద్దు, ఏమైనా బండ్లు కొనేప్పుడు మంచి షోరూమ్ బండి తెచ్చుకోవాలి, హ్యాపీగా నడపాలి, ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు నడపాలి, అది రిపేర్ వచ్చిందంటే అమ్మి బారేయాలి, ఇంకోటి కొనాలి, ఆ మనస్తత్వం నాదనమాట. మా ఇంట్లో ఎప్పుడు సెకండ్ హ్యాండ్ బండ్ల పిచ్చి, ఎప్పుడు సెకండ్ హ్యాండ్ కొనడము, దాని రిపేర్ కి దాని టైం వేస్ట్, అంతా వేస్ట్, ఇంత చెప్పినా వినేవాడు కాదు. అయితే మా పెద్దోడికి మాత్రం బుల్లెట్ అంటే ఇష్టం. నేను చెప్పా, బుల్లెట్ ఇప్పిస్తాను అన్న, నీకు ఎప్పటికైనా సరే నేను ఇప్పించే బండి నీకు బుల్లెట్టే ఉంటుందని చెప్పేదాన్ని. నేను ఎప్పుడైతే నాకు డైరెక్టర్ అయ్యే అవకాశం మా సలీం ఇవ్వలేదు, నేను ఏకంగా నేను సిల్వర్ అయ్యాను. సలీం నేను ఒకటేసారి సిల్వర్ అయ్యాను. అయితే సెకండ్ నేను సిల్వర్ అయినప్పుడు డబ్బులు ఎన్ని వచ్చాయో ఖచ్చితంగా ఒక 28,000 ఫోన్, అప్పట్లో 28,000 ఫోన్ మా బాబుకి ఇప్పించేశాను, ఒక నెల ఇన్కమ్. చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా, నేను నా దగ్గర రూపాయి లేని దాన్ని పెద్దోడు ఏది అడిగితే అది ఇప్పించేశాను. ఏ ఫోన్ నచ్చిందో తీసుకోరా అన్న, వివో అనేదో ఫోన్ ఫస్ట్ వాడే తీసుకున్నాడు సంగారెడ్డిలో, 28,000 ఇప్పించేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. సరే బాగుంది. తర్వాత కొన్ని రోజులకి అరే కార్ కొందాం, ఇంకా అందరం పోవాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి ఒక స్కోడా కార్ తీసుకున్నాం. అది సెకండ్స్ లోనే తీసుకున్నాను, స్కోడా కార్ తీసుకున్నాం. అప్పుడు అనుకున్నా, బండికి పెట్రోలే బాధపడ్డా, ఇప్పుడు నేను స్కోడాలో కారులో డీజిల్ ఎక్కడి నుంచి పోయాలరా బాబోయ్, ఇవన్నీ తెచ్చుకొని నెత్తి మీద ఏం పెట్టుకుంటున్నాను, అసలు నేను తిరగాలని ఉంది, మంచి లైఫ్ కావాలని ఉంది, కానీ దానికి తగ్గ ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి తేవాలి, చాలా లోపల నుంచి అనిపించేది. కానీ అయిపోతుంది ఎట్లా అట్లా అనుకున్నాను. స్కోడా కార్ తెచ్చుకున్నాము. అది మా పెద్దోడికి అప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్నాడు. నేను ఒకటే అన్న, సెకండ్ హ్యాండ్ కారు ఓన్లీ నీ డ్రైవింగ్ కోసం తీసుకుంటున్నాను, పర్ఫెక్ట్ అవ్వడానికి, తర్వాత మనం కారు కొత్తది తీసుకుందాము, నువ్వు పర్ఫెక్ట్ అయ్యే వరకు మాత్రమే దీన్ని ఏమైనా చేసుకున్నా. కానీ ఒక్క గీత కూడా పడలేదు దాని మీద, పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ నేర్చేసుకున్నాడు. చాలా బాగుంది, లైఫ్ బాగుంది, హ్యాపీగా. అది ఎప్పుడైనా సర్వీసింగ్ ఇచ్చామా 40,000 నుంచి 70,000 అయ్యేది నాకు. బాబోయ్, ఇదేం బాధరా బాబు అనుకుంది. బండికే ఇబ్బంది అనుకున్న దాన్ని, 2 వీలర్ దానికి, స్కోడా కూడా మెయింటెనెన్స్ లోకి వచ్చేసింది. స్కోడా అయిన తర్వాత మహేంద్ర జీప్ తీసుకున్నాం. మహేంద్ర జీప్ తీసుకున్నాక ఈ బండ్లే ఉన్నాయి. ఈ బండి ఎందుకురా అంటే, అది ముందు డ్రైవర్ మీద టాప్ ఉంటుంది, వెనకాల ఓపెన్ ఉంటుంది అనమాట. చూడడానికి ముద్దుగా ఉంది, బాగుంది. కానీ ఎన్ని పెట్టుకుంటామమ్మా ఇంటి ముందు, మరి నేను ఏంటి, నా ఇన్కమ్ ఏంటి, లేదు. సరే ఓకే తీసుకున్నాం, అది మెయింటైన్ అవుతుంది, ఎప్పుడు తీస్తే అప్పుడు దాంట్లో అన్నిట్లో పోయడమే. కానీ ఇబ్బంది అనేది లేదు. ఇబ్బంది అనేది ఎందుకు లేదు అంటే, అది ఏ విధంగా అయితే అవుతోందో ఆ విధంగా నాకు ఇన్కమ్ రావడం కూడా జరుగుతోంది కాబట్టి ఇబ్బంది లేదు. అదే ఇబ్బంది అప్పటి పరిస్థితుల్లోనే ఉంటే, నేను సాయి బుక్ హౌస్ లోనే చేస్తూ అదే 50,000 30,000 1,00,000 చేస్తుంటే ఈ రోజు నా లైఫ్ అనేది ఇలా ఉండేదే కాదు, 100% గ్యారంటీ. ఎప్పుడైతే ఆ టైం మా తమ్ముడు ఏమని చెప్పాడో, ఎలా చెప్పాడో, ఆ బుర్రకి ఏమని ఎక్కిందో గానీ, జస్ట్ ఒక సైన్, వెస్టేజ్ లోకి వెళ్ళి ఒక సైన్ చేసి, ఒక కాల్షియం ఫ్లాక్స్ సంథింగ్ కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నాను, 1,500తో నడిచిపోయింది. అది ఇంత లైఫ్ ని చేంజ్ చేసేసింది. అయితే నేను జాయిన్ అయిన కొత్తలో నేను ఒకటి చేశాను, ఒక 10,000 నుంచి 15,000 సామాన్ తెచ్చుకునేదాన్ని నా పేరు మీద నేను. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో స్టోర్ లేదు. మా ఇంట్లో ఒక సిమెంట్ షెల్ఫ్ ఉండేది ఫ్రంట్ హాల్లో. అయితే ఆ హాల్లో ఆ షెల్ఫ్ లో పేస్ట్, సబ్బులు, బ్రష్లు అలా పేర్చుకునేదాన్ని. పేర్చుకుని ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి, ఏందమ్మా ఏమో ఉంది ఈడ అంటే, ఇది ఉంది నువ్వు 200 అంటే, ఆ ఒక బ్రష్, పేస్ట్, ఒక సబ్బు, అది ఎంతైతే అంత తీసుకుని వాళ్ళకి ఇచ్చే పంపించేదాన్ని, 100% గ్యారంటీ. అది ఇవ్వకుండా నేను ఎవరిని పంపలేదు. వాళ్ళు మెంబర్ అవుతారా అవ్వరని నేను చూడలేదు. ఎవరు వస్తే వాళ్ళకి, అవును ఇది చేస్తున్నా, ఆర్గానిక్ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, తీసుకెళ్ళండి అంతే, నచ్చితే మళ్ళీ రండి అనేదాన్ని. ఆ విధంగా చాలా మంది రాలేరు, అది వేరే విషయము. అయితే ఆ విధంగా ఇవ్వడం, అక్కడి నుండి సామాన్ తేవడము,
అలా స్టార్ట్ చేశాను అనమాట. ఒక్కొక్క ప్రోడక్ట్ వాడుతూ 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 పోయినప్పుడు దాని అనుభూతి ఎలా ఉందంటే, బాబాయ్ ఇంత సూపర్ ప్రోడక్ట్ నాకు ఎందుకు ముందు దొరకలేదు. సబ్బు వాడితే ఈవెన్ కొంచెం ఇలా అన్నామంటే మట్టి వస్తుంది వేరే సబ్బు వాడినప్పుడు, కానీ వెస్టేజ్ సబ్బు వాడినప్పుడు మురికి అనేది మొత్తం క్లీన్ చేస్తుంది. ఇప్పుడు డెమో బంద్ అయింది కానీ, అంటే చెయ్యట్లేదు మనము. ఒక డెటాల్ లో ఒక గ్లాస్ లో బెటాడిన్ వేసేసి, దాంట్లో 2 గ్లాసుల్లో ఒక దాంట్లో డోవ్ సబ్బు, ఒక దాంట్లో మన ఎష్యూర్ సబ్బు వేసి కలిపితే, ఎష్యూర్ సబ్బు మొత్తం నీళ్ళని వైట్ చేసేస్తుంది, బెటాడిన్ నలుపుని తీసేస్తుంది. అదే డోవ్ సబ్బు చాలా కాస్ట్లీ, అది అసలు నలుపుని తీయనే తీయదు. ఈ డెమో చాలా ఎక్కువగా చూపించేదాన్ని నేను. నాకు అది చాలా ఇష్టమైంది, ఎందుకంటే నాకు అది వర్కౌట్ అయ్యింది. నాకు మెడ మీద అంతా ఇట్లా నల్లగా ఉండేది బాగా, ఆ సబ్బు వల్ల నలుపు పోయింది. వేరే వాళ్ళు గుర్తించి చెప్పారు, అరే నా మెడ మీద నల్లగా ఉండేది ఇప్పుడు లేదు అంటే, చూడు సబ్బు మహత్యం, తీసుకెళ్ళు సబ్బు, సంతూర్ కాదు బెస్ట్, అష్యూర్ బెస్ట్ అని అనేదాన్ని అనమాట. ఆ విధంగా నేను చేసేదేముంది, సింపుల్ గా అలా 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 మార్కెట్ లోకి వచ్చేసాను అనమాట. చేస్తున్నాం పని, ఇదే పని కదా అంటూ. ఎప్పుడైతే సిల్వర్ కి వచ్చానో, సిల్వర్ నిజంగా సిల్వర్ కొనేంత డబ్బు వచ్చేది, సిల్వర్ కొనేసాను. గోల్డ్ అయ్యాను. గోల్డ్ అయినప్పుడు గోల్డ్ కొనే డబ్బు 100% నాకు వచ్చింది. ఎవరికి వచ్చింది లేదు నాకు తెలియదు. నాకైతే దేవుడి దయ వలన మంచి ఇన్కమ్ ని నేను తీసుకున్నాను ఇందులో. చిన్నగా అంటే ఏవైనా చిన్న చిన్నగా తెచ్చుకోవడము చాలా హ్యాపీ అనిపించేది. అయితే కొన్ని రోజుల తర్వాత నేను స్టార్ అయ్యాను. స్టార్ అయినప్పటికీ మనకి ఇంచుమించు కరోనా టైంలో స్టార్ అయినప్పుడు ఏమైందంటే, ఒక జహీరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. అప్పుడు స్టోర్ బంద్, మనకి కరోనాలో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అందరికీ తెలుసు. సప్లిమెంట్స్ మాత్రం అసలు మనకి రవాణా సదుపాయమే లేదు, అసలు కొరియర్ వచ్చేదే కాదు. ఉన్న కొన్ని సప్లిమెంట్స్, అమ్మ మాకు ఇవి కావాలి, మీరు నువ్వెవరికి ఇవ్వద్దు అనే ఫోన్ కాల్స్ వచ్చేవి. సరే అనేదాన్ని. అయితే ఒక జహీరాబాద్ నుంచి ఎవరో వచ్చారు, వచ్చి పొద్దున్నే 7 o'clock. ఈ స్టోర్ పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. స్టోర్ పెట్టినప్పుడు మనకి ఇక్కడెక్కడ స్టోర్స్ లేవు. ఫస్ట్ సికింద్రాబాద్ స్టోర్ అయింది, తర్వాత హఫీజ్ పేట్ లో పడ్డప్పుడు కొంచెం హాయిగా అనిపించింది మాకైతే, దగ్గరైందిరా బాబు అని హఫీజ్ నుండి తెచ్చుకునేవాడు, హఫీజ్ పేట్ నుంచి. ఆ తర్వాత సంగారెడ్డిలో అవకాశం వస్తే మా ప్రసాద్ అన్నాడు, అక్క నువ్వే పెట్టేయి పైన. మా సలీం అన్నాడు, అక్క పైన ఉంది కదా పెట్టేసి, స్టోర్ చాలా బాగుంది మంచిగా ఉంటది అని. మా నాన్న అన్నారు, నాకు వచ్చే రెంట్ పోతుంది, మీరు ఏమేమో వేస్తున్నారు కథలు, కానీ నాకు రెంట్ రావాలి అంటే, మీకు రెంట్ కాదు, రెంట్ ఇప్పుడు ఎంత వస్తుందంటే 5,000 ఏమో ఉండేది, 5,000 కాదు 10,000 రెంట్ ఇచ్చి ఉంటాం మేము అని సపోర్ట్ చేసి, మరి అన్నవాళ్ళేం కాదన్నారు, కానీ ఊరికట్లా ఆ సలీం చెప్పే విధానం కోసం. సరే ఒక ఈ పోర్షన్ ఏదైతే నేను ఇప్పుడు కూర్చున్నానో, మా స్టోర్ పోర్షన్, డబుల్ బెడ్రూమ్ పోర్షన్, దీంట్లో స్టోర్ పెట్టడం జరిగింది. స్టోర్ పెట్టినప్పుడు ఇంద్రవీర్ సార్ వచ్చారు, సార్ చరణ్ సార్ వచ్చారు, కుల్కర్ణి సార్, మన వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఒకటే అన్నారు, స్టోర్ ఎందుకు పెట్టావమ్మా, మంచి లీడర్వి, నువ్వు అవకాశాన్ని కోల్పోతావేమో, మంచి అయ్యే లీడర్ అవకాశాన్ని నువ్వు అనవసరంగా స్టోర్ పెట్టి పాడు చేసుకున్నావు అని అన్నారు. నిజమేనేమో అనిపించేది, కానీ మళ్ళీ కాదు ఇదే కరెక్ట్ అనిపించేది. ఎందుకంటే పేరెంట్స్ ని వదిలి రాలేదు. కూర్చున్న దగ్గర నాకు అనిపిస్తుంది, స్టోర్ పెట్టాను కాబట్టే నేను ఈ వెస్టేజ్ లో ఉన్నానేమో. ఎందుకంటే స్టోర్ పెట్టినప్పుడు 4 వస్తుంటారు, అరే ఇంతమంది చేస్తున్నారు కదా అని నాకు కూడా చేయాలనిపిస్తుంది. ప్లస్ నేను బయట తిరగకపోవడం మూలకన్నా నాకు కొంచెం ఇన్కమ్ అక్కడ వచ్చినా, కొంచెం ఇన్కమ్ ఇక్కడ వచ్చినా హ్యాపీగా గెట్ ఆన్ అయిపోవచ్చు అనే ఒక ఆలోచన చాలా ఉండేది. నేను ఈ స్టోర్ పెట్టినప్పుడు, మనకప్పుడు సికింద్రాబాద్ లో మేనేజర్ శ్రీనివాస్ సార్ అని ఉండేవాళ్ళు. ఆయనకు ఒక్కటే అడిగా, సార్ నేను దీనికంటూ మా అమ్మ దగ్గర ఒక 2 లక్షలు, మా నాన్న దగ్గర ఒక 2 లక్షలు, 4 లక్షలు తీసుకున్నాను సార్, మిగిలిన 2-3 లక్షలు నేను అరేంజ్ చేసుకున్నాను. అయితే ఈ 4 లక్షలు తొందరగా వాళ్ళకి తీర్చాలి నేను. నాకు నెలకు ఒక్క 50,000 వస్తే చాలు, దీంట్లో ఎప్పటికైనా ఒక 50,000 వస్తాయా సార్ స్టోర్ లో అని అడిగేదాన్ని నేను. ఎందుకు మేడం వస్తాయి మీకు అనేవాడు. ఫస్ట్ నెల దీని మీద 6,000 ఒక నెలకు నేను సేల్ చేసింది స్టోర్ లో, 6,000 రూపాయలు సేల్ చేశాను నెలంతా కలిపి. శ్రీనివాస్ సార్ ఫోన్ చేసి, మేనేజర్ ఎంత అయిందమ్మా సేల్ అన్నారు. సార్ 6,000 అయింది సార్. ఏందమ్మా 6,000 చేసావా, అబ్బా ఇంత గ్రేట్ అమ్మా అనేవాళ్ళు. అంటే ఒక ఆకతాయిగా అనేవాళ్ళు, ఆట పట్టించే విధంగా. అయితే అబ్బాయి ఇంతే దాని మీద. అప్పుడు నేను గాయత్రి అనే అమ్మాయిని నేను ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట పనులు. గాయత్రి జీతం వచ్చేసి 12,000 ఇచ్చేదాన్ని, నాకు అప్పుడు స్టోర్ లో వచ్చేది 4,000 ఇన్కమ్ వచ్చేది, గాయత్రి నా దగ్గర వర్క్ చేసేప్పుడు. అదేందమ్మా తల్లి, నీకు ఇచ్చేది 12,000, నాకు ఇన్కమ్ వచ్చేది 4,000-6,000 ఇన్కమ్, నేను 12,000 ఏడు నుంచి ఇవ్వాలి నీకు అనుకునేదాన్ని. కాకపోతే అది
రోజు పెరిగేదే కాబట్టి 100% చాలా మంచి గ్రోత్ లోకి వచ్చింది. స్టోర్ గురించి అసలు ఇబ్బంది పడాల్సింది లేదు. అలాగే నా నెట్వర్క్ గురించి ఇబ్బంది పడాల్సింది లేదు. నా నెట్వర్క్ కూడా చాలా హ్యాపీగా సాగిపోతుంది. ఫస్ట్ లెగ్ వచ్చేసి అందరికీ తెలుసు మా సలీం. సెకండ్ లెగ్ వచ్చేసి మా శ్రీనివాస్ సార్, మణికొండ సార్ జాయిన్ అయిన విధానం చూడండి. సలీం సార్ ఏమో అక్క అనే అభిమానంతో, అబ్బో 10 ఏళ్ల తర్వాత మాట్లాడింది అనే అభిమానంతో సలీం జాయిన్ అయ్యాడు. మా శ్రీనివాస్ సార్ కింద నేను ఆంబే చేసేవాళ్ళు. శ్రీనివాస్ సార్ దాంట్లో నేను ఆంబేలో జాయిన్ అయ్యాను. కాకపోతే అదేంటో నాకు తెలీదు, ఏమీ తెలీదు. ఒక పేరు ఉంది, కొన్ని ప్రోడక్ట్లు తీసుకున్నా ఇది నా వల్ల కాదు, రేట్లు ఎక్కువ ఉన్నాయన్న ఆ టైంకి అక్కడ మానేశాను అంతే. ఇంకా దాని గురించి నాకు అసలు బుర్రలో లేదు. అక్కడ నాకు శ్రీనివాస్ సార్ అప్లైను. థర్డ్ లెగ్ అప్పటికి నేను ఇంటర్వ్యూ సార్ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు ఇంటర్వ్యూ సార్ ఒకటి చెప్పారు. నేను నాకున్న ఎవరైతే తెలవకుండా వస్తున్నారో వాళ్ళనందరినీ ఒక లెగ్ చేస్తున్నాను, అక్కడ ఒక డైరెక్టర్ క్వాలిఫై అయ్యింది అని చెప్పారనమాట. సికింద్రాబాద్ వెళ్ళేవాళ్ళం, ఎవ్రీ మంత్ సెకండ్ కి 100% వెళ్ళేవాళ్ళం. అయితే ఆ మీటింగ్ లో సార్ చెప్పారు, నాకు ఆలోచన చాలా నచ్చింది, ఇదేదో బాగుంది కదా అని. అయితే నాకు కూడా ఆ విధంగా అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు ఒక లెగ్ వేసుకుంటూ వెళ్ళాను. అన్నోన్ పర్సన్స్ కి ఒక లెగ్ అంతే. ఆ అన్నోన్ పర్సన్స్ లెగ్ వల్ల అక్కడ ఒక డైరెక్టర్ అయిపోయారు. తర్వాత ఒక ఫ్రెండ్స్ ది ఒక బస్సు దిగి వెళ్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ చాలా సంవత్సరాల తర్వాత కలిసింది. అరే ఏం చేస్తున్నామంటే నేను ఇలా బుక్స్ సీజన్ చేస్తాను ప్లస్ వెస్టేజ్ చేస్తానని చెప్పాను. ఆ వెస్టేజ్ చేస్తాను, ఇలా ప్రోడక్ట్స్ ఉంటాయి మంచివంటే మరి నేను జాయిన్ అవుతాను, మా ఇంటికి రా. సరే అని వెళ్ళిపోయి ఆమెను జాయిన్ చేశాను. కొన్ని రోజుల తర్వాత ఆమె అయిపోయింది డైరెక్టర్. ఆమె అయిన తర్వాత నా ఈ అన్నోన్ లెగ్ క్వాలిఫై అయ్యింది. ఆ విధంగా నేను డైమండ్ అయిపోయింది. అరే ఇది అంటే అద్భుతంగా ఉంది అసలు. అంటే ఇన్కమ్ అనేది నేను అసలు ఊహించకుండానే నాకు వచ్చేసింది. నేను ఇలా ఉంటాను, నాకు ఇన్కమ్ ఇలా వస్తుంది అని అనుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే సాయి బుక్ హౌస్ లో చేసేదాన్నో రోజు డబ్బులు లెక్క పెడితే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు లెక్క పెడుతుంటే అమ్మా ఇన్ని డబ్బులు లెక్క పెట్టడమా, లెక్క పెట్టే అవకాశమైనా వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. మామూలుగా అయితే ఓ 10 రూపాయలు, 20 రూపాయలు, ఒక 1000 రూపాయల వరకు లెక్క ఇంట్లో అవసరం ఉండదు కదా అంతకన్నా. కానీ 1 లక్షల రూపాయలు లెక్క పెడుతున్నానంటే ఈ విధంగా నేను లెక్క పెట్టే అవకాశమైనా వస్తుంది, థ్యాంక్ యూ దేవా, ఇన్ని నేను డబ్బులు చూస్తున్నాను అని అనుకునేదాన్ని. కానీ అవి నాకు రావాలి అని నేను ఏ రోజు అనుకోలేదు, అంత నాకు కావాలి అని అనుకోలేదు. కాకపోతే ఇంత చూపిస్తున్నావు డబ్బులు రోజు, నాకు చాలా బాగుంది అనుకునేదాన్ని. కానీ ఆ డబ్బులే రోజు నేను ఇప్పుడు నా స్టోర్ లో కూడా లెక్క పెడుతున్నాను, ప్లస్ నా ఇన్కమ్ కూడా అంత వస్తుంది. కాకపోతే ఇన్కమ్ లెక్క పెట్టట్లేదు, అకౌంట్ లోకి పడిపోతుంది. అకౌంట్ లో పడిపోయిన డబ్బు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, మా ఎవరైనా అడిగినప్పుడు సరే 100,000 నిన్న పొద్దున్న 1,00,000 రూపాయలు కావాలి అని ఒకళ్ళు వస్తే సరే ఇస్తానని చెప్పా. అంటే వాళ్ళు మళ్ళీ నిన్న నైట్ నాకు క్యాష్ ఇచ్చేసారు, కానీ ఆన్ అకౌంట్ లో ఇమీడియట్ గా ఉంటుంది అనమాట. 1 రూపాయి, 1 నిమిషం కూడా తేడా లేకుండా నేను ట్రాన్స్ఫర్ చేయగలను. ఆ శక్తిని నాకు ఇచ్చింది వెస్టేజ్ విత్ విన్నింగ్ టీమ్. ఓన్లీ వెస్టేజ్ లో ఉంటే ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ విత్ విన్నింగ్ టీమ్ తో ఉన్నాను చూడండి. విన్నింగ్ టీమ్ తో ఉన్నందుకు ఒక మంచి లైఫ్, నేను ఏదైతే కోరుకున్నానో ఆ లైఫ్ ని నాకు ఇచ్చింది, ఆ ఫ్యామిలీని నాకు ఇచ్చింది. ఇప్పుడు మా అన్న ఒక్కడు లేడన్న లోటుతో మా అన్న కోసం వెతుకుతూ నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను. నాకు ఒక తోడు, నా మెయిన్ అంటే ఇవాళ రేపు ఒక్క పిల్లాడు, ఒక పిల్ల చాలు అని అనుకుంటున్నారు, కానీ అది నాకైతే నచ్చదు. నాకైతే చాలా మంది పిల్లలు కావాలనిపిస్తుంది. అంటే ఒక తోడు లేని జీవితం వేస్ట్ అసలు. అలాగా నేను చాలా సఫర్ అయ్యా. మా అన్న లేని లోటుని నేను ఎంత ఫీల్ అయ్యానని ఈ రోజు కూడా ఫీల్ అవుతుంటా. కానీ ఆ లోటుని తీసేయడానికి నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అది విన్నింగ్ టీమ్ రూపంగా వచ్చింది నా దగ్గరికి. విన్నింగ్ టీమ్ వచ్చినప్పుడు నాకు మన కరోనా తర్వాత మనకి మేడ్చల్లో ఒక మీటింగ్ అయింది, ఓపెన్ మీటింగ్. అక్కడైతే నేను అప్పుడు డైమండ్ ని, నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, అబ్బా మా సలీం ఒక్కడి వలన, మా సలీం ఒక్క తమ్ముడు, ఆయన వలన ఇంతమంది జనాలు వచ్చారు. మా అన్న లేడు, ఒక్కడు నా తోడు లేడు అనే ఒక్క దీంతో నేను బయటకు వచ్చాను. ఇంతమంది ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది. అంటే ఆ ఫీలింగ్ అనేది నేను చెప్పలేను అసలు, నా వల్ల కాదు. అంటే నేను ఏదైతే ఆలోచించానో నాకు ఒక తోడు, అంటే నేను ప్రేమించే మనుషులు, నన్ను ప్రేమించే మనుషులు కావాలి అనుకున్నాను. అలాంటి ఒక మంచి లైఫ్ ని నాకు వెస్టేజ్ ఇచ్చింది.
డబ్బు ఎట్లయినా సంపాదించవచ్చు, ఏం చేసినా వస్తుంది డబ్బు. ఇక్కడ 2 గంటలు చేస్తే అక్కడ 10 గంటలు చేస్తా మేము వస్తుంది డబ్బు. కానీ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ వాల్యూస్ అనేవి 100% రావాలంటే వెస్టేజ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ కి అతుక్కుపోతే గనక అప్లైన్ ని అసలు వదలదు. అప్లైన్ మీద ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండదు. అప్లైన్ అంటేనే మన లైఫ్ లైన్. నన్ను ఈ రోజు కాపాడారు అంటే అప్లైన్ ఉన్నారు కాబట్టే నేను ఇక్కడ వరకు రాగలిగాను. ఈ క్షణంలో కూడా ఇప్పుడు కార్ తీసుకోవాలన్నా కూడా నేను ఎప్పుడో స్టార్ ఎప్పుడో అయిపోయింది, డైమండ్ ఎప్పుడో అయిపోయింది. కానీ కార్ లేట్ ఎందుకు అయ్యింది అంటే ఉన్నాయి కదా 2 కార్లు, మళ్ళీ ఇంకో కార్ ఎక్కడ పెట్టుకోను. ఉన్న కార్లు అమ్మడానికి సిద్ధంగా లేరు వీళ్ళు, కానీ ఇంకో కార్ తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ తో నేను తీసుకోలేకపోయా. కానీ మొన్న ఈ మధ్య అనిపించింది అంతా తీసుకుంటున్నాను, నేను ఇంకా లేట్ గా ఉంటే నన్ను ఎవడు గుర్తించడు, ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా, సరే అదేదో చూసేద్దాం అనేసి మంచి కార్ అంటే మా పెద్ద బాబుకి అప్పచెప్పేసాను, నీకు నచ్చిన కార్ నువ్వు తీసుకో అంతే, నాకు ఏం చేసేది లేదు, నీకు ఏది ఇష్టం అది నేను ఇప్పిస్తానమ్మా అన్న. అయితే XUV 700 అని నాకు చాలా ఉండింది తీసుకోవాలని. కానీ XUV 700 అంటే ఓకే, అంత దాంట్లో ఒకళ్ళ మిద్దరం వెళితే అంత బాగుండదు, అందరు వెళ్తేనే ఆ బండి తీయాలి అట్లానే అనుకున్నాడు వాడు. వాడికి ఈ కార్ నచ్చింది, వోక్స్ వ్యాగన్ వర్చ్యూస్, అది 25 lakhs తీసుకుంటానన్నాడు. సరే అన్నాము. మేము వెళ్ళడము, నేను మా అమ్మ నాన్న మా పిల్లలు షోరూమ్ కి వెళ్ళడము, అంటే కార్ బుక్ చేయడానికి కార్ షోరూమ్ కి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం. నేను ఓన్లీ కార్ అన్వీలింగ్ కి మాత్రమే కార్ షోరూమ్స్ కి వచ్చాం, మన వెస్టేజ్ విన్నింగ్ టీం వాళ్ళ కార్ అన్వీలింగ్స్ కి తప్పితే కార్ షోరూమ్ కి ఎప్పుడూ వెళ్ళింది లేదు. అయితే మా అమ్మ నాన్నలు తీసుకెళ్తే అబ్బా ఇంత బాగుంటుందా కార్ షోరూమ్ అన్నారు. అంటే చూడలేదు, మనకు అవసరం ఉంటేనే ఒకటి చూస్తాను తప్పితే అవసరం లేకపోతే అటువైపు వెళ్ళాం కదా. ఆ విధంగా అరే భలే ఉంది ఇది షోరూమ్ బాగుంది అని. సరే కార్ చూశారు, బాగుంది. వాళ్ళు కూడా అంతే, పిల్లలకి ఏం నచ్చింది అది చేసేద్దామంటారు. మా పెద్దోడికి నచ్చింది, సరే నువ్వు తీసేసుకో. చిన్నోడి విషయం వచ్చేప్పటికీ నేను ఇంకోటి ఇప్పిస్తాను వాడికి, ఇంకో స్పాన్ ఆఫ్ వాడికి 2-3 years కావాలి. 2-3 years తర్వాత వాడికి నచ్చిన కార్ని నేను ఇప్పిస్తాను, ఇది నీకు నచ్చింది నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే వాడు ఆ కార్ చూశాడు, అక్కడ అడ్వాన్స్ ఇచ్చేసాము. ఆ ఫీల్ ఎలా ఉందంటే సార్కి చెప్పా, కులకర్ణి సార్కి, మన రాజన్నకి, ప్రసాద్ కి చెప్పాను అమ్మ బుక్ చేస్తున్నాను అని. మా ప్రసాద్ అన్నాడు తీసుకునేది ఏదో బెంజ్ కి అలా వెళ్ళొచ్చు కదా అని. బెంజ్ వెళ్ళొచ్చు, కానీ మా పెద్దాడు పెళ్ళప్పటికి కొంటానమ్మ బెంజ్, అప్పటికి వీలైతే. కానీ ఇప్పుడు ఏదో ఒకటి కొనాలి, ఇప్పుడు అంతా వద్దు అనేసి ఫస్ట్ కార్ తీసుకోవడం అయ్యింది. కానీ అదొక హ్యాపీ మూమెంట్. ఎప్పుడైతే నేను కారు కొంటున్నా అంటే, నేను ముందు ఇంత ఫీల్ అయితే గనక ఇంత బాగుంటుంది అంటే గనక ఎప్పుడో చేసేదాన్ని కదా, ఎందుకు మిస్ అయ్యాను ఇంత మంచి చాయిస్ ని అనుకున్నాను అనమాట. నిజంగా ఈ రోజున ఎవరైతే స్టార్ అవుతున్నారో, స్టార్ అయిన వెంటనే హ్యాపీగా బిల్డ్ చేయండి. మీరు డబ్బులు చేత్తో వేసి స్టార్ అవ్వకండి, మీరు నెట్వర్క్ ని క్రియేట్ చేసి రూపాయి కూడా పెట్టకుండా, అంటే మీరు ఎంత కొంటున్నారో అంతే కొనండి, ఆ విధంగా చేస్తూ స్టార్ అయిన మజా వేరుగా ఉంటది. కార్ తీసుకుంటారు చూడండి, స్టార్ అయిన వెంటనే కార్ బుక్ చేయండి, 3 months పీరియడ్ పెట్టుకోండి, 3 months తర్వాత మీకు వస్తుంది. అది తీసుకున్నాక మీరు వద్దన్నా మీరు బిజినెస్ చేస్తారు, వద్దన్నా మీరు బిజినెస్ చేస్తారు. ఎంత సూపర్ అంటే అంత సూపర్ గా ఉంటుంది లైఫ్. కార్ అంటే మనం కొనొచ్చు మామూలు లైఫ్ లో, కానీ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఫ్రీగా అంటే ఏదో అసనాటుగా అలా ఇచ్చేసేది, మనం చేస్తున్న కష్టానికి ప్రతిఫలంగా, అక్కడ నుంచి వస్తుంది మనకి. మీకు నచ్చిన కార్ తీసుకోండి అంటుంది కంపెనీ. మనం ఏ విధంగా కష్టపడతామో ఆ విధంగా ఈఎంఐ ఇవ్వడానికి అది రెడీగా ఉంది మనకి. ఫండ్, ఈఎంఐ కాదు ఫండ్ ఇవ్వడానికి. మనం చాలా కష్టపడుతున్నామంటే చాలా ఫండ్ వస్తుంది, కొంచెం కష్టపడుతున్నట్టు కొంచెం ఫండ్ వస్తుంది. ఆ విధంగా ఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పటి వరకు కలెక్టర్ కి కూడా కార్ ఇవ్వలేదు, ఆయన ఉద్యోగంలో ఉన్నన్ని రోజులే కారు ఉంటుంది కలెక్టర్ కైనా. కానీ నేను ఒక ఇంట్లో ఉండే దాన్ని, ఏదో ఉంటే అంత అన్నం వండుకొని అంత పప్పు వండుకొని అలా తిని అలా ఉండేదాన్ని, కార్ నా పేరు మీద కార్ అంటే నాకే నవ్వొచ్చింది అక్కడ అనమాట. అబ్బా నేను కూడా కారు కొంటున్నానని. అంటే ఆ ఫీల్ అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరికైనా. కాకపోతే ఆ ఫీల్ కి నేను చాలా లేట్ చేశాను, నేను కావాలని లేట్ చేసుకున్నాను, ఎందుకు ఏం చేస్తాముంది కదా అనేది భావనతో. కానీ అది వచ్చాక చాలా హ్యాపీగా ఉంది. ఒక కారు ముందు, ఒక కారు ఇంట్లో, ఒక కారు పక్కన, 3 కార్లు 3 బైక్లు. మా పెద్దోడికి కూడా, మా చిన్నోడికి ఎక్స్పల్స్ ఇప్పించాను, మా పెద్దోడికి బుల్లెట్ ఉంది, నాకు నా బండి పేరు ఏంటి, నా బండి ఉంది నాకు.
స్కూటర్ ఉంది, నా 3 బండ్లు ఉన్నాయి. లైఫ్ లో ఇంకేముంది, నేను మా పేరెంట్స్ ని చాలా బాగా అంటే చూసుకుంటాను అంతే, ఖచ్చితంగా చూసుకుంటాను. నాకు ఒకటి థాట్ ఉండేది, ఎప్పటికైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే వెస్టేజ్ లోకి రాకముందు ఎప్పటికైనా పెద్దవాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటిది పెట్టాలి, వాళ్ళందరిని అక్కడ పెట్టుకొని వాళ్ళతో మంచిగా వాళ్ళకి హాయిగా వండి పెట్టేసి మంచిగా వాళ్ళతో హాయిగా కబుర్లు చెప్పాలి, ఒక మంచి లైఫ్ వాళ్ళకి నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి అని వాళ్ళకి చెప్పాలి అని అనిపించేది నాకు. నేను చాలా సార్లు అంటే కొంతమంది పెద్దవాళ్ళు నా దగ్గరకు వచ్చి వెస్టర్న్ లో జాయిన్ అవ్వకముందు అప్పుడప్పుడు ఒక 15 రోజులకు నెల రోజులకు వచ్చి నాతో ముచ్చట్లు పెట్టుకొని పోయేవాళ్ళు అనమాట, నీతో మాట్లాడితే బాగుంటుంది అని. ఆ ఫీల్ నిజంగా నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళకి మనం ఉన్నాము అనే భరోసా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఒక 4 రోజులు ఎక్కువ బతుకుతారు, 4 రోజులు హ్యాపీగా వాళ్ళని బతికించాలి. అది మనకు కావాల్సింది, నిజమైన బ్లెస్సింగ్స్ మనకు దొరికేవి అక్కడి నుంచి. అయితే ఇంకోటి నేను స్టార్ అయ్యాక డైమండ్ లోకి వచ్చాకే నాకు అనిపించింది, ఇంత ఉంది దేవుడి దయతోని. అమ్మా నాన్నలు ఎప్పుడు కూడా వెండి కంచాలు అంటే ఇంట్లో కామన్ గా వెండి కంచాలు అనేవి మనం ఈ మధ్యలో అయితే దూరం అయ్యాం అన్నిటికీ. అయితే మా అమ్మకి నాన్నకి వెండి కంచాలు చేయించాలి అనుకున్నాను. దాంట్లో తింటే ఆయువు అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే హ్యాపీగా హెల్దీ లైఫ్ అనేది ఉంటుంది. అయితే ఒక వెండి కంచాలు చేయించేసాను, చాలా మంచిగా అనిపించింది. అసలు తీసుకొని వచ్చేసా వెండి కంచాలు అంటే చేయించాను, రెడీమేడ్ దగ్గర చేయించి దాంట్లో మధ్యలో ఒక బంగారు పువ్వు వేయించి ఇద్దరికి చెరో కంచం, సాంబార్కి ఒక కప్పు లాంటివి తీసుకొని వచ్చేసాను. ఎంత హ్యాపీ మూమెంట్ అంటే అది నేను నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది చేయించినప్పుడు నేను చరణ్ సార్ వాళ్ళకు కూడా చెప్పాను, సార్ నేను ఇట్లా చేయించాను సార్ అని. అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. ఈ రోజు వరకు వాళ్ళు దాంట్లోనే భోంచేస్తారు. ఎందుకంటే అబ్బాయి లేని లోటు నేను పూడ్చలేను, కానీ నాకు 2 అబ్బాయిలు, ఆ అబ్బాయిల్ని వాళ్ళ అబ్బాయిలుగా భావించి నా పిల్లల పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూడాలి, వాళ్ళతో ఆడుకోవాలి మా పేరెంట్స్ అనే ఒక పిచ్చి థింక్ ఉంది నాకు. అది చాలా చాలా బలంగా ఉంది, అది 100% అవుతుంది కూడా. మా అత్తయ్య మాయ లేదు, కానీ ఆ ప్లేస్ లో మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళని నేను వాళ్ళ అబ్బాయి వెళ్ళిన లోటుని నేను పూడ్చలేను, కానీ నా వలన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడొద్దు, నా పిల్లల్ని వాళ్ళు చూడాలి, వాళ్ళతో ఆడుకోవాలి అంటే ఆ పిచ్చిలో నాకు పడిపోయి వాళ్ళని నేను వదలలేను. ప్రతి క్షణం వాళ్ళతో ఉంటాను, వాళ్ళకి ఏమి ఇష్టమో నేను అదే చేస్తాను. వాళ్ళకి నేను డ్రెస్ వేసుకోవడం అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను డ్రెస్ వేసుకోవడం ఇష్టం అంటే డ్రెస్సే వేసుకుంటాను, మా అమ్మ నాన్నలకి ఏం కావాలో అదే నేను చేస్తాను. నాకు అంత ఇష్టం అంటే మన ఇష్టాన్ని ఎలా చూసుకోవాలి వాళ్ళంటే చాలు ఇక లైఫ్ అనేట్టు ఉండాలి. ఇప్పుడు నాకు కూడా అలా ఉంది, నా లైఫ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అంటే లైఫ్ లో చాలు సక్సెస్ అనేది, ఒక మనిషి అంటే మా సలీం అంటుంటాడు జీవితాన్ని మారిందని, కానీ సలీం జీవితం మారింది ఓకే, ఆయన కష్టపడటం వలన ఆయనకు మారింది, మా శ్రీనివాస్ సార్ కష్టం వలన ఆయన జీవితం మారింది, ఎవరి కష్టం వలన వాళ్ళ జీవితం మారింది. కానీ మనకు పైనుంచి ఉన్న ఈ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకు కావాలంటే మనం మన అప్లైన్ కి అంత ఇవ్వాలి. అప్లైన్ అంటే నాట్ ఓన్లీ పేరెంట్స్ కాదు, పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ లాంటి మన అప్లైన్స్ కి అంత గౌరవం మనం ఇవ్వాలి. ఏదైనా సరే, ఏదైనా చేస్తున్నామంటే సార్ ఇలా చేస్తున్నాను అని చెప్పాలి, వాళ్ళతో కౌన్సిలింగ్ లో ఉండాలి, వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి, వద్దు అంటే ఊరుకోవాలి అంతే, చెయ్యొద్దు ఎందుకు అనే మాట కూడా రావద్దు. ఎప్పుడైతే అప్లైన్ కౌన్సిలింగ్ లో ఉంటామో 100% మన డ్రీమ్స్ అనేవి 100% సక్సెస్ అయిపోతాయి. అలాగే మన సిస్టమ్ ఏం చెప్తుందో 10 కోర్ స్టెప్స్ 100% మన జీవితంలో ఉన్నాయి, కొత్తగా నేర్చుకోవాలని ఏం లేదు. ఒక పని చేస్తున్నాము అంటే మనకి దాని వలన కోరిక ఉంటే చేస్తాం. మనకు ఒక ఈ రోజు ఏదో బీరకాయ కూర తినాలని ఉందంటే బీరకాయలు తెచ్చుకుంటాము, బీరకాయ కూర చేసుకుంటాము, తింటాం. ఆ విధంగా మనకు ఒక డ్రీమ్ ఉంది కాబట్టి మనం వర్క్ చేస్తున్నాం. డ్రీమ్ లేకపోతే అసలు మనం ఏ వర్క్ ని చెయ్యం. 100% డ్రీమ్ అనేది పెద్దగా ఉంచుకోండి, థింక్ బిగ్. నిజంగా ఏమైనా ఎదుటి సమాజం మారిపోతుంది అంటే సమాజంతో మనం వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళు అన్నట్టు ఉండాలంటే కాదు. మనం ఏమనుకుంటున్నాము అది 100% కరెక్ట్ అని భావించినప్పుడు మన అప్లైన్ సజెషన్ లో అది మనం చేయగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. మనం సక్సెస్ అయినప్పుడు మన పేరెంట్స్ ఏ విధంగా అయితే సంతోషపడతారో అంతకన్నా 10ంతల సంతోషం
మన అప్లైన్ మోహన్ లో చూడగలుగుతాం. మన ఎఫ్ఆర్యూలో చూసారా, వాళ్ళందరూ పైన డాన్స్ చేస్తుంటే మనం అలా డియూసిడి అయి వెళ్తే ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది అనొచ్చు ఎఫ్ఆర్యూకి ఎందుకు, అది ఎందుకు, మేము ప్రోడక్ట్లు వాడుతున్నాం కదా అని. ప్రోడక్ట్లు వాడుతున్నారు, ఆ షాప్ కి బదులు ఈ షాప్ లో కొంటున్నారు, బాగుంది. కానీ మీ లైఫ్ లో ఏవైతే మీకు ఇంటర్నల్ గా హ్యాపీనెస్ కావాలో అది మాత్రం మీటింగ్స్ లో ఉంది. మీటింగ్స్ లో 100% ఉంది. అందరికి అంత సూపర్ కాదు లైఫ్ అనేది. అంటే కష్టపడుతున్నాం, జీవిస్తున్నాం తప్పితే ఒక జాబ్ చేసే వ్యక్తి గాని జాబ్ చేస్తూ 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 కోటీశ్వరుడు అయిన వాడు లేడు. కానీ బిజినెస్ చేసినా లాస్లు వస్తాయి. వేరే బిజినెస్ లో ఏ విధంగా ఉంటామో తెలీదు, అది గ్యారంటీ లేదు. కానీ వెస్టేజ్ లో మాత్రము విన్నింగ్ టీమ్ సపోర్ట్ తో ఎవరైతే నమ్మి ఉన్నారో కోటీశ్వర్లు అవ్వడం 100% ఖాయం. దాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు నమ్మండి. 100% గ్యారంటీగా మీకేం కావాలో దొరుకుతుంది. నాకేం కావాలో అది దొరికింది. నేను ఒక మంచి ఫ్యామిలీ అనుకున్నాను, ఒక మంచి నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకున్నాను. అలాంటి వాళ్ళు నాకు నాకు ప్రాణం ఇచ్చేవాళ్ళు నాకు ఇక్కడ ఉన్నారు. అది నాకు చాలా చాలా కావాల్సిన విషయం. ఇన్ని రోజులు నేను ఎఫ్ఆర్యూకి వచ్చినప్పుడు అనుకునే దాన్ని, నా వాళ్ళని చూస్తున్నా అని హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నా పొజిషన్ చిన్నగా ఉంది, నా డౌన్ లైన్ పొజిషన్ పెద్దగా ఉంది అని నా బుర్రలోకి రాలేదు. అంటే ఆ ఫైర్ నా బుర్రలో లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను అనే ఒక మంచి సాటిస్ఫై లైఫ్ లో నేను ఉన్నాను. కానీ మొన్న ఎఫ్ఆర్యూలో మాత్రం నాకు కొంచెం మంట వచ్చింది. ఎందుకంటే అందరూ పైకి వెళ్ళిపోతున్నారు. ఎన్ని రోజులు నేను అలా చూస్తూ స్టేజ్ కింద ఉండాలి? నాకు 100% అనిపించింది. అంటే ఇంకెప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాను. ఇప్పటికే లైఫ్ అనేది ఇంకా దీంట్లోకి వచ్చి 6 ఇయర్స్ నా లైఫ్ తగ్గిపోయింది. 6 ఇయర్స్ లో కాలేకపోయాను. ఇంకో 6 ఇయర్స్ పైన నేను ఉంటే ఇలాగే ఉంటాను. కానీ దీన్ని నేను వర్క్ లో పెట్టగలిగి ఒక మంచి పొజిషన్ లో ఉంటే గనక నా వాళ్ళు అంటే నా అప్లైన్ హ్యాపీగా ఉంటుంది, నా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. స్పెషల్లీ మా పేరెంట్స్ చూస్తున్నప్పుడే నేను ఆ గొడుగు కింద అలా డియూసిడీలుగా వచ్చాను అనుకోండి, అది నాకు నిజంగా చాలా డ్రీమ్ గా ఉంది. 100% అవుతాను. టైం అనేది నా చేతిలోనే ఉంది. నేనే దానికి టైం ఇవ్వలేకపోతుంది. ఆ టైం వచ్చింది కానీ నేనే ఇవ్వలేకపోతున్నా. అంటే నేనే దానికి అంటే నేను ఏమంటారు పని చెయ్యట్లేదు, నాకు తెలుస్తోంది. కానీ ఈ రోజు నేను మొన్న ఎఫ్ఆర్యూలో నేను డిసైడ్ అయ్యాను, 100% నేను ఖచ్చితంగా 100% నేను సాధిస్తాను. డియూసిడిగా మా పిల్లలందరూ పక్కన డాన్స్ చేస్తా ఉంటే నేను డియూసిడి లాగా పైకి వెళ్తాను. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను లైఫ్ లో ఏం కోరుకున్నానో అది నాకు వెస్టేజ్ విత్ విన్నింగ్ టీమ్ లభించింది. దానికి నేను ఎప్పుడు కూడా ప్రసాద్ అయితే ప్రసాద్ అని కాదు, ప్రసాద్ అంటే ప్రసాద్ అంతే. నాకు ఎప్పుడు ఎవరిని మరవాలన్నా కూడా మా 3 జనరేషన్స్ ఇన్కమ్ ఇప్పుడు నేను మా బాబు పిల్లలకు అంటుంటాను, అమెరికా గిమెరికా ఏం లేదు రోయ్, ఎప్పుడు మీరు విదేశాలకు వెళ్తామని అనుకోవద్దు అనే దాన్ని చిన్న ఉన్నప్పటి నుంచి. అది ఎందుకు వచ్చేదో మాట తెలీదు. కానీ ఈ రోజు ఒక ధైర్యం. మా చిన్నోడు అంటాడు, అమ్మా అన్నకి నెట్వర్క్ ఇచ్చేసేయి, నేను షాప్ చూసుకుంటానమ్మా అని. అంటే వాళ్ళకు ఒక హ్యాపీ ఫీల్ అన్నమాట. కూర్చున్న దగ్గర మా అమ్మ 1,500,000 2,00,000 సంపాదిస్తుంది, నేను సంపాదించానా అంటారు మా పిల్లలు. అంటే నా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 2.5 to 3 lakhs ఈ రోజున వస్తుంది. హ్యాపీ లైఫ్. నా కార్ అనేది ఒక డ్రీమ్, మంచి సూపర్ కార్ అది. దానికి కొన్నాను 25 లక్షలకి, కానీ ఇంకా 2 lakhs ఖర్చు పెట్టి దానికి పిపిఎఫ్ కూడా చేయించేశాను. దాని మీద గీత పడదు. ఇప్పుడు 5 years గ్యారంటీతో ఏం చేసినా కూడా దానికి ఏం కదా, కార్ కొత్తగా నిగనిగలాడుతూ అలా ఉంటుంది. అది నిగనిగలాడేప్పుడే మళ్ళీ ఇంకొక అద్భుతమైన కార్ తెచ్చుకుంటాను. అద్భుతంగా తప్పకుండా ఒక లగ్జరీ కార్, నెక్స్ట్ ది లగ్జరీ కారే అవుతుంది నాది. ఒక ఇల్లు మాత్రం చాలా డ్రీమ్ గా ఉంది నాకు. మా మా పెద్ద బాబు పెళ్లి వరకు వాడికి ఒక ఇల్లు ఇప్పించేయాలని ఉంది. అది కూడా చేసేస్తాను. మెల్లిగా పెద్దవాడిని అవ్వగానే చిన్నవాడి లైన్ పట్టించేస్తాను. నేను ఏవైతే ఇవ్వాలి అని అనుకుంటున్నానో పిల్లలకి 100% అవి ఇస్తాను. ఈ రోజు వరకు నా పేరు మీద అంటూ ఏమీ లేదు. నా పేరు మీద ఓన్లీ నా పిల్లలు, నేను, అంతే. కానీ ఈ రోజున నా పేరు మీద ఫస్ట్ నా లైఫ్ లోకి నా కారు వచ్చింది. నా పేరు మీద ఉన్నాయన్ని, కాకపోతే ఇంట్లో వాళ్ళ పేరు మీద చేసేసాను. ఈ కార్ మాత్రమే నా పేరు మీద ఉంది. ఇంకా రాను రాను లగ్జరీ కార్స్ కూడా ఎన్ని రాబోతున్నాయో నేను ఊహించుకుంటున్నాను. 100% సక్సెస్ అవుతుంది. ఏది చేసినా అప్లైన్ సలహాతోనే చేయండి. అప్లైన్ ని నమ్మండి, విన్నింగ్ టీమ్ ని నమ్మండి, సిస్టమ్ ఏం చెప్తుంది అది ఫాలో అవ్వండి. మన బుర్ర ఏం అవసరం లేదు. ఇక్కడ ఏం కావాలంటే దొరుకుతుంది, మీరు ఏం అడిగితే అది దొరుకుతుంది.
జస్ట్ ఓన్లీ పట్టుకోవాలి, అప్లై చేయని గుడ్డిగా వెళ్ళిపోతుంది అంతే. అసలు ఇంకా పెద్దగా లైఫ్ అనేది అంత కష్టమైందేం కాదు. ఇష్టంగా వెళితే ప్రతి పని చాలా సులువు అవుతుంది. ఇష్టంగా వెళ్ళడం నేర్చుకోండి, ఇష్టంగా మాట్లాడండి, మాట్లాడేప్పుడు కూడా ప్రేమగా మాట్లాడండి. ప్రతిదీ అలా చేస్తూ పోతే అద్భుతంగా ఉంటుంది ఈ లైఫ్, ఈ ప్రపంచం, ఈ ప్రాణం అనేది ఒక అద్భుతం. ఎన్ని రోజులైతే మన జీవం ఈ బాడీలో ఉంటుందో అన్ని రోజులే మనం పని చేస్తాం. శివం, మనమే ఒక శివం. షీకి గుడి, మన దేహమే ఒక గుడి. గుడికి గుడి పోయింది అనుకోండి, షీ పోయి షా అవుతుంది, శవం అయిపోతుంది. ఆ రోజు వరకు శివంగా ఉన్నప్పుడే చేయండి ఏం చేసినా. శవంగా మారాక మనం ఏమి చేయలేదు. ఏం అద్భుతాలు సృష్టించాలన్నా మన లైఫ్ లో మనం మాత్రమే సృష్టించగలం. దాన్ని నేను చాలా నమ్ముతాను. నేను మాత్రమే ఒక అద్భుతం అనుకున్నప్పుడు ప్రతి పని అద్భుతంగా అవుతుంది. చాలా థ్యాంక్ యూ అందరికి, మా పేరెంట్స్ కి, నా అప్లైన్స్ కి, అందరికి, నా డౌన్ లైన్ కి, డౌన్ లైన్ అనొద్దు అసలు, నా లీడర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు నేను చెప్తాను ఇలాగా అని అనుకోలేదు ఎప్పుడు కూడా. కానీ ఒక మంచి లైఫ్ నాది, ఎప్పుడు కూడా హ్యాపీ లైఫే, ఇబ్బందులు ఏం లేవు. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి మన దగ్గర ఉండాలి. ఇంకొకటి, మన సప్లిమెంట్స్ వలన మా ఇంట్లోనే ఒక అద్భుతం జరిగింది. మా ఆయనకి ఆ టెన్షన్ లో మన అన్నవాహికకి ఒక పెద్దగా పుంట అనేది వచ్చేసింది పైన అన్నమాట. తను తిన్న ఆహారము వెంటనే బయటకు వచ్చేసేది. ఇలా అంటే అది ఎండోస్కోపీ వేసినా ఏం వేసినా లోపల ఒక పెద్ద పుంట అయిందనమాట. అది తగ్గడం కష్టము. దాన్ని ఒక 3 months మేము సజెస్ట్ చేస్తాము. 3 months తర్వాత కూడా తగ్గకపోతే క్యాన్సర్ లోకి మారే అవకాశం ఉంది అని చెప్పారు డాక్టర్స్. ఎందుకంటే అక్కడ ఆయన ఒక్కడు ఉంటున్నాడు, సరిగ్గా తినట్లేదు, ఏదో హోటల్ తిండి, ఎప్పుడైనా ఒకసారి రావడం, ఎప్పుడైనా ఒకసారి నేను పోవడం, అయినా వంట అదంతా అంత సీన్ లేదు అక్కడ. ఆయన బయట తిండే తింటాడు. అయితే ఆ తిండి వలన ఆయనకి లోపల డైజెషన్ సిస్టమ్ లో ప్రాబ్లం వచ్చింది. దాన్ని మన సప్లిమెంట్స్ ఎన్ని ఇచ్చానంటే నెలకి నాకు 8 నుంచి 12,000 రూపాయలు అయ్యేది. ఆ సప్లిమెంట్స్ ఆయనకి కంటిన్యూస్ గా డాక్టర్ ఏమన్నాడంటే, నువ్వు 3 months తర్వాత రా, అది మేబీ తగ్గితే ఓకే ఈ మందులతో, లేదా అది మాత్రం 100% క్యాన్సర్ లోకి డైవర్ట్ అవుతుంది అని చెప్పాడు. అలాంటిది నేను చెప్పాను, నువ్వు సప్లిమెంట్లు వేసుకో, ఈ విధంగా ఉండు అని చెప్పి వెళ్ళి ప్రతిసారి సప్లిమెంట్లు మాత్రం ఏ విధంగా ఇవ్వాలి ఆ విధంగా ఇచ్చేసాను. స్పాన్ ఆఫ్ 1 month, 1 month లో ఆయన 3 months తర్వాత రమ్మన్న డాక్టర్ దగ్గరికి. 1 month తర్వాతే వెళ్ళాడు. ఆ ఎండోస్కోపీ చేస్తే అంతకు ముందు చేసిన ఎండోస్కోపీ రిపోర్ట్ ఉంది మన దగ్గర, మొత్తం రిపోర్ట్ ఉంది, ఫైల్ అంతా. 1 month తర్వాత వెళ్ళేసరికి అక్కడ చాలా ఆ పార్ట్ ఏదైతే పాడై నల్లగా అయిపోయి అక్కడ నుంచి ఫుడ్ పైప్ నుంచి ఫుడ్ బయటకు వచ్చేసిందో, అంటే వామిటింగ్ అయ్యేదో, ఆ ఫుడ్ పైప్ అనేది చాలా రెడ్ గా, అంటే చాలా ఎనర్జెటిక్ గా తయారైంది. అసలు ఎవరమ్మా నీకు చెప్పింది, నీకు అసలు అక్కడ ఏం ప్రాబ్లమే లేదు అని చెప్పారు. స్పాన్ ఆఫ్ 1 month. నాకు అద్భుతం అసలు ఆ విషయము, నిజంగా చాలా గ్రేట్. అది ఈ రోజు వరకు హెల్త్ అనేది ఇబ్బందే లేదు. అంటే సప్లిమెంట్లలో ఉన్న పవర్ వలన మన ఫ్యామిలీని మనం రక్షించుకోగలుగుతాం, మన ఫ్యామిలీతో మనం ఆర్థికంగా స్వేచ్ఛ సాధించగలుగుతాం, మన పిల్లల జీవితానికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగలుగుతాం. వాళ్ళు చదువుతున్న దానికి తోడు వాళ్ళ లైఫ్ లో ఒక థింక్ అనేది మారిపోతుంది. అంటే ప్రతిదానికి ఒక ఇది అవుతుంది. మనం ఒకళ్ళకి చెప్పాము అంటే, ఈవెన్ కరోనా టైంలో కూడా కొంతమందికి సప్లిమెంట్స్ ఇచ్చాను. ఒక జహీరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది ఏడుస్తూ. అది అయితే నేను స్టోర్ ఉంది కదా అని, ఏం కావాలి అంటే పొద్దున్న 7 గంటలకే వచ్చారు, ఏవో అడిగారు. అడిగితే నేను అన్నాను, నేను చెప్తాను మీకు విధంగా, ఆ విధంగా ఆ పేషెంట్ కి తాపండి, చాలా బాగుంటుంది అన్న. అయితే స్పిర్లునాలు కొన్ని అదేదో ఉందన్నమాట, నేను ఇప్పుడు బుర్రలో లేదు. స్పిర్లునా అవన్నీ కలిపి వాటర్ లో తాపిస్తే మనకి ఆక్సిజన్ లెవెల్ అనేది పెరుగుతుంది ఇమీడియట్ గా బాడీలో. అది నేను అంతకు ముందే జూమ్ మీటింగ్, ఢిల్లీ నుండి జూమ్ మీటింగ్ ఉంటుంది, దాంట్లో విన్నాను. అదే వాళ్ళకి చెప్పాను, మరి నేను ఇలా విన్నాను, మీరు ఈ విధంగా చెయ్యండి అన్న. సప్లిమెంట్లు ఇచ్చాను, వాళ్ళు తీసుకెళ్లారు, తాపారు. ఆ వ్యక్తి తాగిన తర్వాత అసలు ఆక్సిజన్ లేదు, మీరు గాంధీకి వేసుకెళ్ళండి, హోప్ లేదు, ఈ అబ్బాయి, ఈ మనిషికి హోప్ ఇవ్వలేము, ఆక్సిజన్ లేదు, ఏం లేదు, ఈయనకి గాంధీ తీసుకెళ్ళిపోండి అన్న పేషెంట్ స్పాన్ ఆఫ్ 2 to 3 hours లో లేచి ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఆయన తీసుకుని నడుస్తూ కారిడార్ లో, అద్భుతం అసలు. ఆ ఒక్క సిచ్యువేషన్ నుంచి, అసలు ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి ఆయన వెంటనే బయటపడిపోయాడు.
మధ్యాహ్నం వరకు ఆయన నార్మల్ అయిపోయాడు. సెకండ్ డే డిశ్చార్జ్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఆ పేషెంట్. మళ్ళీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, వచ్చి దండం పెట్టి వెళ్ళారంటే ఆ సిచ్యువేషన్ ని నేను ఏం చేశాను, నాకు తెలిసిన విషయాన్ని చెప్పాను అంతే. ఆ కరోనా పీరియడ్ లో మాత్రం మన సప్లిమెంట్స్ అద్భుతంగా పనిచేసాయి. ఒక్కొక్కళ్ళకి ఎన్ని జీవితాలు ఆగాయో మన సప్లిమెంట్ల వలన మనకు తెలియదు. కానీ మనం చేస్తుంది ఒక అద్భుతమైన కార్యంలో ఉన్నాం, అద్భుతమైన ప్రపంచంలో ఉన్నాం. ఈ అద్భుతమైన ప్రపంచాన్ని అంతే అద్భుతంగా మలుచుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ధైర్యంగా చేయండి, అప్లైన్ సజెషన్ తో చేయండి, అమ్మా నాన్నలకి గౌరవంగా నిలిచే పని చేయండి. చాలా చాలా థ్యాంక్స్ ప్రసాద్. ఈ రోజు అప్లైన్ అందరికీ థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఒక షేర్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ. బ్యాక్ టు ద పోస్ట్. ఎస్ అక్క, రియల్లీ గ్రేట్. మీరు చెప్పిన సప్లిమెంట్స్ వచ్చేసి 10 స్పెర్లునా 10 సీబాక్తాన్ వాటర్ లో మిక్స్ చేసి తాగితే ఆక్సిజన్ పెరుగుతుంది. ఓకే, కరోనా చాలా మంది ప్రమోట్ చేసినాం. రెండోది, అది మనకి సికింద్రాబాద్ నుంచి సార్ వాళ్ళు ఫోన్ చేశారు, మేడం మీరు ఏదో ఇచ్చారట పేషెంట్స్ కి, అందరు ఇక్కడ చెప్తున్నారు, అదేదో మాకు ఇస్తే మాకు కూడా హెల్ప్ ఉంటుంది, ఢిల్లీ వాళ్ళు ఫోన్ చేశారు మాకు అని ప్రసాద్ ఫోన్ చేశాడు, మన ఆఫీస్ లో ఉండే ప్రసాద్. అయితే అది అలాగే నేను పెట్టేశాను ఆయనకు వీడియో. అది అక్కడ నుంచి ఎంతో మందికి వైరల్ అయ్యింది. వైరల్ అయ్యి విజయవాడ నుంచి మళ్ళీ మేడం మీరు ఇది మాట్లాడారు, విజయవాడ నుంచి మళ్ళీ ఆ ఫోటో వీడియో నాకు వచ్చింది, మీరు మాట్లాడారు, ఈ విధంగా ఎంతో మందికి హెల్ప్ అయిందని. అంటే మనకు తెలియకుండా నాకైతే అది చాలా సూపర్ అనిపించింది. థ్యాంక్ యూ ప్రసాద్. లీడర్స్ ఒక్క విషయం చెప్పేసి నేను డివిసిడల్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే, చాలా మంది అంటారు నాకు అప్లైన్ కావాలి, ప్లాన్ చెప్పని కావాలంటారు. అర్ణ మేడం కి చాలా సార్లు మేము ప్లాన్ చెప్దామని కుల్కర్ణి సార్ ఉన్నప్పుడు టైం తీసుకునే వాళ్ళము, కానీ 2-3 నెలలు సతాయించి టైం ఇవ్వలేదు. ఒకరోజు అనుకోకుండా ఫోన్ చేసింది, ఇంట్లో కుల్కర్ణి సార్ లేదు, నా దగ్గర జేబులో డబ్బులు లేవు, బైక్ లేదు, అక్క వాళ్ళ ఇంటికి పోవడానికి. ఓకే, అప్పుడు నాకు 2 టెన్షన్లు, ప్లాన్ ఎట్లా చెప్పాలి, అక్కడికి ఎట్లా వెళ్ళాలి. ఓకే, మొత్తం మీద వేరే వాళ్ళ బైక్ తీసుకొని పోయినాము. నిజంగా చెప్తున్నాము, మేము అసలు డ్రీమ్ ఎక్సైజ్ తెలీదు, ఏం తెలియదు. ఎందుకంటే నా సెకండ్ కస్టమర్ ఫస్ట్ ప్లాన్. ఓకే, అప్పుడు నేను పెద్ద ప్లాన్ విన్నది తెలీదు, నాకు ఆఫర్లు తెలియదు, డిస్కౌంట్ తెలియదు, క్యాష్ బ్యాక్ ఏం తెలియదు. నేను కూడా సైన్ చేసి కూర్చున్నాను అంతే. పోయినాము, ఏం చెప్పినో తెలియదు. పోయినా నాకు సోఫాలో కూర్చోబెట్టింది, అక్క నా ముందు నిల్చున్నది అంతే. ఏదో ఇట్లా అనుకుంటా ఏదో చెప్పినాము, అంతా చెప్పినా ఏదో చెప్పినా అనుకున్నా, చూస్తే 4 నిమిషాలు అయింది. సరే ఏం చేస్తాం, అంతా అయిపోయింది, చెమటలు కారుతూనే తూడ్చుకున్నాం. అక్క సైన్ చేయని ఫామ్ ఇస్తే సైన్ చేయలేదు. యాక్చువల్ గా అనుకున్నా, అరే అనవసరంగా పోయింది, కుల్కర్ణి సార్ తీసుకోపోతే సక్సెస్ అవుతుండేమో. పోయింది. ఒక 1 వీక్ తర్వాత కాల్ చేసింది, కాల్ చేసి పిలిచి సైన్ చేసి ప్రొడక్ట్ కి డబ్బులు ఇచ్చింది. నేను అడిగిన, అక్క ఆ రోజు ఎందుకు సైన్ చేయలేదు, ఈ రోజు ఎందుకు సైన్ చేస్తున్నాను అడిగిన. ఎందుకంటే కొంచెం అక్క అనే రిలేషన్ ఉంది కాబట్టి. అడిగితే ఒకటే చెప్పింది, నేను ఒట్టి సైన్ చేస్తే ఏమొస్తుంది బాబు, సామాన్లు కొంటే బెటర్ కదా అని 1 వీక్ తర్వాత చేసింది. కానీ 1 వీక్ మాకు టెన్షన్, చెప్పిన ప్లాన్ అంతా పోయింది అని. కాబట్టి లీడర్స్ మీరు ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోండి, అప్లైన్ ని మీరు వదిలేస్తేనే సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ప్లాన్ విషయంలో, కౌన్సిలింగ్ విషయంలో కాదు. కౌన్సిలింగ్ విషయంలో అప్లైన్ వాడుకోండి, ప్లాన్ విషయంలో మీరే చెప్పండి, అప్పుడే ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, అప్పుడైతే నేను ఎప్పుడైతే ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసిన, ఇప్పటివరకు నేను అప్లైన్ సార్తో ఎప్పుడు ప్లాన్ చెప్పించాను. రియల్లీ గ్రేట్ అక్క. తొందరగా మీరు డివిసిడ్ అవ్వాలి, మీకోసం మేము డాన్స్ చేయాలి, మీ చేతులు పట్టుకొని హ్యాండ్ రైజ్ చేయాలి, దానికోసం మేము రెడీగా ఉన్నాం. ఓకే, మీరు స్టేజ్ ఎక్కడమే లేట్. ఓకే లీడర్స్, నెక్స్ట్ మన కుల్కర్ణి సార్ మాటలు విందాం, మన గ్రేట్ అప్లైన్ సార్. కుల్కర్ణి సార్ గారు మీరు మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్. అప్పటి నుంచి కంటిన్యూస్ గా వింటున్నాం 1.5 hour నుంచి అరుణ మేడం ని. ఓకే, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఇంకోసారి చాలా గర్వంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. మేము మొదలు పెట్టిన పని జీవితాలు ఎలా మారుతున్నాయో ఇక్కడ నిలువెత్తు నిదర్శనంగా చూస్తున్నాం. మేము కూడా ఊహించలే ఆ రోజుల్లో ఇలా జరుగుతుందని. ఏదో కొన్ని డబ్బులు వస్తాయి కదా, లైఫ్ లో సెటిల్మెంట్ ఉంటుంది కానీ మొదలుపెట్టాం. బట్ ఇట్లా జీవితాలు మారడం, నిజంగా ఎన్నో స్టోరీలు చూస్తున్నాం. నిజంగా ఇది స్పెషల్ స్టోరీ. అరుణతో దగ్గర అనుబంధం ఉంది, ఎందుకంటే స్టార్టింగ్ డేస్ కదా, అప్పుడే మేము జాయిన్ అవడం, ప్రసాద్ రావడం అనుకుంటా ఒక 6 months 1 year లోపలనే అనుకుంటాం. అప్పుడు అరుణ మేడం రావడం. ఓకే, ఆ ప్రతి విషయం గుర్తుంది. మీటింగ్ రావడం, 3 months లోపు వచ్చింది సార్ అరుణ మేడం. 3 months వచ్చాను. ఓకే, 3 months లోపల రావడం. ఓకేనా, మీటింగ్ కి ఎంత బతిలు ఆడడం, టీమ్ లో ఉండే కొత్త టీం కదా. ఓకేనా, ప్రతిసారి పోయి ప్రమోట్ చేయడం, ఒక్కొక్క విషయం గుర్తొస్తా ఉంది. బట్ థ్యాంక్ గాడ్, దేవుడు ఆమె నా బుద్ధిని ప్రసాదించాడు, ఫాలో అయ్యారు.
జీవితం మారిపోయింది. ఓకే. చూడండి, ఒకప్పుడు 5-10 రూపాయలకి ఇబ్బంది పడే బ్యాక్‌గ్రౌండ్ నుంచి చాలా మంచి మాట చెప్పారు. సముద్రంలో నీళ్ళు తాగనుకుండే అన్నట్టు. అన్నీ ఉన్నా అవసరానికి ఇబ్బంది ఉండేది. బట్ అందుకని మాకు బాగా తెలుసు. అప్పట్లో ఏ మీటింగ్ ప్రమోట్ చేసినా గానీ, ఆమె స్పెషల్లీ స్కూల్ టైమ్‌లో ప్రపంచం కింద మీద వదిలేది కాదు. ఎందుకంటే ఆమెకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమే అది. వాళ్ళ పిల్లల ఫీజు కోసం చెప్పేది. నాకు ఏమని చెప్పండి గానీ, ఆ 3-4 మంత్స్ మాత్రం అస్సలు కదిలేది కాదన్నట్టు. ఓకే. రిఫరెన్స్ అడిగేవాళ్ళము. బట్ మేము చేసిన ఒక మంచి పని జీవితంలో చెప్పొచ్చు. అన్నా మేడంని ఇగ అది అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఢిల్లీ తీసుకుపోవడం. ఒకవేళ ఢిల్లీ రాకపోయుండి, ఎఫ్ఆర్‌యు రాకపోయుండి ఉంటే స్టోరీ ఇంకో రకంగా ఉండేది. ఓకేనా. ఆ పడ్డ కష్టానికి చాలా పెద్ద ప్రతిఫలం దొరికింది ఆమె లైఫ్ లోపల. ఇక ఆ మాట విన్నందుకు వాళ్ళ పేరెంట్స్ కూడా థాంక్స్ చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు నమ్మారు, మాతో పంపించారన్నట్టు అది ఆ టైం లోపల. చూడండి, ఇక్కడ మనం అని చెప్తూ ఉంటాం. ఏంటంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అంటాం. ఇక దానికి నిలువెత్తు నిదర్శనం ఆమె ఫ్యామిలీలోనే ఎట్లా హెల్త్ చేంజ్ వచ్చింది. ఓకేనా. ఆ తర్వాత ఎంతమంది లైఫ్‌లో ఆమె హెల్త్ తీసుకురాగలిగింది. వెల్త్‌కొస్తే పెట్రోల్ కోసం ఒకప్పుడు రూ. 10, 20 కోసం ఆలోచించే వ్యక్తిత్వం నుంచి, ఎందుకంటే ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ విన్నాం మనం. ఓకేనా. వాళ్ళ బ్రదర్‌ది ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతుండే, ఎట్లా అయిపోయింది. తర్వాత అత్తది విన్నాం, మామయ్యది విన్నాం మనము. ఇక్కడ భర్తది బ్యాక్‌గ్రౌండ్ చూసాం మనము. అవును కదా. ఇలా టఫ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి కూడా తట్టుకుంటూ ఒక మా నాన్న బండి ఇప్పిస్తే పెట్రోల్ కోసం ఇబ్బంది పడ్డ వ్యక్తిత్వం నుంచి ఈరోజు ఓకేనా. ఇంట్లో ఒక స్కోడా కారు, ఆ టాటాది ఏం పేరది? టాటా కారు, కార్ జీప్ అనుకుంటా. సార్, జీప్. మహేంద్ర జీప్ సార్. మహేంద్ర జీప్. ఓకే. మహేంద్ర జీప్, బుల్లెట్, ఆమె బండి. ఇప్పుడు ఐదో బండి వర్చస్. ఆరో బండి సార్. ఆరో చిన్నోడికి బండి అంటారు. సార్. కౌంట్ చేయడం కష్టం అవుతుంది. ఓకేనా. Yes, sir. ఆరో బండి. ఓకేనా. అంటే ఇన్ని బండ్లు మెయింటైన్ చేయడం అంటే ఒకసారి ఆలోచించండి మీరు. ఆ తర్వాత డైమండ్ లెవెల్‌లో ఉంటూ స్టోర్ నడుపుకుంటూ ఓకేనా. ఎన్నో చివాట్లు తినుకుంటూ స్టోర్‌లో స్టోర్ పెట్టడానికి అర్థమవుతుంది ఎన్ని చివాట్లు పడతాయనేది. అవును కదా. ఎంత దాంతో పాటు ఈరోజు 2, 3 లక్షలు 3 లక్షలకైనా పైన ఇన్‌కమ్‌తో మొత్తం జీవితమే మారిపోయింది. దాంతో పాటు సలీం లైఫ్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం. ఆ తర్వాత ఆ కహాని ముందుకు వెళ్తూ ఎంత చేంజ్ వచ్చిందో తెలుసుకోవచ్చు. నేను వీడియో ఆన్ ఉండే నేను జస్ట్ ఒక పేపర్ పక్కన ఉండి చదువుతున్నాను. కంటిన్యూస్ పేపర్ లోపల మీకు కనిపించవచ్చు. ఇప్పుడు ఒక పేపర్ 2 రోజుల కింద కూడా చూస్తే దాని లోపల గొలుసు కట్టు వ్యాపారంలో మొత్తం కుటుంబమే మనకేమంటారు ఔట్ అయిపోయిందంట. మొత్తం సూసైడ్ చేసుకున్నారట. అది ఎక్కడో కాదు, శంకర్పల్లి దగ్గర అంట. నిన్నటి పేపర్ ఇది, ఈనాడుది. దాంట్ లోపల ఏదో స్కీమ్ వచ్చి 6 నెలలు డబుల్ పైసా అని చెప్తే నీకు 2 కోట్లు ఏమో కట్టించాడు ఆయన. కుదురుతా? ఆ మొత్తం 3 పిల్లల్ని చంపేసి సొంతంగా ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టు. ఓకేనా. ఓకే. బట్ డ్రీమ్‌ని రాంగ్ వేలో కూడా ఇన్‌స్పైర్ చేసి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో బట్ వి ఆర్ వెరీ థాంక్‌ఫుల్ టు వెస్టీజ్. ఓకేనా. ఇక్కడ జీవితాలతో ఆడుకోవట్లేదు, జీవితాలు నిలబెడుతున్నాయన్నట్టు. ఓకే. బట్ అది చూస్తే నేను చూసాను. చూసి డీటెయిల్స్ చదివితే ఆ విషయం కనిపించింది నాకు. బట్ వి ఆర్ వెరీ థాంక్‌ఫుల్. మాకు మంచి కంపెనీలో సేఫ్ జోన్‌లో ఉన్నాం. ఎందుకంటే కట్టించేది బాధ లేదు మనకి. నెట్ విన్నింగ్ టీమ్ సిస్టమ్‌లో ఉన్నాం. ఇట్స్ వెరీ థాంక్‌ఫుల్. ఓకేనా. మీరంతా అదృష్టవంతులు. ఎందుకంటే మనం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. ఈరోజు స్టోరీని ఇన్‌స్పైర్‌గా తీసుకొని మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా డోంట్ ఫోకస్ ఆ ఇబ్బందుల మీద ఫోకస్ చేయకండి. మీకు ఫోకస్ చేయండి మీ భవిష్యత్తు పైన, మీ ఫ్యూచర్ పైన. మేము రెడీగా ఉన్నాం మీ స్టోరీస్ వినడానికి. ఓకేనా. అందుకని బుధవారం స్పెషల్ కేటాయించింది మీకోసమే. ఇది మీ రోజు. ఓకేనా. మీరు డిసైడ్ చేయండి. మీరు అచీవ్ అవ్వండి. ఓకేనా. ఇక్కడ మేము నేను సలీము చేసారు మాట్లాడుకున్నాం. ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ కార్ అచీవర్స్ ఉంటారో లేదా 50,000 కన్నా ఎక్కువ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకు మనం ఈ అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నాం. అంటే ఈ బుధవారం మీటింగ్‌లో దాంట్లో ఏదో ఒకటైనా మీ నంబర్ డెఫినెట్‌గా వస్తుందన్నట్టు అది. బి రెడీ ఫర్ థట్. వి ఆర్ రెడీ టు లిజన్ యూ. ఓకేనా. దాంట్లో మీరు బాగుపడుతూ మీ ఫేమ్ పెంచుకుంటూ ఎంతో మందికి ఇన్‌స్పైర్ చేసి ఓకేనా. మీతో పాటు చాలా మంది లైఫ్‌లో మీరు ఒక వెలుగులు నింపే అవకాశం మీ చేతిలో ఉంది. వి ఆర్ రెడీ ఫర్ థట్. ఓకే. ఇట్లా మాట్లాడితే గంటలు మాట్లాడొచ్చు. బట్ మన దగ్గర చాలా లీడర్స్ ఉన్నారు. ఇంకా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలా. థాంక్ యూ. బ్యాక్ టు ప్రసాద్.
ఎస్ సార్ గ్రేట్ సార్. నెక్స్ట్ మనకి నోబాల్ విన్నింగ్ టీమ్ నోబాల్ అవార్డు గ్రహీత గారు ఉన్నారు. ఒక్కసారి మన స్మైలింగ్ స్టార్ సలీం సార్ యొక్క మాటలు కూడా విందాం. సార్ ప్లీజ్ కమ్ టు ది డిజిటల్ స్క్రీన్. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి, కుల్కర్ణి సార్ కి గుడ్ మార్నింగ్, ప్రసాద్ సార్ కి అందరికి గుడ్ మార్నింగ్. కానీ సార్ ఇంకోసారి నన్ను అట్లా అనకండి సార్ నోబల్ అని చెప్పేసి. అది మీరు ఇచ్చిరు కానీ నేను ఎప్పుడు అది నెత్తి మీద తీసుకోను. నన్ను కామన్ గా నువ్వు పిలవండి, పెద్దవాళ్ళు చేయకండి. అది ఓకే, దాని గురించి ఎక్కువ మాట్లాడను నేను. సో నాకు ఇష్టం ఉండదు అలాంటిది. ఇక మీరు పెట్టారు, మీరు ఇచ్చిపెచ్చారు. సో అన్నిటికంటే ముందు అందరూ మా చరణ్ సార్, కుల్కర్ణి సార్, ఇంద్రవీర్ సార్, రాజన్న, ప్రసాద్ సార్, మా అమ్మ, రెండో అమ్మ, పెద్దమ్మ, మా అక్క, ఏమని అనొచ్చు. నిజంగా ఈరోజు మా లైఫ్ చేంజ్ చేసి చాలా సంతోషంగా ఉంది. రాత్రి లేట్ అయింది, పడుకొని మొత్తం వింటున్నా. నేను రెడీ అవుతున్నా యాక్చువల్ గా మీటింగ్ కి. సో చాలా అంటే అరుణ దీది మాట్లాడుతుంటే పాత రోజులు అన్ని గుర్తుకొస్తున్నాయి. సో నిజంగా ఇది భగవంతుడు కష్టాలు ఇచ్చినాకనే ఆ తర్వాత మంచి, అంటే చీకటి తర్వాత వెలుగు ఉంటది అంటారు కదా. ఆ చీకటి వచ్చినప్పుడు చాలా మంది నిలబడిపోయి ఏదో అయిపోయి ఏమేమో ఆలోచిస్తారు కానీ ఆ చీకటి తర్వాత వెలుగు వస్తుంది అని చెప్పి నిలబడితే 100% నిరూపించవచ్చని అరుణదీది స్టోరీ నుంచి అర్థమైంది. నా స్టోరీ అయితే అందరికి తెలిసిందే, కానీ అరుణదీది ఇప్పటిదాకా కనిపించలేదు. స్టోరీ తెలియదు, ఏం తెలియదు. అంటే నేను గిట్ట అనుకునేవాడిని అరుణదీది వాళ్ళకు బాగా ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను కొన్ని మీటింగ్ లో చెప్పేవాడిని గిట్ట. సో మా అప్పుడు ఇన్ని రోజు డైమండ్ లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళకి పెద్ద రిక్వైర్మెంట్ లేదు. లేడీస్ తల్లిదండ్రులు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, ఆమెకంత వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నట్టు. అంటే మనుషులు అట్లా అనుకునే వాళ్ళందరూ కూడా. నేను గిట్ట అనుకున్నాను, కానీ అది సముద్రం ఉంటాయి నీళ్లు కానీ తానికి పనికిరావు. సో ఆ విషయం క్లారిటీ వచ్చింది. సో కాబట్టి నిజంగా దీది థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇంకా అంటే మీ వల్ల అంటే ప్రసాద్ సార్ వల్ల, ప్రసాద్ సార్ నుంచి రాజన్న వల్ల, ఇట్లా మీ అందరి డిసిషన్ వల్ల ఈ రోజు ఎంతో మంది లైఫ్ చేంజ్ అయ్యాయి. సో నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. ఆ అరుణ దీది వాళ్ళ దగ్గర నేను డ్రైవర్ గా పనిచేసినప్పుడు వాళ్ళు నన్ను డ్రైవర్ గా చూడలేదన్నమాట. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే చూసేదన్నమాట. సో చిన్న బాబు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అంబాసిడర్ కార్ నేను డ్రైవర్ చేస్తే ఆ రోజు అది 2 రోజులకు ఒకసారి ఖరాబ్ అయ్యేది కారు. ఆల్రెడీ వాళ్ళ అన్నయ్యకి వేరే పర్సన్ 40,000 రూపాయలకి పాత కారు మోసం చేసి అమ్మిండనమాట. అయితే 2 రోజులకు ఒకసారి ఖరాబ్ అయ్యేది. పాప చిన్న బాబు కడుపులో ఉన్నాడు, పెయిన్స్ స్టార్ట్ అయిన దీదికి నేను కార్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను చందన్న గారు. కరెక్ట్ బానూరు దగ్గర రాగానే కార్ ఖరాబ్ అయిపోయింది. దీదికేమో పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. ఏం చేయాలి, పక్కనే రోడ్ పెట్టేసి మళ్ళీ ఇంటికి పోయి సైకిల్ తీసుకొని పరిగెత్తుకుంటూ మళ్ళీ బీడియల్ పోయి మళ్ళీ ఇంకో కార్, జెన్ కార్ ఉండే, ఆ కార్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. సో ఆ రోజు నిజంగా సో చాలా థ్యాంక్ యూ దీది. ఈ రోజు మీ డిసిషన్ వల్ల, మా అందరు అప్లైన్ డిసిషన్ వల్ల మా లైఫ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయింది. సో అంటే ఎవరన్నా అడిగినప్పుడు అట్లా చెప్పేదన్నమాట. కాకపోతే దీదికి డబ్బులతో అవసరం లేదు, వాళ్ళ లైఫ్ చాలా మంచిగా ఉంది, అయినా వాళ్ళు చేస్తున్నారంటే చేస్తున్నారు అంతే అన్నట్టు ఎవరైనా అడిగినప్పుడు చెప్పేది. కానీ ఈ రోజు మా దీది ఈ FRE లో DUCD అవుతుందంటే నాకు ఇప్పటి బూస్ బంప్స్ వస్తున్నాయి. సో నేను విజువలైజ్ చేస్తున్నా మా దీది ఛత్రి కింద వస్తుంటే నేను ఎట్లా డాన్స్ చేస్తున్నా, బొల్లి డాన్స్ చేస్తాను నేనైతే. అందరు పరిశాన్ కావాలి ఏమైంది సలీం కానీ. థ్యాంక్ యూ దీది, థ్యాంక్ యూ. చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. ఎస్ మన మధ్యలో మన గ్రేట్ లీడర్ చరణ్ సార్ గారు ఉన్నారు. సార్ మీకు ఆల్రెడీ కోహోస్ట్ ఉంది సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ సార్, చరణ్ సార్ మీకు కోహోస్ట్ ఉంది సార్. ఓకే, సార్ ఎక్కడో బిజీ ఉన్నట్టున్నారు. నెక్స్ట్ DCD లీడర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, నేను వాళ్ళకి కోహోస్ట్ ఇస్తాను. డబుల్ క్రౌన్ డైరెక్టర్స్ అండ్ చరణ్ సార్ కోహోస్ట్ సార్ వెళ్ళిపోయినట్టుంది చరణ్ సార్ కి. అవునా సార్? లేదు సార్, ఇచ్చాను, నేను కోహోస్ట్ ఇచ్చాను. ఇచ్చారు కానీ కనిపించట్లేదు, మళ్ళీ ఇప్పుడు నేను చూస్తున్నాను. లేదు సార్, ఉంది సార్, అన్మ్యూట్ లో కూడా ఉన్నారు సార్. ఓకే, అన్మ్యూట్ కూడా అయ్యారు, వీడియో కూడా ఆన్ లో ఉంది. మేబీ టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది సార్ మరి. అవును वीडियो आ रही चलो सर, एक बार आप अनम्यूट क्या बोलते एग्जिट होके फिर ज्वाइन कीजिएगा, हैंड रेज करो, बेटर हो जाएगा। एक बार इश्यू आता है। ఎస్ సార్, వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ అందరికి, వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పర్ఫెక్ట్ అండ్ వెల్కమ్ సార్. పర్ఫెక్ట్. గుడ్ మార్నింగ్ అందరికి. అరుణ దీది గుడ్ మార్నింగ్, ప్రసాద్ గారు, సలీం గారు,
కుల్కర్ణి గారు. సో సార్ నమస్తే సార్. లైఫ్స్ మారుతున్నాయి, దీనికి ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు. సో మీ స్టోరీ మొత్తం నేను విన్నాను, చాలా ఎమోషనల్ నేను కూడా ఫీల్ అయ్యాను. సో ప్రతి ఒక్క లైఫ్ లో ఒక స్టోరీ ఉన్నది, అండ్ బుధవారం మనము ఒక్కొక్క స్టోరీ వింటున్నాము. చాలా ఇన్స్పిరేషన్, చాలా మోటివేషన్ ఉన్నది. సో మీ యొక్క లైఫ్ డిసిషన్ వలన ఎంత మంది లైఫ్ మారుతుంది అనేది దానికి ఎగ్జాంపుల్ అరుణక్క ఉన్నారు. సో ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి స్టోరీ వేరే వాళ్ళకు లక్షలాది మందికి ఇన్స్పిరేషన్ కావచ్చు. సో అరుణక్క స్టోరీ విన్న తర్వాత మనము ఆగేది లేదు, చాలా ఫాస్ట్ గా మీరు కూడా కార్ అచీవర్ కావాలి, అండ్ మీ స్టోరీ మేము వినాలి, అండ్ మీ ద్వారా ఇంతమందికి ఇన్స్పిరేషన్ దొరకాలి. సో ఇది నేను అందరితో కోరుకుంటున్నాను, అండ్ స్పెషల్లీ అరుణా దీదీకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మీరు మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఏవైతే మీరు ఫేస్ చేశారు, గ్రేట్ థింగ్, గ్రేట్ లేడీ అనుకోవాలి. సో ఇన్స్పైరింగ్ లేడీ నిజంగా. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అరుణక్క. మనము ఒక ఫ్యామిలీలో ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇది చాలా మనకు అదృష్టవంతులము. అండ్ విన్నింగ్ టీమ్ కి థ్యాంక్ యూ చెప్తున్నా, మన అప్లైన్ ఇందర్వీర్ బ్యాగ్ కూడా థ్యాంక్ యూ చెప్తున్నా. సో ఫస్ట్ టైం మేము ట్రైన్ లో కలిసినప్పుడు అరుణ దీది ఎట్లా ఉండే, ఇవాళ అరుణ దీది ఎట్లా ఉన్నారు, గ్రేట్ లీడర్ అరుణ దీది ఉన్నారు. సో FRU లో వెళ్ళే టైంకి ముఖం మీద నాకు జబర్దస్త్ తీసుకుపోతున్నారని చెప్పినారు. నాకు ఇష్టం లేదు కానీ తీసుకుపోతున్నారని అన్నారు. భార్గవి కూడా అంటూ ఉంటది అది. సో బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెండ్ మన మంచి కొరకు, అండ్ పెద్ద మంచి కొరకు మన ద్వారా కూడా లక్షలాది మంది లైఫ్ మార్చేది ఉన్నది. సో ఇవాళ వస్తున్న పెయిన్ మనకు ఒక గ్రేట్ పర్సనాలిటీగా మారడానికే, అది దానికి ఎగ్జాంపుల్ అరుణక్క ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ద్వారా మన విన్నింగ్ టీమ్ లో ఎంత మంది ఆణిముత్యాలు అంటారు కదా, సో एक एक हीरा मोती हमारे सब टीम में आ गया. సో వన్స్ అగైన్ మీకు కాంగ్రాచులేషన్స్ చెప్తున్నా. మీరు జల్దీ సే జల్దీ DUCD కావాలి, అండ్ మేము స్టేజ్ మీద డాన్స్ చేసుకుంటూ మీకు మీ మొత్తం ఫ్యామిలీకి వెల్కమ్ చేయడానికి తయారున్నాము మీ రికగ్నిషన్ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ స్టే బ్లెస్డ్. ఇట్లనే అందరికి ఇన్స్పైర్ చేయాలి మీరు. మొత్తం ఇండియా కాదు, ఎక్కడెక్కడ వెస్టీజ్ ఉన్నది అక్కడక్కడ ఇన్స్పైర్ చేయాలి లేడీస్ కి అండ్ ఫ్యామిలీస్ కి. సో అండ్ అందరికి చెప్తున్నా, మీ స్టోరీ చాలా మందికి ఇన్స్పైర్ చేసేది ఉన్నది, మేము వినడానికి తయారున్నాము. జల్దీ హార్డ్ వర్క్ చేయండి, లేట్ చేయకండి, అండ్ కార్ అచీవర్ అయిపోతే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద మీ స్టోరీ అందరూ వినడానికి తయారుంటారు. ఓకే, సో థ్యాంక్ యూ. బ్యాక్ టు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. సార్ గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. నెక్స్ట్ మనకి సబీర్ సార్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. Good morning, all of you winning team leaders. All of you good morning. అరుణాకకు మేము వెస్టేజ్ లో వచ్చిన తర్వాత మేము పరిచయము, కానీ ఇంత నేను ఎప్పుడు విన్నా, ప్రస్తుతం అయితే ఎన్నిసార్లు ఎక్కడ విన్నా మాకు కోటే అనిపిస్తుంది. సలీం సార్ వాళ్ళ దగ్గర డ్రైవింగ్ చేశారంటే అంత బాగా స్తోమత ఉన్న వ్యక్తి అనుకున్నాం, కానీ వెంట ఇంత పెయిన్ఫుల్ స్టోరీ ఉన్నది అనేది మాకు కూడా తెలియదు. ఎందుకంటే స్టోర్కి వెళ్తుంటాం, కూర్చుంటాం, మాట్లాడటం, పర్సనల్ విషయాలకు జోక్యం చేసుకోమేవారు. కానీ ఇంత పెయిన్ఫుల్ స్టోరీస్, మరి ఒకప్పుడు డబ్బు ఉన్న వ్యక్తులు దాని తర్వాత మళ్ళీ ఒక స్టోర్ బుక్ లో పనిచేసే స్తోమతకు దిగి రావడం, వాళ్ళ బ్రదర్ ఒక పెయిన్ఫుల్ స్టోరీ, 14 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డా అనేది వాళ్ళ తండ్రి ఫాదర్ టీచర్ పరిచయమే. కానీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా చూసినట్టయితే మరి ఇంత ఇబ్బందుల్లో కూడా ఒక కొండంత ధైర్యం ఇచ్చిందంటే అది విన్నింగ్ టీమ్ సిస్టమ్. మరి వెస్టీజ్, ఈరోజు వెస్టీజ్ ద్వారా 2 లక్షల ఇన్కమ్ తీసుకుంటూ, స్టోర్ నుంచి ఇన్కమ్ తీసుకుంటూ ఎంతో వేల మందికి ఈరోజు లైఫ్ ఇచ్చిన వ్యక్తి అని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ బహిరంగంగా చెప్పవచ్చు. మీ ద్వారా లక్షల మందికి మరి ఇన్స్పైర్ కాబోతున్నారు, లక్షల రూపాయలు తీసుకుంటున్నారు మీ ద్వారా.
ఒక సలీమే కాదు, సలీం ద్వారా ఎంతో మందిని లక్షల రూపాయలు ఇప్పించే వ్యక్తులు మీరు కూడా ఒకరని ఇక్కడ మనకు నిరూపించబడ్డారు మీరు. థ్యాంక్ యూ. మీ స్టోరీ వల్ల ఇంకా చాలా మంది జీవితాలు మారబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ గ్రేట్ సార్, గ్రేట్, రియల్లీ వండర్ఫుల్ స్టోరీ. అవకాశం కల్పించిన వ్యక్తి. చూడండి, ఒక్క ఎఫ్ఆర్ అయితే చేంజ్ అవుతున్నారు మనం ఇక్కడ తెలుసుకోండి. ఎఫ్ఆర్ ప్రమోషన్ చేయండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు రోస్ట్. ఎస్ సార్, గ్రేట్ సార్. ఇంకా ఎవరైనా డీసీడీ అండ్ అప్ లీడర్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను వాళ్ళకి కోస్ట్ ఇస్తాను. సార్ నార్మల్ రివ్యూ తీసుకుందామా సార్? కొన్ని ఒక నలుగురు ఐదు తోటి తీసుకోండి. 8 ఇంకా 8 అవ్వలేదు కదా. సార్ 8 o'clock క్లోజ్ చేద్దాం. లీడర్స్ ఫస్ట్ ఎవరైతే కెమెరా ఆన్ చేస్తారో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తాను. కాబట్టి ఎవరైతే మాట్లాడాలనుకుంటారో ఫస్ట్ కెమెరా ఆన్ చేయండి. ఓకే, మనకి ఫస్ట్ వచ్చేసి జ్యోతి పాటిల్ మేడం గారు, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. సార్ ప్రసాద్ సార్, సలీం సార్ అండ్ కులకర్ణి సార్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో నాకు ఈ డీసీడీ దాంట్లో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మేడం స్టోరీ అనేది ఇంత పెయిన్ఫుల్ గా, ఒక బియ్యం లేని సిచ్యువేషన్ ఉందంట, మళ్ళీ బుక్ స్టోర్ లో పనిచేయడము, అమ్మ మళ్ళీ స్టిచ్చింగ్ కూడా చేస్తుంది, అమ్మ నాన్న కూడా అంతే ప్రతి ఒక్కరు కూర్చొని విన్నాను సార్. వీడియో అనేది ఆఫ్ పెట్టాను. సో నాకు మేడం వల్ల ఒక చిన్న విషయం మొన్న ఎఫ్ఆర్ఏ మీటింగ్ లో వెళ్దామనంటే నేను ఆల్రెడీ ఇబ్రాహిం సార్ కాల్ చేసి చెప్పినందుకు ఒక టికెట్ బుక్ చేశాను, ఆల్మోస్ట్ చేశాను. కానీ ఫ్యామిలీతో రండి అని సలీం సార్ మళ్ళీ చెప్తే వాళ్ళ సారు అంటే మేడం వాళ్ళ సారు అంటే వాళ్ళ డాడీ ఇద్దరు రండి అని చెప్పి ఆన్ ద స్పాట్ లో బుక్ చేయమనంటే అప్పుడే నరసింహ సార్ ఫోన్ చేసి సార్ మేము ఇద్దరం రావాలనుకుంటున్నాం, రావచ్చానంటే బుక్ చేయించిండు. సో అదొకటి. ఎంతసేపు అంటే మేము పోయిన తర్వాత సార్ కూర్చున్నప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు బయటకు వచ్చి మరీ మాట్లాడతారు, చాలా రెస్పెక్ట్. సో మళ్ళీ ఇంకోటి, నాకు మేడం వల్ల గోవా ట్రిప్ కి వెళ్ళినప్పుడు నాకు చాలా భయం అనమాట వాటర్ లో పోవాలంటే. మేడం మరీ ఏమంటారు దుబ్బుకపోయి స్విమ్మింగ్ పూల్ లో చేసింది. సో అది మెమరీస్ అనేది మర్చిపోలేను. సో జాయినింగ్ ఫస్ట్ డీప్రైజింగ్ ఐలో అవి మేడం శీలా మేడం తోని ఒకసారి ఫోన్ లో మాట్లాడిచ్చాను. అది కూడా చాలా మర్చిపోలేని రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా వేరే లీడర్స్ ఉన్నారు కదా, థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్ చాలా మంది ఉన్నారు కాబట్టి స్వీట్ అండ్ షార్ట్ గా చెప్దాం, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి నీలి శ్రీనివాస్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. Yes, good morning CP, good morning all leaders and good morning to all appliance. అసలు గ్రేట్ సిడి రియల్ గా. అసలు మేడం ఎంత ఎక్సలెంట్ స్టోరీ. మేడం చూస్తే ఎప్పుడు నవ్వుతూ ఉంటది. అసలు మేడం నాకు అది అనిపిస్తుంది. సంఘటన మేడం కలిసినప్పుడు మరీ దగ్గరికి వెళ్ళి మేడం నమస్కారం అని చెప్తుంటా. గ్రేట్ అనిపిస్తుంది. మేడం తోటి మాట్లాడితే బాధలన్నీ వెళ్ళిపోతాయి రియల్ గా. సో అంత నవ్వు ముఖంలో కూడా ఇన్ని కష్టాలు ఉన్నాయంటే రియల్ గా ఒక్కొక్క స్టోరీ ఎక్సలెంట్ ఉంది మేడంది. చాలా బాగా అసలు రియల్ గా గ్రేట్ లీడర్ మేడం. యాక్చువల్ గా అమ్మ నాన్న అంటే ఎంత ప్రేమ చూడండి, అంత ప్రేమ ఇక్కడ కనబడుతుంది మనకి. నెక్స్ట్ వాళ్ళ అన్న అంటే ఎంత ప్రేమ. అన్న చెల్లెలి యొక్క రిలేషన్ లో ఒక రోల్ మోడల్ మేడం రియల్ గా. నేను రియల్ గా చాలా మందిని కూడా చూశాను, కానీ ఇంత అన్న చెల్లెలు అంటే అన్న అంటే ఎంత ప్రేమ అనేది అసలు ఎక్కడ కూడా చూడలేదు. ఎక్సలెంట్. అమ్మ నాన్న దగ్గర ఒక రూపాయి ఆశించకుండా కూడా అంత బాగా సేవ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళ అన్న లేడు, నెక్స్ట్ నేనే మా అన్న లెక్క మా అన్న ఎంత చూసుకోవాలనుకున్నాడో వాళ్ళ అన్న కంటే ఎక్కువ బాగా చూసుకుంటుంది. సో గ్రేట్ అన్నమాట. అన్న చెల్లెలు రిలేషన్ గురించి చాలా ఎక్సలెంట్ గా, రిలేషన్స్ గురించి కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. నేనైతే మొత్తం అంటే చాలా బాగా అనిపించింది. నేను రియల్ గా ఎక్సలెంట్ మేడం. హ్యాట్స్ అప్ టు యూ మేడం. గ్రేట్ స్టోరీ. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మేడం అలాంటి వ్యక్తులు మాకు అప్లై అవ్వాలంటే గ్రేట్. నేను చాలా నేర్చుకున్నా ఈ రోజు. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. బ్యాక్ టు ప్రసాద్ సార్. నెక్స్ట్ మొహమ్మద్ ఆసిఫ్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్? ఎస్ సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే రియల్లీ అరుణ మేడం ఇన్స్పైరింగ్ స్టోరీ సార్. యాక్చువల్లీ నాకు అరుణ మేడం నేను దుబాయ్లో ఉన్నప్పుడు అప్పటి నుంచి పరిచయం అయింది. నేను వెస్టీజ్లో వచ్చిన తర్వాత అంటే నాకు ఉన్న బాలుగారు మా ఫ్రెండ్ అప్లైన్, బట్ ఏదైనా హెల్త్ సప్లిమెంట్స్ రిలేటెడ్ అయితే ఏదైనా కానీ ఎనీ టైం అంటే రాత్రి 10:30 కూడా కాల్ చేస్తే కూడా చాలా సపోర్టింగ్ గా ఉంటుండే అరుణ మేడం. అక్కడ నుంచి నాకు పరిచయం అయింది.
సో ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కూడా మనకి ఇంత సపోర్టింగ్ డైనమిక్ లీడర్స్ అనేది మనకు వెస్టీజ్ లోనే ఉన్నారు సార్. అలాగే అందుకే అరుణ మేడం సపోర్ట్ వల్లనే నేను దుబాయ్కి రిటర్న్ వెళ్ళకపోవడానికి కారణం నాకు అరుణ మేడం సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ సార్. మేడంది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది. నేను కూడా అరుణ మేడం ఇంకా మా అప్లయన్స్ అడ్వైజెస్ తోనే నేను ముందుకు వెళ్ళాలని ఈ డిసిషన్ తీసుకొని నేను ఫుల్ టైమ్ గా ఇప్పుడు వెస్టీజ్ లో చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు యూ సార్. గ్రేట్. నెక్స్ట్ రాజా గౌడ్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. Good morning, all great uplines and all great lining sponsors, LOS leaders అందరికి, and good morning all great winning team leaders. Thank you sir, ప్రసాద్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు మనకి అరుణ మేడం ఇన్స్పైరింగ్ స్టోరీ, ప్రతి ఒక్కరికి పాజిటివ్ థింకింగ్ ఇచ్చే స్టోరీ సార్. అంటే ఆల్రెడీ మేడం చెప్పున్నారు, మనం ప్రతిదీ మనం అన్ని మళ్ళీ డిస్కస్ చేయడానికి టైం అందరి లీడర్స్ లేదు కాబట్టి అందరం వినున్నాము. దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే సార్, థింక్ పాజిటివ్ అని అర్థమైంది. మేడం పెద్దగా ఆలోచించాలి, గొప్పగా ఆలోచించాలి, అందరూ బాగుండాలని ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పారు. మేడం చేసిన దాంట్లో మేడం నాకు ఇంకొకటి అర్థమైంది సార్, పోరాడితే పోయేదేముంది ప్రాణం తప్ప అన్నట్టు, నవ్వుతూ మాట్లాడితే పోయేదేముంది, మహా అయితే తిరిగి నవ్వుతూ మాట్లాడతారు, నవ్వుతూ పలకరిస్తారు, అంతే. అది మేడం దాంట్లో చూసినప్పుడు నాకు అర్థమైంది సార్, నవ్వుతూ పలకరిస్తే తిరిగి మళ్ళీ నవ్వుతూ పలకరిస్తారు. మనము అలాంటి బిజినెస్ లో ఉన్నాం, మనము నవ్వుతూ మనము ముందు మాట్లాడితే వాళ్ళు ఎవరైనా మనకు కనెక్ట్ అవుతా ఉంటారు, మన బిజినెస్ కూడా వస్తారు అని చెప్పి అర్థమైంది సార్. కంగ్రాచులేషన్స్ మేడం, సాధ్యమైన తొందరగా మీరు టీసీడీకి సెలబ్రేషన్ చేసుకోవాలని, మీరన్న డ్రీమ్ హౌస్, మీ బాబు పెళ్లికి బెంజ్ కారు, ఇట్లాంటి అన్ని మీ కోరికలు అన్ని తీరడానికి తొందరలో ఉన్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్. నెక్స్ట్ శ్రీనివాస్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. నేను మా మిస్సెస్ రమాదేవి, సో ఇద్దరం టీచర్స్. సో నిజంగా మా ఇంటికి వచ్చినప్పుడు మీరు, కులకర్ణి సార్, అరుణ మేడం వచ్చారు. నిజంగా అప్పుడు నెగిటివ్ గా ఉన్నాను మామూలుగా అన్నట్టుగా, కానీ నిజంగా ఈ రోజు మేడం స్టోరీ తెలుసు, కొంతవరకు తెలుసు, కానీ ఈ రోజు పూర్తిగా తెలిసింది. గ్రేట్ మేడం. డెఫినెట్ గా మీ డియుసిడి దాంట్లో నా డాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. మొత్తం మా టీం అందరితో కూడా మీకు మంచి వెల్కమ్ డాన్స్ చేస్తాము. అలాగే అందరూ నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అప్లైన్ అందరూ కూడా నా డాన్స్ కోసం చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నా దగ్గర నేర్చుకోవడానికి కూడా చూస్తున్నారు కాబట్టి అంత అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చింది నాకు. 60లో కూడా ఇప్పుడు నేను డాన్స్ చేస్తానంటే అద్భుతంగా ఉంది. నిజంగా అరుణ మేడం యొక్క ఓపిక, కోరిక, తీరిక ఒకటే లేదు. అది తీరిక చేసుకొని డిసైడ్ అయిపోతే అద్భుతంగా మా అంత ఆనందించే వాళ్ళు ఇంకెవరు ఉండరేమో అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, సిడీలోకి రమ్మంటాను, అన్నిటికీ నేను ఇన్స్పిరేషన్ గా ఉంటాను. కాబట్టి ప్రసాద్ గారికి కూడా చాలా ఇబ్బంది పెట్టి ఉంటాను, కులకర్ణి గారికి తప్పితే అందరినీ ఇబ్బంది పెట్టాను, కులకర్ణి సార్ని ప్లాన్స్ తో ఇబ్బంది పెట్టాను. థ్యాంక్ యూ మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. డెఫినెట్ గా అందరం కలిసి ఒకేసారి మేము డిసైడ్ అవడానికి చూస్తున్నాము. థ్యాంక్ యూ సార్. సారీ ఎక్కువ తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ మనకి అర్జున్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రమా మేడం గారు మాట్లాడుతున్నారు. సారీ మేడం, మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే సార్, నాకు టైం అవుతుంది. సో ఒక్క నిమిషమే. చాలా చాలా థ్యాంక్స్ అండి అరుణ మేడం. నేను ఏ టైంలో ఫోన్ చేసినా హ్యాపీగా రమా మేడం చెప్పండి అని అంటారు. సో అది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా నేను వెంటనే అరుణ గారికి ఫోన్ చేస్తాను. సో ఆవిడ చాలా హెల్ప్ చేస్తున్నారండి మాకు. చాలా థ్యాంక్స్. నేను కూడా విన్నాను స్టోరీ, సగం సగం అటు ఇటు పని చేసుకుంటూ నేను విన్నాను స్టోరీ. చాలా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినాను. ఓకే లీడర్స్ అందరికి అవకాశం ఇవ్వాలని ఉంది, కాకపోతే అందరు ఎంప్లాయీస్ ఉంటారు, వెళ్తా ఉంటారు కాబట్టి ఇంకొక 10 minutes రివ్యూ తీసుకుందాం. ఎవరేమనుకోవద్దు, 10 minutes లో ఎంతమంది మాట్లాడినా పర్లేదు. ఓకే, 8:10 కి మనం క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ అర్జున్ సార్, మీరు కంటిన్యూ చేయొచ్చు. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. అక్క అరుణక్క, గుడ్ మార్నింగ్, స్పెషల్ గుడ్ మార్నింగ్ ఫర్ యూ. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు కొన్ని మమ్మల్ని ఆలోచన చేసినాయి. ఇక్కడ ఏంటంటే విన్నింగ్ టీంలో కల్చర్ ఉంది, టీంకి టీం సపోర్ట్ కాదు.
అందరూ మన ఫ్యామిలీ అనుకొని సపోర్ట్ చేసిన మనం గొప్ప విషయం. మీరు చెప్పిన మాటలకు కొన్ని ఏంటంటే, మీరు నాకు చాలా రోజుల నుంచి పరిచయం, చాలా ఓపిక్గా, ఫ్రెండ్లీగా, చాలా సరదాగా మాట్లాడుతూ అన్నీ మాట్లాడుతుంటారు, హెల్ప్ చేస్తుంటారు. మిమ్మల్ని చూస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మీతో మాట్లాడితే ఒక మోటివేషన్ వస్తుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ అంత హ్యాపీగా ఉండే మీలో కూడా ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉందనేదే కొంచెం ఈరోజు కళ్ళు చెమర్చాయి. ఎస్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఒక పెయిన్ఫుల్ స్టోరీ, ఒక ఇబ్బందులు, రైట్, మనం భరించలేని కష్టాలు వచ్చి అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. అది ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎప్పుడో ఒకటి జరగాల్సిందే. అది జరిగి బయటపడిన తర్వాత సక్సెస్ అనేది తథ్యం. ఇది దేంట్లో అయినా సరే, ఎడ్యుకేషన్లో కానివ్వండి, మన జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, లైఫ్లో ఏదో ఒక టైంలో ఇట్లాంటి ఫేజ్ అనేది ఒకటి రావాలి. వచ్చిన తర్వాత దాన్ని క్రాస్ చేసామంటే ఇంకా గమ్యం చేయడం ఖాయం అనమాట. ఇది ఇక్కడ నేర్చుకున్నాం మనము, రైట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడ మీరు చెప్పిన దాంట్లోని ఎవరితో మాట్లాడినా సరే ఇష్టంగా మాట్లాడండి. ఏ పని చేసినా సరే ఇష్టంగా చేయండి. మొక్కుబడిగా, బలవంతంగా కాకుండా ఇష్టంగా చేయాలి. ఇది నిజంగా నాకు చాలా నచ్చింది ఈ పాయింట్. మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, నేను మొక్కలో ఒక ఇల్లు పోసిన అర్జున్ గారు, ఇవాళ ట్యాంక్ పడిన అర్జున్ గారు, అంట్లు తోమాను, వంట చేశాను, ఇల్లు ఊడ్చాను, చాలా ఇష్టం నాకంటే. నిజంగా మీరు ఆ మాట అన్నప్పుడు నేను కూడా వెళ్ళి చేయాలనిపిస్తూ ఉంటుంది. నో మ్యాటర్ అది ఆడవాళ్ళ పని, మగవాళ్ళ పని కాదు. మీరు చెప్పే విధానం వింటేనే అరే నేను కూడా ఎందుకు ఇష్టంగా ఇల్లు ఊడ్చకూడదు, నేను కూడా చేయాలని అట్లాంటి ఆ ఫీల్ వస్తుంది అనమాట. సో అది రియల్లీ గ్రేట్ అక్క. అవి నేను విన్నాను. ఇప్పుడు మీరు అంటే ఇంకా కలర్ చూశాను. తర్వాత మీరు అన్న ఇంకో మాట ఏంటంటే శివం. ఇది రియల్లీ మేము కొంచెం స్పిరిచువల్ పాత్రలో జర్నీ చేస్తాం కాబట్టి శివంలో షీకి గుడి ఉన్నప్పుడే అదొక గుడిగా ఉంటుంది, మనిషి బతుకున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ గుడి పోతుందో శివంగా మారుతుంది. సో ఏదైనా సరే ఫ్రెండ్స్, మనము బ్రతికున్నప్పుడే, మనిషిగా ఉన్నప్పుడే సాధించాలి, చేయాలి. ఇది మనకు యాక్చువల్లీ ఈ స్టోరీ ఆఫ్ ద డేలో ఏంటంటే, మీరు బాగా చెప్పారు, మేము బాగా చెప్పాము, ఇవి ఓకే, దట్ ఈస్ ఆల్ ఫైన్. కానీ మన లెర్నింగ్ ఏంటి, మన పాయింట్స్ ఏది మనకు అటాచ్ అయింది, చాలా అది హైలైట్ చేయడం చాలా ఇంపార్టెంట్ నేను అనుకుంటాను. సో అందుకని ఈ 2-3 పాయింట్స్ చెప్తాను ఫ్రెండ్స్. సో ఏదైనా సరే మనం ఏంటంటే శివంగా అంటే ప్రాణంతో ఉన్నప్పుడే సాధించాలి, శవంగా మారినాక ఏమి చేయలేము, ఎవరు ఏం చేయలేరు. సో ఇవి నాకు చాలా అటాచ్ అయినాక. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వండర్ఫుల్ స్టోరీ, వండర్ఫుల్ స్పీచ్, మంచి ఇన్స్పిరేషనల్ కోట్స్. థ్యాంక్ యూ అగైన్. బ్యాక్ టు హోస్ట్. ఎస్ లీడర్, స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పండి. చాలా మంది హ్యాండ్ రైజ్ ఉన్నాయి, ఇంకొక 6 minutes ఉంది. నెక్స్ట్ ముంతాజ్ బేగం గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. చాలా గ్రేట్ లీడర్ మేడం, అరుణ మేడం. అయితే ఏ హెల్ప్ కావాలన్నా కాల్ చేస్తే చెప్పండి ముంతాజ్ మేడం. పలకరిస్తారంటే తర్వాత గుర్తిస్తున్నా అమ్మాని. తర్వాత ఎస్ మ్యామ్. ఎస్ సార్. అంత గ్రేట్ గా మేడం చెప్తారు. మళ్ళా అంత ప్రేమ కూడా పిలుస్తారు. మదర్ ఒక బేబీని పిలుస్తారు కదా, అలాగా మేడం పిలుస్తారు, పక్కకు తీసుకొని అంతని హక్ చేసుకుంటూ. ఎలా అంటే బయట వాళ్ళతో కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఉన్నట్టే ఫీలింగ్ ఉంటది మేడం తో ఉంటే. అయితే ఆ ఫ్యామిలీ అనేది గుర్తురాదు మేడం తో ఉంటే. అయితే అంత మంచి ఉంటుంది. మేడం దగ్గర పెయిన్ఫుల్ స్టోరీస్ చెప్పారు. నాకు ఎక్కువ టచ్ అయింది మదర్ ఫాదర్ కి టచ్ అయినది నాకు. అది ఏదైనా కూడా మేడం వాళ్ళ మదర్ ఫాదర్ ని ఎలా చూసుకుంటే, అన్నయ్య లేకపోయినా కూడా నేనున్నాను ఆ ఫీలింగ్ రాకుండానే చూసేది. అది ప్రతి ఆడపిల్ల తన మదర్ కి ఫాదర్ కి అలాగే చూసుకోవాలనుకుంటే, బ్రదర్స్ ఉండని లేకపోయినా ఆమె ఉన్నా నేను అన్నని ఒక ఫీలింగ్ ఇవ్వాలని అనుకుంటారు. అది నాకు చాలా నచ్చింది సార్. మేడం చాలా గ్రేట్. యూసిడి అయితే మేము కూడా సక్సెస్ చూడాలని చాలా ఇది పడుతున్నాము. వాళ్ళ పిల్లలని అయితే ఎంత అంటే ఏది కావాలంటే అది కొనిచ్చేది మేడం, ఆలోచించకుండా. అలాంటి సిచ్యువేషన్ లో మేడం చెప్తారా అంటే చాలా గ్రేట్. మదర్ ని కూడా ఫాదర్ ని అలా చూసుకుంటే అలాంటి లీడర్ మన మధ్యలో ఉన్నందుకు చాలా గ్రేట్ సార్. ఇంకా టైం చాలా ఎక్కువ తీసుకోలేను. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దాసరి లావణ్య మేడం గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అప్లైన్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. అరుణ మేడం యాజ్ ఆల్వేస్ తన స్మైల్ తో అందరినీ డ్రైవ్ చేస్తారు. ఓకే, అందరూ దీది అక్క అని పిలుస్తున్నప్పుడు ఇంకా చాలా పెద్దగా అనిపిస్తారు మేడం. యూ హెవ్ బీన్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఆల్. మేడం చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మా లైఫ్ లో కూడా ఉన్నాయి. నాకు ఇంకా కొత్త హోప్ వచ్చింది ఈరోజు స్టోరీ వినడం వల్ల.
మనం మీటింగ్ లో వచ్చినప్పుడు అందరిని సమానంగా మాట్లాడుతూ పలకరిస్తూ ఉంటే వీళ్ళకి ఏమీ ఉండదేమో అనిపించేస్తుంది. కానీ పెయిన్ఫుల్ స్టోరీ విన్నప్పుడే తెలుస్తుంది. చాలా చాలా బాగుంది అరుణ మేడం. యూ హెవ్ బీన్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. కీప్ ఇన్స్పైరింగ్ అస్. యువర్ రాక్ మోడల్ మ్యామ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. లీడర్స్ కొత్తగా ఎవరు ఆండ్రాయిడ్ చేయకండి. కెమెరా ఆన్ ఉన్న వాళ్ళకి నేను అందరికి ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఓకే, స్వీట్ అండ్ షార్ట్ గా క్లోజ్ చేద్దాం, ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటది. ఓకే, నెక్స్ట్ సంధ్య మేడం గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి, అప్లయన్స్ అందరికి, లీడర్స్ అందరికి. సో అరుణ మేడం, మాకు లేట్ నైట్ గా వచ్చింది మెసేజ్. అయినా మా జూమ్ మీటింగ్ 6:25 ఉన్నింది. సో నేను ఆన్ చేస్తే అరుణ మేడం ఉంది. సో నా టీం కూడా నేను సాక్రిఫైస్ చేసుకొని ఈరోజు అరుణ మేడం అంటే ఇప్పుడు అందరం ఒకటేసారి జాయిన్ అయిన వాళ్ళు. సో అరుణ మేడం స్టోరీ వినాలి అనే ఒక మోటివేషన్ తో, ఒక ఇన్స్పిరేషన్ తో ఈరోజు అటెండ్ చేశాను నా జూమ్ మీటింగ్ వదులుకొని. సో అరుణ మేడం చాలా సార్లు కలుస్తుంటాం, ఎప్పుడు హగ్గిస్తుంటారు, మీటింగ్స్ లో కలుస్తుంటాము. ఎంత స్మైల్ ఉంటారు, ఇంత ఇంత బాగా ఉంది అని తెలియదు. యాక్చువల్ గా బయట ఎన్నో సీరియల్స్ చూస్తున్నాం, సినిమాలు చూస్తున్నాం, కానీ మన వెస్టేజ్ లోనే ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క సినిమా తీయొచ్చు, అంత పెయిన్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. సో నిజంగా మేడం మీరు తొందరగా DUCD కావాలి, అది మన హైదరాబాద్ లోనే సెలబ్రేట్ కావాలి ఫస్ట్. అందులో మేము కూడా అటెండ్ చెయ్యాలి కంపల్సరీ. సో నెక్స్ట్ FRU కంతా అందరం కలిసి, నాకు మిమ్మల్ని చూసినప్పుడు నా కంఫర్టబుల్ జోన్ గుర్తొస్తుంది. మీ గోల్ ఏమంటే మీకు 2 పిల్లలు ఉన్నారు, దానికి కష్టపడుతున్నారు. నాకు ఆ పిల్లలు లేరు కాబట్టి నేను అదే దీంతోనే పనిచేస్తున్నా, జస్ట్ విన్నింగ్ టీమ్ సర్వర్ లాగా. సో మేడం థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాట్స్. సో సార్, ప్రసాద్ సార్ నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. బ్యాక్ టు యూ సార్. నెక్స్ట్ విమలా పోలకి గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ లీడర్స్. మ్యామ్ స్టోరీ ఈ రోజు నాకు చాలా మోటివేషన్ గా అనిపించింది. ఎందుకు అంటే మన ఫ్యామిలీ, అది అమ్మ నాన్న కావచ్చు, అత్త మామ ఎవరైనా కానీ మన ఫ్యామిలీ అని అనుకుంటున్నాము. సో వాళ్ళని బాగా చూసుకోవాలి. మనకి పిల్లలు, ఆ పిల్లల్ని అడిగిందల్లా కొనేసిస్తే ఎంత ఆనందం ఉంటుందో అది మనకి బాగా తెలుసు. ఒకటి FRU మీటింగ్ కి ఢిల్లీకి వెళ్ళామన్నారు కదా, అక్కడ మన ప్రాబ్లమ్స్ అన్ని రాసేసి దాన్ని అన్న చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ చేసి పడేస్తే ఆ హ్యాపీ ఎంత బాగుంటుందా అని ఆవిడ చెప్పినప్పుడు నాకు అనిపించింది, మనం ఎందుకు అట్లా చేయకూడదు, మనం చేస్తే మనకి బాగుంటది కదా. ఈ రోజు నాకు చాలా మోటివేషన్ గా అనిపించింది. ఇన్ని డేస్ నా జాబు నేను అట్లా అనుకున్నా, కానీ ఈ రోజు మీటింగ్ విన్న తర్వాత చాలా, అంటే ప్రాబ్లమ్స్ ప్రతి వాళ్ళకి ఉంటాయి, కానీ ఇక్కడ మోటివేషన్ అనేది కావాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే అని నాకు అనిపించింది. సో గ్రేట్ మ్యామ్, థ్యాంక్ యూ సార్. లీడర్స్ చాలా షార్ట్ గా ఇవ్వండి మెసేజ్. నెక్స్ట్ అనిత మేడం గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. పట్లలో అనిత మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. ఈ రోజు అరుణ మేడం నేను ఫస్ట్ టైం FR లో చూసినాను. అందరికి కష్టాలు అనేవి ఉంటాయి, కానీ మేడం ఎంత నవ్వుకుంటూ మాట్లాడుతుంది అంటే అసలు మేడం కష్టాలు లేవు. కానీ అసలు ఆ మేడం ను మనం ఎగ్జాంపుల్ తీసుకొని ఏ లేడీ అయినా చేయొచ్చు. నేను కూడా ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్నాను సార్ టైం. ఇప్పుడు మేడం ఎగ్జాంపుల్ తీసుకొని నా గుట్టంగా వెనకాల ఎవ్వరు లేరు. అన్న లేకున్నా మన విన్నింగ్ టీమ్ లో అన్న అక్క సపోర్ట్ ఉండాలన్న, మన విన్నింగ్ టీమ్ లో అయితే అందరు సపోర్ట్ గా అన్న చెల్లె అక్కలాగానే ఉంటారు. మనకు ఫ్యామిలీ లేకున్నా మన విన్నింగ్ టీం ఫ్యామిలీ అనుకొని మనం మేడం ఎగ్జాంపుల్ తీసుకొని 100% సక్సెస్ కాదు సార్. మేడం చూస్తే చాలా నవ్వుకుంటాం. మనం ఎవరినైనా మాట్లాడినప్పుడు నవ్వుతూనే మాట్లాడదు, సీరియస్ గా ఉండదు సార్. మన బిజినెస్ అనేది మన నవ్వులోనే ఉన్నది. థ్యాంక్ యూ. బ్యాక్ టు అస్ సార్. గ్రేట్ మేడం, చాలా స్వీట్ గా షార్ట్ గా ఇచ్చారు. నెక్స్ట్ గిన్నా అనిత మేడం గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిపి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్మ్యూట్ రాదేమో అనుకున్నాను. అరుణ మేడం స్టోరీ అంటే నేను ఈ రోజు ఏమి పని చేయకుండా అట్లానే కూర్చున్నాను. ఎందుకంటే మేడం నేను చూసినప్పటి నుంచి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎంత మందిలో కనిపించినా ఫస్ట్ వచ్చి క్రాస్ లైనా డౌన్ లైనా ఏది చూడకుండా ఫస్ట్ హగ్ ఇస్తారు నవ్వుకుంటా. ఆ హగ్ లో ఎంత ఏమంటారు, ఒక బిలీవ్ సిస్టమ్ వస్తుంది, అరే ఇలాంటి వాళ్ళతో మనం ఉన్నాము అనేసి. గోవాలో కూడా మాకు చాలా ఎంకరేజ్ చేసినారు, నడవండి ఎంజాయ్ చేయాలి, మనం ఎందుకు వచ్చాము అనేసి ఎవ్రీ టైం చిన్న పిల్లలాగా తను ఉండి మమ్మల్ని కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేసినారు. ఈ రోజు తన స్టోరీ విన్నప్పుడు సేమ్ నాది కూడా సలీం సార్ ఫీలింగే. చాలా ఉన్న వాళ్ళు అందుకే స్లోగా బిజినెస్ చేస్తున్నారేమో, బిజినెస్ అంత అవసరం లేదేమో. కార్ ఫండ్ ఒకప్పుడు చాలా ఉంది, నేను కార్ తీసుకోవట్లేదంటే చాలా కార్లు ఉన్నాయేమో అందుకే తీసుకోవట్లేదు అనుకున్నాను. కానీ ఈరోజు స్టోరీ వింటే నాకు కూడా ఏడుపు వచ్చింది.
ఎందుకంటే పేరెంట్స్ తన దగ్గర పేరెంట్స్ ఉన్నారంటే కోట్ల ఆస్తి ఉంది. మాకు పేరెంట్స్ లేరు, మేము కూడా పేరెంట్స్ గురించి చాలా డ్రీమ్ చేసినాం. కానీ లేని వాళ్ళ గురించి మనం ఏం చేయకున్నా ఈ ప్లాట్ఫారం ఉన్న వాళ్ళ గురించి చెయ్యొచ్చు, వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయొచ్చు అన్న ఒక హోప్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం, మీ స్టోరీ చాలా మందికి ఇంప్రెస్ అయింది. నాకైతే చాలా నేర్చుకున్నా ఈ రోజు. ఏమైనా చేయొచ్చు, లేని వాళ్ళ గురించి బాధపడాలి, ఉన్న వాళ్ళ గురించి ప్రతిదీ ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. నేను కూడా 2 years లోనే మా ఫ్యామిలీకి ఒక కార్ ఇచ్చాను, చాలా హ్యాపీగా. నిజంగా మన కార్ లో తిరిగితే ఆ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్ చాలా వేరుంటది. కార్ ఎవరు లేట్ గా బుక్ చేయకండి. నేను కూడా కార్ వచ్చిన తర్వాత 8 months కార్ తీసుకోలేదు, ఎందుకంటే కార్ పార్కింగ్ కి ప్రాబ్లం ఉందనేసి కార్ తీసుకోలేదు. కానీ కార్ తీసుకున్న తర్వాత మేడం నా టైం చాలా ఫ్యామిలీ తక్కువ ఉంది. ఎంత ఆనందంగా ఉంది తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కృష్ణ సార్, మీరు చాలా షార్ట్ గా చెప్పండి, టైం రన్ అవుతుంది. లీడర్స్ ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దు, టైం అందరికి పోతుంది కదా అట్లా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం స్టోరీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ ఎంత బాగా చూసుకున్నది, అత్తమామని కానీ తల్లిదండ్రిని కానీ అన్నని 14 సంవత్సరాలు అన్నతోనే ఎగిగిందంటే ఎంత మేడం, ఎంత గ్రేట్ అనుకోవాలి. అదొకటి సార్ నాకు నచ్చింది. బతుకున్నది మనం బతుకున్నప్పుడే ఏదన్నా సాధించాలి, సచ్చినాక ఏది సాధించలేము అనేది నాకు ఒకటి బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఒకటే లైన్ లో చెప్పండి, ఓకే టైం అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ మనకి శివరాజ్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. ఇవాళ అంటే నాకు ఒక అక్క లాంటి మనిషి, ఎక్కడ పోయినా నవ్వుతూ మాట్లాడే మనిషి. ప్రతి మీటింగ్ లో శివరాజ్ గారు బాగున్నారా, మా మేడం బాగుందా అని పలకరించే వ్యక్తి ఒక సిస్టర్. అన్న మేడం అంటే అందరికీ సిస్టరే. నేను స్టార్టింగ్ లో ఆమెని పరిచయం చేసుకున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఎఫ్ఆర్ వెళ్తున్నాను. అప్పుడు ఢిల్లీలో నాకు పరిచయం అయింది మేడం, ట్రైన్ లో అప్పుడు పరిచయం. అలాంటి వ్యక్తి సిస్టర్ అవడం కూడా నా అదృష్టం. కానీ ఇంత పెయిన్ స్టోరీ ఉంటుందని నేను అనుకోలే. గ్రేట్ మేడం. మీలాంటి అక్కలు ఉన్నప్పుడు ఇలాంటి సమాజంలో చాలా మార్పు వస్తుంది. అంటే అన్న చేయలేని వర్క్ ఒక అక్క చేస్తుంది అనేది మీరు నిరూపించారు మేడం. చాలా హ్యాండ్సమ్ మేడం మీరు. చాలా నేనైతే థ్యాంక్ యూ చెప్తున్నాను. అమ్మకు సేవ చేయడం నేను కూడా కళ్ళారు చూశాను. నేను కూడా చేసి ఇలా ఉన్నాను. ఆ బాధ ఎవరికి తెలుసు అంటే అది చేసిన వాళ్ళకి తెలుసు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంత పెయిన్ స్టోరీ ఉంటది అనుకోలే మేడం. మీరు అమ్మ నాన్నకి చేసి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు, అత్తమామలకు కూడా సేవ చేసిన వాళ్ళు. మీరు చాలా పుణ్యం చేసుకుంటారు మేడం. అలాంటి వ్యక్తులు మా విన్నింగ్ టీమ్ లో ఉండడం మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాఫీ అజ్మేరీ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం ఒకటే లైన్ లో చెప్పండి, టైం అయిపోతుంది, ఏమనుకోవద్దు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి, ఆ లీడర్లందరికి. అరుణ మేడం ది సీడీ చాలా మంచిగా అనిపించింది ఇవాళ. మేడం ది సీడీ ఇంటే మాకు కూడా చాలా బాధ అనిపించింది. అసలు మేడంకి చూసినాక ఆమెకే ఇన్ని బాధలు ఉన్నాయంటే మనం కూడా సక్సెస్ కామా అనుకున్నా. ఇవాళ మా సలీం సార్ వచ్చి చెప్పిన నుంచి మాకు కూడా చాలా ఇప్పుడు ధైర్యం వచ్చింది సార్. బయట వెళ్ళి చెప్తున్నాం మేము కూడా, మాకు చాలా మంచిగా అనిపించింది. మా అక్క కూడా సార్ వాళ్ళ ధైర్యం మాకు కూడా వచ్చింది. మేము కూడా సక్సెస్ అవుతామని అనుకుంటున్నా సార్. ఇవాళ మేడం ది సీడీ ఇన్నాక నాకు ఇంకా చాలా ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సార్. లీడర్స్ మిగతా వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నాను, టైం చాలా 8:15 అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ సెషన్ లో మీరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, ఫస్ట్ మీకు అవకాశం వస్తుంది. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో నిజంగా హార్ట్ఫుల్లీ సారీ చెప్తున్నాను. ఓకే, ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. సార్ కుల్కర్ణి సార్, ఈ సెషన్ క్లోజ్ చేయొచ్చు కదా? చాలా టైం అయిపోయింది. సరే సార్. ఓకే లీడర్స్, వన్స్ అగైన్ సారీ. మనం నెక్స్ట్ మీట్ లో కలుద్దాం. ఓకే, విష్ యూ వెల్త్. అందరు కారు తీసుకోండి, మీ స్టోరీ వినడానికి కూడా మేము రెడీగా ఉంటాం.